రాజకీయాలు, కుటుంబ కలహాలు, ఇక ఆస్తిపాస్తుల కోసం తల్లి పిల్ల భేదం లేకుండా ఒకరినొకరు హత్య చేసుకోవడాలు, ఆవేశంలో ఆత్మహత్యలు అన్నీ తూస్తూనే ఉన్నాం. వీటన్నిటికీ మూల కారణాన్ని శంకరాచార్య చెప్పారు. సుఖం న సర్వదా భూయాత్ మా భూ దుఃఖం కదాచన ఇతీచ్ఛే సర్వసామాన్యే అన్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే మూల కారణంలోకి పెడితే అర్థమవుతుంది. వీటన్నిటికీ విడివిడి కారణాలు లేవు, ఒకే ఒక కారణం. ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఘర్షణ కారణంగానే సమస్య ఏర్పడుతుంది. ఇంట్లో సమస్య అయినా అంతే, అసెంబ్లీలో శాసనసభలో సమస్య అయినా అంతే, తేడా ఏమి ఉండదు. యావత్ ప్రపంచంలో ఎక్కడ సమస్య వచ్చినా ఇదే కారణం. వ్యక్తిగత సమస్య అయినా ఇదే కారణం, సామాజిక సమస్య అయినా ఇదే కారణం. రెండో కారణం ఉండదు. మీరు లోతుగా పరిశీలించుకుంటే అర్థమవుతుంది. వ్యక్తి అయినా ఒక వ్యవస్థలో కొంతమంది అయినా కలిసి ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఘర్షణ పడతారు. ఇష్టం ఒకటి ఉంటుంది, ఈ వ్యక్తి ఇష్టం ఒకటి ఉంటుంది. నాకు ఇష్టం, నాకు ఇది కావాలి, అది ధర్మం కాదు. వెంటనే ఇంకోటి ఇష్టపడతాడు, ఇద్దరు పోటీ పడతారు, ఘర్షణ వచ్చింది. ఇది అధర్మమయ్యా అని చెబితే నేను అదే చేస్తానంటాడు, ఘర్షణ వస్తుంది ఖచ్చితంగా. ఇది ధర్మం అనేది చేయకపోయినా పర్వాలేదు, అధర్మమే చేస్తానంటాడు. ఎందుకంటే ఆ ఇష్టం ఎందుకు పడతాం మనం? పలానా ఒక పదార్థం ఇష్టం అంటే అది తిన్నప్పుడు మనకేదో ఆనందంగా ఉంది. ఒక సుఖం ఇష్టం, అది పొందినప్పుడు మనకేదో ఆనందంగా ఉంది. ఒక వస్త్రం మనకిష్టం, అది కట్టుకున్నప్పుడు మనకేదో ఆనందంగా ఉంది. ఒక అనుభూతి మనకిష్టం, అది పొందినప్పుడు మనకేదో ఆనందంగా ఉంది. మనకి 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 అన్నిటికీ మూలం నేను, నాది, అహం మమ. అందుకే శంకరాచార్య మూల కారణం కనిపెట్టి ఏం చెబుతున్నారంటే దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది. నేను ముందు సమస్య ఎక్కడుందో కారణం కనిపెడుతున్నా, దాని తర్వాత పరిష్కారం చెబితే మీకే అర్థం అవుతున్నారు. డాక్టర్ల గొప్పతనం ఎక్కడ ఉంటుంది అంటే మందులు రాయడంలో కాదు. మందుల షాప్ వాడు కూడా రాస్తాడు, అది పెద్ద విషయం కాదు, అనుభవం మీద రాయొచ్చు. డాక్టర్ గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే రోగాన్ని గుర్తించడంలో ఉంటుంది. ముందు గుర్తించాలి, డయాగ్నోసిస్. ఇది ఫలానా వ్యాధి అని గుర్తించాలి. గుర్తించకపోతే కరోనా వైరస్ వచ్చినా సరే కడుపు నొప్పి ఏమో అని వదిలేస్తాం. గుర్తించిన చేతకాని డాక్టర్ ఏం చేస్తాడు, వాడు కడుపు నొప్పి వస్తే, కరోనా వైరస్ వస్తే మామూలు జలుబే అంటాడు, అయిపోతుంది. ఇక మొత్తం దేశం అంతా వ్యాపిస్తుంది. అది ప్రతిభ ఎక్కడుందంటే గుర్తించడంలో ఉంది. డాక్టర్ అంటేనే ముందు మందుల తర్వాత దాన్ని బట్టి ఏదో కాంబినేషన్ బట్టి రాస్తారు, అది వేరే విషయాలు. అవన్నీ ఆ మాత్రం మందులు అనుభవం మీద మందుల షాపు కూడా చెప్పేసి రోగికి కూడా తెలుస్తాయి. అసలు కొత్త డాక్టర్ కంటే అనుభవజ్ఞుడైన రోగి అయినా ఇవన్నారు. 10 రోగాలు బాధపడ్డాడు, వాడికి తెలుసున్న మందులు డాక్టర్ గారికి తెలియవు. పైగా డాక్టర్లు మరోలా అనుకోవద్దు, ఎంఆర్పీలు చెప్పినట్టుగా వారు ఇచ్చినటువంటి కమిషన్లను బట్టి బహుమతులను బట్టి మందులు రాసే అవకాశం ఉంది. రోగి అలా చేయడు, వాడికి అనుభవాన్ని బట్టి వాడతాడు. ఎవడో వచ్చి ఏదో బహుమతి ఇస్తే వాడు కంపెనీ బహుమతులు రాసే అలవాటు మన దగ్గర డాక్టర్లకు చాలామందికి ఉంది. కానీ రోగులు అలా చేయరు, వాడికి వచ్చిన వ్యాధి ప్రకారం మందు వాడతాడు. అంచేత కొత్త వైద్యుడి కంటే అనుభవం ఉన్న రోగిని ఏమంటారు, అది సమస్య కాదు. అలాగే ఒక వేదాంతి, ఒక సంఘ సంస్కర్త, ఒక తత్వవేత్త యొక్క గొప్పతనం కూడా ఎక్కడుందో అసలు మూలాన్ని, రోగాన్ని గుర్తించాలి. వ్యక్తిగత సమస్యలకి, సామాజిక సమస్యలకి మూలం ఎక్కడుందో శంకరాచార్య చెబుతున్నారు. సుఖం న సర్వదా భూయాత్. మాకందరికీ ఎప్పుడు, మాకు ఒక వ్యక్తి అనుకుంటాడు, ప్రతి వ్యక్తి అనుకుంటాడు నాకు ఎప్పుడు సుఖమే కలగాలి. మా భూత్ దుఃఖం కదాచన, ఎప్పుడూ దుఃఖం కలగకూడదు. నా మనసులో ఉద్వేగం కలగొద్దు. నేను అనుకున్నవే అన్నీ జరగాలి. సుఖం కలగాలంటే అనుకున్నవే అన్నీ జరగాలి. పోనీ అనుకున్నవి జరిగినంత మాత్రాన సుఖంగా ఉంటాడంటే, ఒకవేళ అనుకున్న పదవో పీఠమో రావడం వల్ల నేను సుఖంగా లేకపోతే అప్పుడు కూడా నాకు సుఖం వచ్చేలా పరిస్థితులన్నీ మారాలి. ఎలా మారతాయి? కానీ అనుకుంటాడు నా సుఖం నా సర్వదా భూయాత్ మా భూత్ దుఃఖం కదాచన, ఒక్కప్పుడు కూడా నాకు దుఃఖం రావద్దు. అయితే శంకరాచార్య ఎంత ధైర్యంగా చెబుతున్నారు అంటే ఇది ఇచ్చే సర్వసామాన్యే. ఈ కోరికలు అందరికీ ఉంటాయా, నేను కాదంట, కానీ అది సాధ్యమే అంటున్నారు. ఎప్పుడూ మనకు సుఖమే కలగాలి, దుఃఖం కలగదు, సాధ్యమే. నేను చెప్పినట్టుగా ఆలోచించడం సాధ్యమే అట. ఏమిటది? తే జ్ఞానాదేవ సిద్ధ్యత. ఎప్పుడూ సుఖంగానే ఉండాలి, దుఃఖం అనేది కలగద్దు అంటే అధ్యాత్మ జ్ఞానం పొందే ప్రయత్నం చేయి. మరొక దాని ద్వారా ఇది సాధ్యం కాదు. ఇది ఒక్కటి పొందితేనే సాధ్యం అవుతుంది. అందుకే భగవంతుడు భగవద్గీతలో విద్యలన్నింటిలోకి ఏది గొప్ప విద్య అంటే 10వ అధ్యాయం విభూతి యోగంలో అధ్యాత్మ విద్యానాం అన్నారు. ఏమి ఎంఏ ఎంబీఏలు చదివినా, ఎంటెక్లు చదివినా, బీటెక్లు చదివినా, పోనీ ప్రాచీనంలో ఉండే వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, విద్యలు అవి చదివిన అన్నీ కూడా దండగే. అధ్యాత్మ విద్య చదవకపోతే, ఉపనిషద్ విద్య, వేదాంత విద్య చదవకపోతే అన్నీ కూడా దండగే. అంచేత ఒక్క వేదాంతం అనేటువంటి అస్త్రం ద్వారానే, శస్త్రం ద్వారానే మన జీవితం అనే యుద్ధాన్ని ధైర్యంగా మనం ఎదుర్కోగలం. సామాజిక పరివర్తన అనేటువంటి ఇంజన్కి ఇంధనం ఏది అంటే వేదాంతం అన్నాడు వివేకానందుడు.
సామాజిక పరివర్తన అనేటువంటి ఇంజన్కి ఇంధనం ఏదయ్యా? ఇంజన్ నడవాలంటే ఇంధనం ఉండాలి కదా, సమాజం మొత్తం మారాలండి, దానికి ఇంజన్ ఉంది, ఇంజన్కి ఇంధనం ఏది అంటే వేదాంతం అన్నాడు. వేదాంతం నేర్పు, వైరాగ్యం నేర్పు, ఊరికే భోగాలు నేర్పకో, కోరికలు నేర్పకో, కోరికలు తీర్చుకోమని చెప్పకో, కోరికల కోసం ఏమో పూజలు చేయమని చెప్పకో, కోరికల కోసం గొడ చుట్టూ తిరగమని చెప్పకో. గొడ చుట్టూ ఎందుకు తిరగాలంటే కోరికలు పరిహరించుకోవడానికి, కోరికలు తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి కాదు. దురదృష్టవశాత్తు మనం కోరికల కోసమే తిరుగుతున్నాం, కోరిక తీరగానే మానేస్తున్నాం. అందుకే వ్యక్తి జీవితంలో కూడా ఘర్షణ ఉంటుంది, ఎంత భక్తుడైనా సరే. పైగా ఆ భగవంతుడి మీదే అనుమానం వస్తుంది. అసలు ఆ మూలాల్లోకి వెళ్ళడమే వివేకం. ఆ వివేకానికి చూడామణి వంటి గ్రంథంలో 3వ భాగం ప్రవచనంలో ఉన్నాం. దానికి ముందు యథావిధిగా స్వామి శంకరాచార్యని ప్రార్థన చేసి అందులో కడదాం. ఎలా మీకు భయంబు, దుఃఖం వస్తుందని, బాధలు కలుగుతాయని, ఏవో వ్యాధులు వస్తాయని, రకరకాల కష్టాలు వస్తాయని భయపడుతున్నారు కదా, భయపడాల్సిన అవసరం లేదు. శంకరాచార్య ప్రార్థన చేస్తూ సాగర ఘోషలో నేను రాసినటువంటి పద్యాలు ఇవి. 3 రోజుల నుంచి వరుసగా చేస్తున్న ప్రార్థన పద్యాలని సాగర ఘోష కావ్యంలో. ఎలా మీకు భయంబు శంకరుల వైపే చూడు, ఎలా మీకు భయంబు శంకరుని వైపే చూడు. ఆ స్వామి దిక్చేలాలంకృత తాళపత్రములలో శ్రీమన్మఖాద్వైత భాషాలాలిత్యము నింపి, ఆ స్వామి దిక్చేలాలంకృత తాళపత్రములలో శ్రీమన్మఖాద్వైత భాషాలాలిత్యము నింపి, బ్రహ్మమయమీ సర్వం బటంచున్, బ్రహ్మమయమీ సర్వం బటంచున్, స్వతశ్రీలేఖల్ రచయించియుంచెను, స్వతశ్రీలేఖల్ రచయించియుంచెను, అవి వీక్షింపంగా మోక్షం మెగా. ఎలా మీకు భయంబు, భయాన్ని గురించినటువంటి పరిశోధన ప్రపంచంలో చాలామంది చేశారు. మన దగ్గర సాధారణంగా అటువంటి అంశాల మీద పరిశోధన చెయ్యరు. మన దగ్గర పరిశోధన డిగ్రీల కోసం, స్టైఫండ్ల కోసం, కాలక్షేపాల కోసం, లోకంలో ఓ గౌరవం కోసం చేస్తారు. కానీ చాలా విదేశాల్లో పరిశోధన ఖచ్చితంగా పరిశోధన కోసమే జరుగుతుంది. అది ఉపరిశోధనలా ఉండదు, గిరిశోధనలా ఉంటుంది. వాళ్ళు కొండను తవ్వి ఎలకని బట్టరు, కొండను తవ్వవలసి వస్తే తవ్వుతున్న ప్రయోజనం నెరవేరుతుందా అని ఆశిస్తారు. అంతిమమైన రహస్యాన్నే వారు పడతారు. భయం మీద అమెరికాలో ఒక వ్యక్తి పరిశోధన చేస్తూ ఇతర దేశాలు ఎన్నో తిరిగి ఎక్కడా దొరక్క 1988లో భారతదేశానికి వచ్చాడు. వెతుక్కుంటూ రాజమండ్రి వచ్చాడు. అప్పుడు నేను రాజమండ్రిలో కొత్తపల్లి వీరభద్రరావు గారి దర్శకత్వంలో తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ చేస్తున్నాను. ఆయనకి విదేశాల్లో చాలా తిరగడం, పర్యటించడం అలవాటు. ఆయన 16 దేశాల్లో తెలుగు పీఠాలు స్థాపించిన మహానుభావుడు. మా గురువుగారు ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు గారు తెలుగు పీఠాలు స్థాపించాడు. ఆయన ఆయా విశ్వవిద్యాలయాల్లో, విదేశాల్లో తెలుగు కోర్సు పెట్టించాడు. అక్కడ తెలుగు విద్యార్థులను తయారు చేశాడు. అక్కడ ఉండి ఆయన పాఠాలు చెప్పాడు. మా అదృష్టవశాత్తు ఆయనకు ఒక ఏడాది శిష్యరికం చేసే భాగ్యం కలిగింది. ఆయనకి విదేశీయులంటే చాలా గౌరవం, వాళ్ళ తృష్ణ తెలుసును కాబట్టి ఆయన్ని మా దగ్గర తీసుకొచ్చాం. ఆయన చేత ఒక ఉపన్యాసం ఇప్పించాడు మా ఎంఫిల్ విద్యార్థులందరికీ. ఎంఏ అయిపోయిన తర్వాత ఎంఫిల్ పిహెచ్డీ చేస్తారు కదా, ఎంఫిల్లో ఉన్నాను నేను. ఇప్పుడు ఒక ఉపన్యాసం ఇప్పించాడు. అతను ఆశ్చర్యంగా ఒక విషయం చెప్పాడు. భయం గురించి నేను ఎంతో పరిశోధన చేశాను, ఎన్నో గ్రంథాలు చదివాను, దేశాలన్నీ తిరిగాను. నాకు సమాధానం శంకరాచార్య సాహిత్యంలో, వేదంలో దొరికింది, ఆయన వ్యాఖ్యానంలో దొరికింది అన్నాడు. ఇంకెక్కడ దొరకలేదన్నాడు. ఇప్పటికీ నా పరిశోధన ముగిసినట్టే, అసలు కారణం దొరికింది కదా, ఇక నేను మిగిలింది నేను చేసుకోగలను. ఏమిటయ్యా నీకు దొరికిందని? అప్పటికి మనకి ఎప్పుడో ఉంది. మన పండితులు గూడలో రోజు చదువుతూనే ఉన్నారు. ద్వితీయాద్వై భయం భవతి అన్యాసావన్యోకమస్మీతి యథా పశురితి ద్వితీయాద్వై భయం భవతి. రెండవది ఉంది అనుకోవడం వల్లనే నీకు భయం కలుగుతోంది. ఉన్నదంతా ఒక్కటే అని గ్రహించగలిగితే భయం లేనే లేదు. ఖచ్చితంగా భయపెట్టడు వాడెవండు భయపడునెవడో అన్నారు. ఇది వేదంలో ఉన్నమాట. ద్వితీయ అన్యోసావన్యోకమస్మీతి స యథా పశురితి ద్వితీయాద్వై భయం భవతి అథ తస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి. రెండవది ఉంది అనుకోవడం వల్లనే భయపడుతున్నావు. నువ్వు వేరే అనుకుని అవతల వ్యక్తి వేరే అనుకోవడం వల్ల పోటీలు పడుతున్నావు, భయపడుతున్నావు, కాంక్ష పడుతున్నావు, రాగం ద్వేషం అన్నీ వస్తున్నాయి. ఇద్దరం ఒకటే అనుకుంటే ఎందుకైనా పోటీ పడతామా? ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోటీ వచ్చిందనుకోండి, ఏమంటారేంటో తల్లిదండ్రులు, వరే ఇద్దరు అన్నదమ్ములే కదరా, సర్దుకుండ్రా, నాన్న అన్నయ్యకు వస్తే నీకు వస్తేనేమ్మా అంటారా లేదా? మరి భారతదేశం అంతా మనం ఒక కుటుంబం అని భావించగలిగితే ఎవరితోనైనా పోటీ పడతామా? ఏ పదవికైనా, ఏ పీఠానికైనా?
ఒక పార్టీలోనే కొట్టుకు చచ్చిపోతున్నారే టికెట్ల కోసం, తర్వాత ఇచ్చే పదవుల కోసం కూడాను. ఓ నాయకుడు ఊరికే ఎక్కడికైనా వస్తే వాడు కారు అట్టుకుని మీదపడి కొట్టేస్తున్నారే నువ్వెందుకు వచ్చావని. ఒక పార్టీలోనే ఎందుకు వస్తున్నాయండి ఇవన్నీ? రాజకీయాలు అనొద్దండి, రాజకీయాలే మూలం. రాజకీయాలు మారితే తప్ప దేశంలో ఏది మారదు. రాజకీయాలు అర్థమైతే తప్ప అద్వైతం కూడా అర్థం కాదు. అందుకే నేను రాజకీయాలు అద్వైతం కలిపి మాట్లాడతాను. అసలు 175 మంది శాసనసభ్యులు ఉండే అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇస్తే అప్పుడు తేలుస్తా అందరి సంగతి. సెలెక్ట్ కమిటీకి పంపక్కల్లా, శంకరాచార్య కమిటీకి పంపిస్తాను నేను. తిరిగి రాదు ఇంకా, అది అక్కడే ఉంటుంది. అది కనీసం సగం మంది అయినా మారతారన్న ఆశ. మారతారు ఖచ్చితంగా. అసలు వినరు, వచ్చిన ఇబ్బంది వినరు, నాయకులు ఎవరు వినరు, రారు. ఓ దండ మా మెళ్ళ వేసి పోతారు ఒకవాడు వస్తే. కృష్ణారావు గారికి నమస్కారం, వారు ఎవరిని పిలవనందుకు. నేను అందుకే ఈ సభలకు వస్తాను. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎవరు రారు, గొడవలేదు. సమయం అంటే సమయమే ఖచ్చితంగా. వచ్చేవాడు రానివాడు రాకపో. పిలుస్తారు, వస్తే వస్తారు. నా గురించి ఏమీ తెలియకుండానే తెలిసినట్టు మాట్లాడతారు. మేము రోజు వింటున్నాం, ఏమీ వెండం, పచ్చి అబద్ధం. వాళ్ళ ఆవిడ వింటుంది, ఆయన వెండం. నాకు తెలుసు, వాళ్ళ ఆవిడ వింటుంది, ఆయన వెండం. కనీసం వాళ్ళ ఆవిడ చెప్పిన మాట విన్నా ఆయన బాగుపడతాడు. వెండం వెళ్ళ మాట వినేవాడు ఉంటాడు ప్రపంచంలో, లోకు కదా. నాకు తెలుసు ఈ నాటకాలన్నీ. లేకపోతే ఇంత దుర్మార్గంగా ఉండదండి పరిస్థితి. రోజు రోజుకి దిగజారిపోతుంది, గమనించండి. అందుకే నేను ఇవాళ ప్రార్థన విచిత్రంగా చేశాను. నీ ఒళ్ళో ఉన్నప్పుడే బాగున్నానమ్మా, కాశీవాస భాగ్యంలాగా. బయటపడింది మొదలు అన్నీ చికాగ్గానే ఉన్నాయి. నోటికాడ కూడు లాగేసే మనుషులు తయారయ్యారు. పేదవాడిని ఇంకా పేదవాడిని చేస్తున్నారు, పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నారు. అందరూ గూళ్ళలోకి వస్తున్నారు. ఒక చెవి కాదు, 2 చెవుల్లో పూలు పెడుతున్నారు. దేవుడికి కూడా పూలు పెడుతున్నారు. వీళ్ళు పాపం చేయడం మానడం లేదు, పాపానికి పరిహారాలు చెప్పేస్తున్నారు. కానీ పాపం చేసే పరిస్థితి ఎందుకు వస్తుందంటే మనిషికి ఉండే స్వార్థం. ఆ స్వార్థానికి మూలం దేహాత్మాభిమానం. దేహమే నేను, దేహమే నేను అనుకోవడం. దేహం నువ్వు కాదయ్యా అంటే వీడికి అర్థం కాదు, వినడు, కనీసం ప్రయత్నం చేయడు. అబ్బాయి నేను కాకపోతే ఎలాగంటే దేహం అంటే నేనే కదా, ఇంక వేరే ఏముందని మీ దేహం నేను ఎలా అవుతానంట. నేను నువ్వు వేరనేది కూడా అబద్ధమే. అందుకే ద్వితీయ అద్వై భయం భవతి. రెండోది ఉంది అనుకోవడం వలన నీకు భయము కానీ, కాంక్ష కానీ, ద్వేషం కానీ అన్నీ కలుగుతున్నాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, అసూయ సమస్తానం కలగడానికి రెండవది ఉందనే కారణం. ఒకటే ఉంది అని గ్రహిస్తే రెండోది లేదు. అద్వైతం అంటే ఒక్కటే, ఏకత్వ భావన. అదే జ్ఞానం, మిగిలిందంతా అజ్ఞానమే. ఆ అపూర్వమైనటువంటి అద్వైత భావననే మనం అందుకునేటువంటి ప్రయత్నానికి వివేక చూడామణి 3వ భాగానికి ఈవేళ నాంది పలుకుతూ ఉన్నాం. దీంతో వివేక చూడామణికే కాదు, వారు తలపెట్టినటువంటి శంకర వాంగ్మయ పరంపర అనేటువంటి ప్రవచన లహరి కూడా ఈ రోజుతో ముగుస్తోంది. మళ్ళీ మనం వారు ఏదో నిర్దేశించినటువంటి కార్యక్రమంలో భగవంతుడు ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. ఇది వివేక చూడామణిలోకి ప్రవేశిద్దాం. మనిషి సర్వదుఖాల నుంచి బయటపడడానికి, సమాజంలో శాంతి ఏర్పడడానికి ఒకటే మార్గం. ప్రతి మనిషి యోగిగా మారాలి. ప్రతి మనిషి యోగిగా మారాలి. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మీరందరూ మేము యోగులుగా బతకాలి అని తలుచుకుంటే ఎవరైనా ఆపగలరా మిమ్మల్ని? మనం చాలా తేలిగ్గా తప్పించుకుంటాం. శంకరాచార్య కంటే తెలివైన వాళ్ళం మనం. అవన్నీ మన వల్ల అవుతాయి. ఏంటంటే యోగ అవ్వాలంటే జన్మల పుణ్యం చేసుకోవాలి. నీకు ఇష్టం లేదని చెప్పరాదా? ఎందుకు ఈ వ్యాఖ్యానం? యోగిగా నేను బతకలేను, నాకు స్వార్థం ఉంది, నాకు కోరికలు ఉన్నాయి, నాకు ద్వేషాలు ఉన్నాయి, నాకు గొడవలు ఉన్నాయని చెప్పరాదా? వాటిని నేను వదిలిపెట్టలేనని చెప్పరాదా? ఈ వ్యాఖ్యానం దేనికి? ఇదే చెడ్డవాడు మంచివాడు అనిపించుకునే ప్రయత్నం అండి. వాడు చెడ్డవాడు, వాడు కోరికలు ఉన్నాయి, అవి బయట పెట్టాడు. అది మన వల్ల అవుతుందా అంటాడు. కాకపోవడం వల్ల తప్పించుకుంటున్నాం అన్నమాట. అవుతుందో కదా ప్రయత్నం చేస్తే కదా తెలిసేది. అవుతుంది. దేనివల్ల అవుతుందో చెబుతున్నారు. ప్రతివారు యోగి కావలసిందే. నేను మీరు ఒకరో సమస్య కాదు. వివేకానందులో, శంకరాచార్యో, లేకపోతే మా ప్రవచనాలు చెప్పేవాళ్ళమో కాదు. మీరందరూ కావలసిందే. ఈ కూర్చున్న పిల్లలు సహా ఆలోచించాల్సిందే. 10 ఏళ్ల వయస్సు నుంచి ఆలోచించాల్సిందే. నేను యోగి కావాలి, నేను యోగి కావాలి. కర్మిభ్యశ్చాదికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక తస్మాత్ యోగి భవార్జున అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. జ్ఞానుల కంటే, కర్మిష్ఠుల కంటే, పండితుల కంటే, అందరికంటే గొప్పవాడు యోగి. అంచేత యోగయ్యే ప్రయత్నం చేయంట. ఆ యోగి అనగానే మనకి జోగి కింద లెక్క. ఓ జోలు వేసుకుని అడుక్కునేవాడు యోగి అంటే మన దృష్టిలో. యోగికి మనం పిల్లనియ్యం. రోగికైనా పిల్లనిస్తాం కానీ యోగికి పిల్లనియ్యం. యోగి అని పేరున్నవాడికి కూడా పిల్లనవ్వరు. అందుకే యోగి ఆదిత్యనాథ్ బ్రహ్మచారి అయిపోయాడు పాపం. ఆ పేరు పెట్టుకోకపోతే పిల్లనైనా ఇచ్చేవారు. యోగ అంటే పిల్లనయ్యే ఉండము. యోగ అయిపోతాడేమో, అయిపోకూడదు. భోగాలన్నీ అనుభవించాలి. మళ్ళీ దైవభక్తి ఉండాలి. ఆ దైవభక్తి ఏమాత్రం లోతుల్లోకి వెళ్ళకూడదు. పైపైన అలా ముట్టుకుని లింగానికి అభిషేకం చేసి విష్ణువుకి దండేసి బయటకు వచ్చేయాలి. ఇంకా అంతకంటే ఉండకూడదు. అక్కడ ఒకడు గట్టిగా కుర్రాడు అక్కడ కూర్చొని ఒక పావు గంట ధ్యానం చేస్తానంటే మనకు కంగారు వచ్చేస్తుంది. వీడు పెళ్లి చేసుకోవడేమో, ఏమిటి మనం చేసుకుని సాధించింది ఏమిటి? ఇక్కడ జనాభా పెంచడం తప్ప. ఇప్పుడు ఆ పని వాడు కూడా చేయాలి.
ఎవరైనా విడాకులు పొందినా, వితంతువులైనా, లేకపోతే విడిగా ఉన్నా మనం వారు ఏదో కోల్పోయారంటాం. నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను, బాధామయ జీవితం నుంచి ఏ స్త్రీ, ఏ పురుషుడు విడాకులు పొందినా వారు అదృష్టవంతులు. ఊరికే ఏడవకుండా కూర్చుని ఇక్కడ వారు అదృష్టవంతులు. బాధామయ జీవితం కాబట్టే కదా నువ్వు పొందావు, లేకపోతే పొందవు కదా, ఒళ్ళు పొగరెక్కి వేయలేదు కదా, అది వేరే విషయం. వారి సొంతం, వారికి తెలిసేది. వారి తప్పు వల్ల ఏదో వస్తే వారికి తెలుసు. కానీ బాధామయ జీవితం నుంచి విముక్తి పొందితే ఆ స్త్రీనైనా పురుషుడినైనా మనం మెచ్చుకోవాల్సిందే, ఏం అందులో వ్యతిరేకించాల్సిందేం లేదు. విడాకులు పొందడం అంత నేరమేం కాదు. ఇక్కడ వితంతువు కావడం అసలైన నేరం కాదు. కానీ మనం వితంతువులను దురదృష్టవంతులుగా చూస్తాం. విడాకులు ఎవరైనా పొందితే పాపం ఆవిడ కాపురం అయిపోతే ఏంటి, ఇక్కడ గోపురం ఏమైనా పడిపోయింది. ఇక్కడ కాపురంలో ఉన్నప్పుడు ఏమైనా ఎవడెవరు పెద్ద సేవ చేసింది ఆ లోకానికి. అంతకంటే విడిగా ఉండమన్నాయో శుభ్రంగా ఆస్తిపాస్తి ఇతరులకు ధారపోసి సేవ చేస్తాడు. ఏం కొంపలంటుకున్నాయి అసలు. ఆ స్టోరీని మనం చెప్పుకోవాల్సిన పని ఏంటి, వదిలే ఆ విషయాన్ని. మనకు అది చాలా ముఖ్యం అండి. మనకు అది చాలా ముఖ్యం. పుట్టడం, పెరగడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, మళ్ళీ పిల్లల్ని కనడం, వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసి మొత్తం జీవితం అంతా పుట్టడం పెళ్ళిళ్ళు చావడం, చివరికి కర్మకాండ, అంతే. ఇంకేం లేదు. ఇంకా దీనికోసం ఘర్షణ కాకపోతే ఏముంటుంది. అందుకని మనిషి ఒంటరిగా ఉన్నారా, ఇద్దరు కలిసి ఉన్నారా, లేదా పిల్లలతో ఉన్నారా, పిల్లలు కలిగారా లేదా, ఇవన్నీ పెద్ద విషయాలు కావచ్చు. ఆ పెద్ద విషయాలు కాని వాటిని మనం పట్టుకుంటాం. ఏది పెద్ద విషయమో దాన్ని వదిలేస్తాం. ఏది పెద్ద విషయం అంటే నువ్వు వితంతువైనా, సతంతువైనా, విడాకులైనా, మావిడాకులైనా, బ్రహ్మచారి అయినా, సన్యాసి అయినా, ఆత్మజ్ఞానం పొందావా, యోగిగా ఉన్నావా, అది చాలా ముఖ్యమైన విషయం. దాన్ని వదిలేస్తాం. మనం చాలా సౌకర్యంగా వదిలేస్తాం. మన వల్ల కాదని. ఏవో మనం అనుకునే శుభాలు అశుభాలు కొన్ని ఉంటాయి. గిరిగీసుకుంటాం లెక్కగా. ఇది తర్వాత ఇది జరగాలి, దీని తర్వాత ఇది జరగాలి, అవన్నీ పద్ధతిగా జరిగితే అయిపోయాయి. అందుకని ఇంత జీవితం గడపడం వల్ల, ఇంతమంది పిల్లల్ని కనడం వల్ల, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయడం వల్ల, వాళ్ళందరికీ మళ్ళీ మనవాళ్ళు పడడం వల్ల, అందరూ మనవాళ్ళ బారసాలకి, అన్నప్రాసాలకి మనం హాజరై అక్షంతలు వేయడం వల్ల వాళ్ళకి లభించింది ఏమిటి, మనకు లభించింది ఏమిటి? పశుపక్షంతలు కింద పడ్డం తప్ప. వాళ్ళకి లభించింది లేదు, మనకు లభించింది లేదు. ఆలోచించుకుంటే ఎవరు ఏమీ పొందలేదు, అంతా శూన్యం. అజ్ఞానంతోనే పుట్టాం, అజ్ఞానంతోనే పెరిగాం, అజ్ఞానంతోనే చనిపోతున్నాం. అందుకని యోగి గమ్మంటాడు. యోగి కావాలంటే ఏం చేయాలండి, అది చెబుతున్నారు వివేక చూడామణిలో. యోగస్య ప్రథమం ద్వారం వాంగ్ నిరోధక అపరిగ్రహక నిరాశాచ నిరీహాచ నిరాశాచ నిరాశాచ నిరీహాచ నిత్యమేకాంతశీలత. ఇందులో 3-4 లక్షణాలు ప్రధానంగా చెప్పారు. వాటిని ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు యోగులం కామో తెలుసుకుందాం. అదేదో కష్టమైన గంటెత్తు వ్యవహారం, అదేదో రామకృష్ణ పరమహంసకు సాధ్యం, వివేకానందుడికి సాధ్యం, అవతార పురుషుడికి సాధ్యం. యోగులు అవతారాల కింద దిగిన వాళ్ళే యోగులు అయ్యారు. మనం గ్రహించం ఆ విషయాన్ని. ఆ ఘర్షణ మనం ఎదుర్కోవడం ఇష్టం లేక మనం వెంటనే వాళ్ళని అవతార పురుషులను చేసేస్తాం మనమే. నిజానికి శివుడు అవతారం ఎత్తడు. శంకరాచార్యుని శివుడు అవతారం అని ఎందుకంటారో నాకు అర్థం కాదు. అనకాల్సిన అవసరం లేదు. ఆయన శివుడు కాకపోతే, అవతార పురుషుడు కాకపోతే వచ్చిన నష్టమేం లేదు. మనం చేసేస్తాం ఆయన. ఎందుకంటే మనకు అవ్వడం ఇష్టం లేదు. మనకు ఆయన దూరం అయిపోవాలి. ఆయన గొప్ప దేవుడు అయిపోవాలి. ఆయన పూజ చేస్తే మనకేదో రావాలి. ఆయన గ్రంథాలు చదవడం వల్ల, ఆయన విషయాలు అర్థం చేసుకోవడం వల్ల, ఆచరించడం వల్ల రావు. జోలి మనకు అక్కల. ఆయన విగ్రహం బంగారపుది పెట్టేస్తే, ఆయన విగ్రహం 30 అడుగులు పెట్టేస్తే, 60 అడుగులు పెట్టేస్తే మనకేదో రావాలి. ఈ వంకర వేషాలకి శంకరాచార్య సంతోషించడు. నేను చెప్పింది నువ్వు చేస్తున్నది ఏమిటి సన్నాసి అంటాడు ఆయన. శంకరాచార్య సాహిత్యం వింటున్నావు అంటే శంకరుల్లో మనం అయ్యే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరూ శంకరాచార్య కాగలిగితేనే ఈ ప్రవచనం సార్థకం. నాతో సహా నాకు పాఠమే ఇది. నేను మీకు చెప్పడం లేదమ్మా, నాకు నేనే చెప్పుకుంటున్నా. మైకు పెట్టారు కాబట్టి మీకు వినపడుతోంది, నాకు నేనే చెప్పుకుంటున్నా. మైకు పెట్టారు కాబట్టి మీకు వినపడుతోంది, నాకు నేనే చెప్పుకుంటున్నా. యోగస్య ప్రథమం ద్వారం వాంగ్ నిరోధక. యోగి కావాలంటే మొట్టమొదటి నువ్వు నేర్చుకోవాల్సిన లక్షణం, ఎక్కువ మాట్లాడకు. వాంగ్ నిరోధక. మాటలాపేయి. ముఖ్యంగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి నమస్కరించి చెబుతున్నా, నోటికి ప్లాస్టర్ వేసేసుకోండి, సుఖంగా ఉంటాయి సంసారాలు. మాట్లాడద్దు. అత్యవసరమైతే తప్ప మాట్లాడద్దు. ప్రాణం మీదకి వస్తే తప్ప మాట్లాడద్దు. కాలక్షేపానికి మాట్లాడతాం అనేది పెద్ద రోగం, దాన్ని వదిలించుకోవాలి. కాలక్షేపానికి మాట్లాడడం ఏంటి? కాలక్షేపానికి దైవస్మరణ చేసుకోరాదా? చేసుకోడు. అస్తమానం బయటకు వచ్చేయాలి. నిన్న చెప్పుకున్నట్టే బహిర్ముఖం నచ్చదు. బహిర్ముఖం కావాలి మనకి, అంతర్ముఖం నచ్చదు. మళ్ళీ లలితా సహస్రం పట్టుకుని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ ఒక 1000 సార్లు చదివినా నువ్వు అంతర్ముఖం కాలేవు. నీకు అవడం ఇష్టం లేదు, నువ్వు సంతర్ముఖం అయ్యావు. అంతర్ముఖం ఎలా వస్తుంది? నీకు సంతలోకి వెళ్ళడం, 10 మందితో మాట్లాడడం ఇష్టంగా ఉంటే, ఎక్కడైనా కిళ్ళి కొట్టు దగ్గర ఎవడ కనపడతాడా, రాజకీయాలు మాట్లాడదామా, ఏది మాట్లాడదామా అని చూస్తుంటే నువ్వు యోగి ఎలా అవుతావు, రోగి అవుతావు. కానీ పోనీ ఈ రాజకీయాలు సరిచేసేందుకు ఏదైనా ప్రయత్నం చేద్దామయ్యా, నాతో పాటు ఉద్యమానికి వస్తావంటే మనకెందుకంటే అవన్నీ కలియుగం ఎలాగే ఉంటుందిలే కదండి. ఎంత గొప్పగా తప్పించుకుంటాడో.
వెంటనే తప్పించుకుంటాడు. ఎందుకంటే ధైర్యం లేదు. జైల్లో పెడతారేమో, గొడవలు అయిపోతాయేమో. మరి గొడవలు అయిపోతాయి అన్నప్పుడు ఓకే, ఒప్పుకుందాం, నీ మనస్తత్వం, మాట్లాడొద్దు అసలు ఆ విషయం. కానీ మాట్లాడతాడు. టీవీ పెట్టినప్పుడల్లా మాట్లాడతాడు, రేడియో విన్నప్పుడల్లా మాట్లాడతాడు, కాలక్షేపానికి మాట్లాడతాడు. పెళ్ళానికి మొగుడికి గొడవ వస్తే వేరే విషయం మాట్లాడుకుంటే బాగుంటుంది కాబట్టి రాజకీయాలు మాట్లాడుకుంటారు. వేరే విషయం మాట్లాడుకుంటే గొడవ తప్పుతుంది కదా, పక్క ఈ గొడవలాగా ఉంది. అది తేలని ఇవ్వడం, రాజకీయాలు తీసుకొస్తారు. ఇద్దరికీ నచ్చే పార్టీ గురించి మాట్లాడుకుంటారు, గొడవ లేదు. అంటే మొత్తం జీవితంలో మనం నాటకం ఆడుతున్నాం, తప్పించుకుంటున్నాం. కానీ నిజంగానే నాటకం ఆడవయ్యా అని జగన్నాటక సూత్రధారి చెబితే మాత్రం అదేమిటి, నాటకం ఆడితే అలాగా నిజంగా ఉండాలి అంటే మనకి ఇష్టమైనప్పుడు నాటకం ఆడతాం, మనకి ఇష్టం లేనప్పుడు ఇంకోలా ఉంటాం. అని మన ఇష్టమే. ఆ ఇష్టానికి వ్యతిరేకమైంది ధర్మం. అందుకని ముందు వాంగ్ నిరోధక, రెండోది. ఇది కూడా అందరికీ నచ్చుతుందో లేదో తెలియదు. అపరిగ్రహక, ఎవరి నుంచి ఏమీ పుచ్చుకోవద్దన్నారు. ఎంతమంది ఉండగలం అలాగా? ఎవరి నుంచి ఏమీ పుచ్చుకోను నేను, వీరైతే ఇస్తా అని ఎంతమంది ఉండగలమండి? ఇస్తుంటే పుచ్చుకుంటే తప్పేముంది? ఇటీవల ఒక పెద్ద ఆయన స్పష్టంగా అన్నాడు, విను నేను ఆశ్చర్యపోయాను. అంటే ఒక కార్యక్రమానికి లంచం అడిగితే తప్పే కదండి, పని అయిపోయాక వారి ప్రేమతో ఇస్తే, ప్రేమతో ఇవ్వడం ఏంటండి? 2 ఎకరాలు అమ్మేసి వాడిస్తుంటే లంచానికి చెప్పిన నిర్వచనం. కార్యక్రమానికి పనికి లంచం అడగడం తప్పుట, కానీ పని అయిపోయిన తర్వాత వారు ప్రేమగా గిఫ్ట్ ఇస్తే, ప్రేమగా గిఫ్ట్ అంటే ఈ మరిచెంబు ఇస్తాను పుచ్చుకుంటాడా? లేదే బంగారపు చెంబు కావాలి. ఇదే లంచం. లంచానికి మరో పర్యాయ పదం అన్నమాట గిఫ్ట్ అనేది. అసలు గిఫ్ట్ పుచ్చుకోమని మనం ఎందుకు అనలేకపోతున్నాం? ఆ ధైర్యం లేదు. అన్నీ కావాలి మనకి, మొత్తం మూట కట్టుకోవాలి, ఎస్ఆర్ఎంటీ సర్వీస్ ఉండాలి మన వెనకాల. ఇవన్నీ ఇంటా బయట పేర్చుకోవాలి, మాకు ఇన్ని బహుమతులు వచ్చాయని చెప్పుకోవాలి. ఎవడ పెళ్ళికైనా పెడితే మనం ఏదో పట్టుకెళ్ళాలి. వాళ్ళు అక్కడ పుస్తకం పెట్టి రాస్తారు, నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. పుస్తకం పెడతారు, వాడు 400 ఇచ్చాడు, వీడు 600 ఇచ్చాడు. ఇవ్వడమే దరిద్రం అంటే ఈ రాయడం మరీ దరిద్రం. ఎవడో ఏదో ఇచ్చాడు, నీకెందుకమ్మా లెక్క రాస్తావు? ఆ లెక్క ఏమిటి? ఎందుకంటే నేను ఒక చోట లెక్క రాస్తుంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అనుమానం వచ్చి అడిగా, లెక్క రాసేవాడిని, ఎందుకు ఇవన్నీ రాస్తారన్న. మళ్ళీ వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్ళినప్పుడు మేము ఎంత ఇవ్వాలో తెలుసుకోవాలి కదా. ఓరిని ఇల్లు బంగారంగానే అనుకున్నాను నేను. ఓహో, ఎందుకు లెక్క రాస్తున్నావా? నేనే అజ్ఞాని, నువ్వే జ్ఞానివి అనుకున్నాను. ఎంత లెక్క అండి! వాళ్ళ ఇంట్లో పెళ్ళి 10 ఏళ్ల తర్వాత జరగచ్చమ్మా. మన ఇంట్లో పెళ్ళికి వచ్చి వాళ్ళు 400 ఇచ్చారు. 10 ఏళ్ల తర్వాత నువ్వు 400 ఇస్తావా? 400కి అప్పుడు కూల్ డ్రింక్ కూడా రాదు. ఈ లెక్క ఏమిటి అంటే మన ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ కూడా మొత్తం వ్యాపారం. మనం ఒప్పుకోం దాన్ని. మేము గిఫ్ట్ అంటే వ్యాపారం చేసావు. నువ్వు మళ్ళీ ఆశిస్తున్నావు. ఆశించి ఇచ్చింది దానం ఎలా అవుతుందండి? వ్యాపారం అవుతుంది. అంచేత యోగిగా ఉండాలంటే మొదట మన జీవితంలో యోగులు ఎలా ఉంటారో అనొద్దు, మన జీవితంలోనే మనం నేర్చుకోవాలి. పని చేస్తున్నాం, జీతం పుచ్చుకున్నాం, బల కింద చేయవలసిన పని ఏంటి? ఎవరికో ఇవ్వమన్న పింఛన్ ఇచ్చాం, ఆవిడ దగ్గర నుంచి మళ్ళీ కమిషన్ ఎందుకు ఆశిస్తున్నాం మనం? ఎవరికో ఏదో సాయం చేసాం, మళ్ళీ ప్రతి సాయం ఎందుకు ఆశిస్తున్నామండి? సాయం చేస్తాం, మనం చేయగలిగాం. దాతవ్యమితి యద్దానం కర్తవ్యమితి యత్కృతం, భగవద్గీతలో మాటలే. దానం చెయ్యాలి కాబట్టి చేశా. దానం చేయడానికి 2 అర్హతలు. మనకి ఉంది, వారికి లేదు, అంతే. ఇంకేం అక్కర్లా. మనకు ఉంది, వారికి లేదు, చాలు. ఇంకేం అక్కర్లేదు, ఇచ్చేస్తాం అంతే. మళ్ళీ దాని నుంచి ఏదో ఆశించడం, ఇంత ఇచ్చాం కానీ మనకి ఏం వచ్చింది అంటే ఏదో వస్తుందని ఇచ్చామన్నమాట. ఇందువల్ల మనం యోగి కాలేకపోతున్నాం. ప్రతి పని నుంచి, ప్రతి మాట నుంచి, ప్రతి వ్యక్తి నుంచి ఏదో ఒకటి ఆశిస్తాం. ఏమీ ఆశించకుండా ఎవరికి ఏమీ చెయ్యలేం. కాబట్టి మనం రోగులుగా మిగిలాం, యోగులు కాలేం. వాంగ్ నిరోధక, ముందు మాట్లాడుకో, మాటలు తగ్గించాయి. మౌనంగా ఉండడం, మనస్సులో ఆలోచనలు కూడా లేకుండా ఉండడం, అది చాలా తీవ్రమైన విషయం. అది అందరికీ సాధ్యం కాదు, క్రమంగా సాధ్యం అవుతుంది. అది కష్టమే. కానీ మాటలు మాట్లాడకుండా ఉండడం సాధ్యమేనండి. అత్యవసరమైతే తప్ప మన ప్రశ్న అడిగితే తప్ప జవాబు చెప్పొద్దు. ఆ జవాబు కూడా అడిగినంత వరకే. ఏమండి మీ ఇంట్లో ఉపనయనం అయింది అంతవరకే. ఎలా జరిగిందో నేను చెప్పలేదు. ఎలా జరిగిందంటే అద్భుతంగా, అపూర్వంగా, ఇదంతా గర్వమే. అదే నేను అడగలేదు. ఆయన జరిగిందా అని అడిగాడు, జరిగింది అంతవరకే. ఎంతమంది వచ్చారు అంటే అప్పుడు చెప్పు, 200 మంది వచ్చారు అంటే అంతవరకే. 200 మందిలో రెడ్లు ఎవరు, కమ్మవారు ఎవరు, ఇవన్నీ అనవసరమైన విషయాలు. నేను అడగలేదు. మనం అన్నీ చెబుతాం. అసలు ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారండి మా ఇంట్లో జరిగినట్టుగా ఎక్కడ. ఇది కనిపించని అహంకారం. ఇది వాడు అడగకుండా మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు చెబుతున్నామమ్మా? మన గురించి మనం చెప్పుకోవాలని, మన ఇంట్లో శుభకార్యాల గురించి చెప్పుకోవాలని, ఎదుటి వాళ్ళ ఇంట్లో అశుభాల గురించి చెప్పుకోవాలని, వాళ్ళకంటే మన దగ్గర బాగా జరిగిందని చెప్పుకోవాలని ఎంత ఆలోచన ఉంటుందో ప్రతివాడికి. మళ్ళీ అందరం భగవద్గీత పట్టుకుంటా, విష్ణు సహస్రం పట్టుకుంటా, లలితా సహస్రం పట్టుకుంటా, లోకమంతా చెడిపోయింది, మనం ఒక్కళ్ళేమో బాగున్నాం అన్నంత నాటకం ఆడతాం మనం.
ఈ చేస్తున్న పారాయణలు, చదువుతున్న గ్రంథాలు, కట్టిన గుళ్ళు, వస్తున్న మనుషులు అన్నీ నిజమే అయితే లోకంలో ఇంత అశాంతి ఉండే అవకాశమే లేదు. దానికి దీనికి సంబంధం లేకుండా చేసే మనం తోటకూర పులుసే. ఇక తోటకూర పులుసు ఏంటి? తోటకూర పులుసు అంటే అందులో తోటకూర పులుసు కలవాలి. తోటకూర విడిగా, పులుసు ఉడుగా, సముద్రంలో గడ్డి పేరుకున్నట్టుగా ఉంటే తోటకూర పులుసు ఎలా అవుతుంది? ఆ మధ్యలో పిండి అని ఒక పదార్థం ఉంటుంది, అది వేస్తే సరిగ్గా తోటకూర పులుసు అవుతుంది. మీకు ఇవన్నీ ఎలా తెలుసు అనుకోండి, అప్పుడప్పుడు చూశాను. ఆ సూక్ష్మంగా చూస్తే తెలుస్తుంది. తోటకూర పులుసు చేయడానికి మధ్యలో పిండి అని ఒక పదార్థం ఉంటుంది. ఆ పిండి కొంచెం పలసగా చేసి కలిపితే తోటకూర పులుసు కలుస్తాయి. లేకపోతే తోటకూర గోదావరిలో గడ్డి కొట్టుకొచ్చినట్టుగా ఒక పక్క కొట్టుకొస్తుంది. ఇక పులుసు తినలేము, ఇంకా పారబోయడం మంచిది. దాన్ని అసంఘటిత పులుసు అంటారు. నేను పేర్లు పెడతాను, కలిస్తే సంఘటిత పులుసు, కలవకపోతే అసంఘటిత పులుసు అని. జిహ్వ చాపల్యం కదా, మరి ఏం చేస్తాం? అందుకని కలవాలి కదా. తోటకూర పులుసు అని ఎందుకన్నారు? లేకపోతే ఒట్టి పులుసు పెట్టుకోవచ్చు కదా, అందులో తోటకూర కలవకపోతే పులుసు ఎందుకండి? అలాగే మన జీవితంలో ఆధ్యాత్మికత, మన జీవితం కలవకపోతే జీవితం దేనికి? ఇక్కడ అది వేరే, ఇది వేరే. అంటే జీవితంలో విషయాలు మాట్లాడుకుంటేనే కలపడం తెలుస్తుంది. అందులో మొదటిది వాంగ్ నిరోధం, ఎక్కువ మాట్లాడకు. రెండవది వీలైనంత అపరిగ్రహం, ఎవరి దగ్గర ఏం పుచ్చుకోకు. వీలైతే ఇచ్చే ప్రయత్నం చేయి, పుచ్చుకోకు ఊరికే. ఆ ఇవ్వడానికే మనం ప్రయత్నం చేయాలి, పుచ్చుకోదు. ఎవరికి నచ్చుతుంది ఈ మాట? లోకం అంతా గోకేద్దామని ఎంతసేపు. మనకు వచ్చేది మనం ఎందుకు వదులుకోవాలి? ఎంత గట్టిగా మాట్లాడతాడు. మరి ఇచ్చే చోట వీలైనంత ఎగ్గొట్టేస్తాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేస్తాడు. 10 లక్షలు తీసుకుంటాడు, 1,00,000 చూపిస్తాడు అక్కడ. ఎందుకయ్యా ప్రభుత్వానికి ఎగ్గొట్టామంటే అక్కడ సద్వినియోగం అవుతుందనే గ్యారంటీ లేదు. నీ దగ్గర అవుతుందా? సద్వినియోగమో దుర్వినియోగమో నిర్ణయించడానికి మనం ఎవరు అండి? కట్టవలసిన పన్ను కట్టవలసిందే కదా, మనం కట్టం. కట్టవలసిన పన్ను కట్టని వాడికి, లైన్లో నిలబడిన వాడికి పెద్ద తేడా ఏం లేదు. ఏదైనా ఒకటే, క్రమశిక్షణకి భంగం. ప్రభుత్వం బాగుపడాలి, ప్రభుత్వం ద్వారా పనులు నడవాలంటే రాష్ట్రమైనా కేంద్రమైనా కట్టవలసిన పనులు కట్టవలసింది. ఎగ్గొట్టేసిన తర్వాత మనమేం విమర్శిస్తాం? అనేక రకాలుగా మనం కోట్లు సంపాదిస్తాం. బ్లాక్ మనీ కోసం నెంబర్ 2 పెట్టేస్తాం, నెంబర్ 2 అకౌంట్ కోసం ఏదో పెట్టేస్తాం వేరే సంస్థ. ఈ డబ్బంతా అందులోకి మళ్ళించేస్తాం. మనమే ప్రవచనాలు వింటాం, మనమే గుళ్ళు కట్టిస్తాం, మనమే రోటరీ క్లబ్బులు పెడతాం, మనమే లయన్స్ క్లబ్బులు పెడతాం, మనమే మాయలు చేస్తాం, వేరే అకౌంట్లన్నీ పెట్టేస్తాం స్పష్టంగా. ఇదే మరి అపరిగ్రహంగా అంటే ఏం పుచ్చుకోవద్దు అని చెబుతోంది. యోగిగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలంటే పుచ్చుకోవద్దు. మరీ బలవంత పెట్టి మన చేతిలో ఏదో పెట్టారు. మనకు అవసరమైతే ఉంచుకుందాం, పర్వాలేదు. అవసరం లేకపోతే ఎవరికి ఇచ్చేద్దాం, వారికి చెప్పక్కల్లా. ఎవరికి అవసరమో వారికి వెళ్ళిపోతుంది. ఇంకొక మాట, నిరాశాచ నిరీహాచ నిత్యం ఏకాంతశీలత. 3వ లక్షణం నిరాశాచ. ఇక్కడ ఆశ అంటే సౌఖ్యానికి సంబంధించిన మాట. ఇది సౌఖ్యాలు, ఇహలోక భోగాలు కొన్ని, పరలోక భోగాలు కొన్ని. ఈ రెండిటి మీద కాంక్షని క్రమంగా తగ్గించుకో. నేను ఈ ముందు కూర్చున్న పిల్లలకి చెప్పను, 25 ఏళ్ల వాళ్ళకి చెప్పను, 30 ఏళ్ల వాళ్ళకి చెప్పను, 50 ఏళ్ల వాళ్ళకి కూడా చెప్పను. కానీ 60 ఏళ్ల వాళ్ళకి, నా సాటి వయస్సు ఉన్నవాడికి మనం చెప్పాలా వద్దా? తెలుసుకోవాలా వద్దా? ఇంకా ఏమో సుఖభోగాలు అనుభవిస్తారండి? అనుభవించాం కదా. తిన్నదేదో తిన్నాం, అరిగిందేదో అరిగింది, ఇక తిన్నా అరగదు. మరమరాలు తినే యోగ్యత కూడా లేదు మనకు, అరగదు. ఇప్పుడు వజ్రాలు సంపాదించి ఏమిటి చేస్తాం? కానీ మనిషికి ఆ 60 దాటి రిటైర్ అయ్యాక కూడా ఇంకా ఈ డబ్బు కాంక్ష చావదు. ఇంకా ఏవో అనుభవించాలి, ఇహలోక భోగాలు. లేదు, ఇంకో ఊహ చేస్తాడు, కొన్ని దాన ధర్మాలు చేస్తాడు, యజ్ఞయాగాలు చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే అశ్వమేధ యాగం చేస్తే 60 ఏళ్ళు స్వర్గంలో ఉండొచ్చు. ఎవడు చెప్పాడో? ఈయన కోసం కట్టారు అక్కడ అశ్వమేధ యాగం కార్డు చూపించమని. ఈ యాగానికి ఆ స్వర్గానికి సంబంధం ఏంటి? అదొక ఆశ. అంటే పైన ఏదో పొందాలి. ఇక్కడేం పొందలేకపోతే ముసలాళ్ళం అయిపోయాం కదా, పైన ఏదో పొందాలి. ఆ పొందేమేమిటి? రంభాది అప్సరసలతో సౌఖ్యాలు. మొహమాటం లేకుండా చెబుతున్నా, అందరూ చెప్పినవే కదా. యజ్ఞయాగాదులు చేస్తే, దాన ధర్మాలు చేస్తే, పుణ్యాలు చేస్తే పైన ఏమొస్తాయి? రంభ, ఓరోసి, మేనక, తిలోత్తములతో భోగాలు. ఈ ముసలాయన అది ఎందుకు కాంక్షిస్తున్నాడు? ఇక్కడ ఓపిక లేదు కాబట్టి నన్ను మన్నించండి. ఇంతకంటే ఏదైనా ఉందో అసలు రహస్యం? పచ్చి నిజం మాట్లాడుకుంది. ఇక్కడ ఓపిక లేదు, ఇక్కడ వయస్సు అయిపోయింది, ఊరు బొమ్మంటోంది, కాడు రమ్మంటోంది. ఈయనకి ఇప్పుడు రంభ కావాలి, అందుకోసం ఏదో చేస్తాడు. ఇక్కడ ఆ కోరిక ఎందుకు వదిలేయలేవు? స్వర్గం వద్దు, ఇక్కడ భోగం వద్దు, అనుభవించినంతకాలం అనుభవించాను చాలు, వదిలే. ఇంకా నాకు నిత్యం మనశ్శాంతి కావాలి, హాయిగా ఉండాలి, తింటే అరగాలి, పడుకుంటే నిద్ర పట్టాలి. ఈ 2 ఉంటే చాలు. తిన్నది అరిగినవాడు, పడుకోగానే నిద్ర పట్టినవాడు శ్రీ మహావిష్ణువు అంత గొప్పవాడు, ఈ సందేహమే లేదు. ఈ 2 మనకు ఉన్నాయా? తిన్నది అరుగుతోందా? పొద్దున్న తిన్నామంటే సాయంత్రానికి అయిపోవాలి, సాయంత్రం తిన్నామంటే పొద్దున్నకి అయిపోవాలంటే అర్థం మీకు తెలుసు, నేను చెప్పక్కల. తెలిసిపోద్ది, అయిపోవాలంటే ఇది ఏదో రకంగా ఒంట్లో శక్తి రూపంలో వెళ్ళిపోవాలి, వ్యర్థ పదార్థం రూపంలో బయటికి వెళ్ళిపోవాలి. కడుపు నొప్పి రావద్దు, ఇంకా ఏదోలా ఉంది ఉండకూడదు. ఉంటే వాడికి మనసులో చింత ఉన్నట్టే లెక్క.
తినదరిగితే చాలు, అది గొప్ప గొప్ప వైభవం అది, అంతకంటే ఏమక్కర్లా. నీకు ఎన్ని కోట్లు ఉన్నా తినదరగదు ఇవాళ. దానికో బెళ్ళేస్తాడు మళ్ళీ. ఈ బెళ్ళ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్. రెండోది, పడుకోగానే నిద్ర పట్టాలి. ఓ పావు గంట పోనీ అరగంటలో నిద్ర పట్టాలి. పడుతుందా లేదు, తెల్లవారులు దొలుతూనే ఉంటాడు ఇక్కడ, రోడ్డు రోడ్డు దొలినట్టు. ఎందుకంటే నిద్ర పట్ట రకరకాల చింతలు, రకరకాల భయాలు, రకరకాల బాధలు. ఇవన్నీ దేనికి వచ్చాయి? ఇకలోక సంబంధమైన సుఖాలు కోరడం వల్లనైనా వస్తున్నాయి, లేదా పరలోక సుఖం గురించి బెంగెట్టుకోవడం వల్లనైనా వస్తున్నాయి. ఇక్కడ అనుభవించే స్త్రీ భోగమో పురుష భోగమో కామవాంఛలో ఏవో అయ్యాయి కదా. అక్కడ రంభో పంభో నీకు ఎందుకు వచ్చిన గొడవ వదిలేరదా ఆ విషయం వదలడం. అది ఉందాండే అంటాడు ఇక్కడ, మాకు తెలిసేది చెప్పడానికి. వస్తే మేము వదులుతామా నీదాకాను. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, ప్రవరుడు ఎంత అమాయకుడు అండి, మను చరిత్రలో వరుదిని కోరి కోరి వచ్చి మీద పడితే వదిలేశాడు, ఇంత అమాయకుడు ఏమిటండి, మీరైతే ఏం చేస్తారని. నేనే కదా అలసాని పెద్దను కూడా వదలడం చెప్పాను. నా సంగతి పక్కనట్టండి, మనకంత యోగం లేదు, కానీ అలసాని పెద్దను కూడా వదలడం చెప్పి వదలడం అన్నారు. కావ్యంలో కారణాలు ఉన్నాయి, నేను ఊరికే చెప్పాలా. ఆ ప్రవరుడు విడిచిపోయి ఆవిడని కాదని తోసి వెళ్ళిపోతాడు. ఆవిడ వచ్చి మీద పడినా సరే, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నేను ధర్మం తప్పను, కేవలం ఇంటికి దారి అడిగాను. నేను దారి అడిగితే నన్ను గోదావరిలో ముంచుతావా అమాయకురాలా, నీ ప్రలోభాలకి నేను లొంగుతాను అని గలంచునే సతులమాయలు ధీరచిత్తంబులను అద్భుతంగా పద్యం చెప్పి ఆవిడ తోసి బారేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు సూర్యాస్తమయమైంది. అప్పుడు పెద్దనగారు రాస్తాడు, తరుణి అనంజక అంత నదిదారుణ ముఖ్య శిలీముఖ వ్యధాభర వివశంగిని అంగభవు బారికి నగము చేసి క్రూరుడయ్యరిగే మహీసురాధముడు అహంకృతితోనని రోషభీషణ స్ఫురణ వహించనోయన నభూమణి దాల్చె కషాయ దీధితిన్. సూర్యుడు ఎర్రగా ఉన్నట్టు, అస్తమించే సూర్యుడు ఎర్రగా ఉండకపోతే ఎలా ఉంటాడు, ఆకుపచ్చగా ఉంటాడా? ఆ మాత్రం తెలియదా పెద్దన గారికి? తెలిసే ఆయన సరదాగానే మాట అంటే, ఎందుకు ఎర్రగా ఉన్నాడో తెలుసా, ఆయన ఇప్పుడు కారణం చెబుతాడు. ప్రవరుడు అన్యాయంగా వరూధినికి అన్యాయం చేశాడు. అంత అందమైన అమ్మాయి అడిగితే కాదంటారా? అసలు ఈ ప్రవరుడు పెద్ద క్రూరుడు, మహీసుర అధముడు, బ్రాహ్మణుల్లో ఇంతకంటే దుర్మార్గుడు ఇంకొకడు లేడు, వీడికి అహంకారం ఎక్కువ, అందువల్ల వదిలేశాడు. అంటే పెద్దనగారు అయితే వదలడానేగా, అనుమానం ఏదైనా ఉందా? అందుకే నేను చెప్పా, నేను కాదు పెద్దనగారే వదలడా. లేకపోతే సూర్యాస్తమయాన్ని అలా వర్ణించాల్సిన పని ఎందుకు వచ్చింది ఆయనకి? అలాగే సూర్యుడు ప్రవరుణ యొక్క తేజస్సు, అగ్నిహోత్రపు తేజస్సు, బ్రహ్మచర్య తేజస్సుది, ఆ తేజస్సే సూర్యంలో ప్రతిఫలిస్తుందని చెప్పచ్చు కదా. మరో కవిత అలా చెప్పేవాడు కదా, ఆయనకి అది నచ్చదు. అడిగినప్పుడు కాదనడం ఎందుకు అని. ఇది బేరం అంటే, ఇది మనిషి ప్రలోభం అండి. ఇది బయటపడిపోతారు కవులు, మా కవులు ముందే బయటపడిపోతారు, ఎక్కడో అక్కడ దొరికిపోతాం. అందుకని పెద్దనగారు దొరికిపోయాడు. అందుకని నేను అవధానంలో అడిగితే ఇదే చెప్పాను, నేను వదలడం పక్కనట్టవయ్యా, పెద్దనగారే వదలలేదా అంటే. మనుషులకి ఇలా ఉంటుందండి, ఎంత యజ్ఞాలు చేయని, ఎంత జ్ఞానం ఉండని, దొరికింది ఎందుకు వదిలిపెట్టాలి? లంచమేనా అంతే, స్త్రీ భోగమేనా అంతే, ఏదో పదవేనా. మనం అడిగితే కాదు, వారే అడిగారు కదా, అడిగితే మాత్రం నీకెందుకు వచ్చింది, వదిలేరు ఆ విషయాన్ని. పోనీ మనం ఏమైనా నిర్వహించగలమా దాన్ని? మనం నిర్వహించలేనప్పుడు వదిలేయాలి ఖచ్చితంగా. నిరాశాచ అంటే అర్థం అది, నిరీహాచ. ఆ నిరాశ అనే ధోరణ అలవాటు పడాలంటే నిరీహాచ, ఈహ. ఈహ అంటే స్పృహ. అలాగే ఇక్కడ ఉండేటువంటి కర్మకాండ ఉంది అనే రకాలుగా. ఏదైనా పూజ చేసినా, వ్రతం చేసినా, పారాయణ చేసినా వెనకాల ఫలదృష్టి ఉంది, ఫలశ్రుతి అంటారు. దాని జోలికి వెళ్ళకూడదండి. చాలామందికి నమ్మకం ఏమిటంటే, అడిగేవాళ్ళని కూడా చూశారు, ఏమంటే ఫలశ్రుతి చదివితే కానీ ఫలించదు. అసలు ఫలించాలని చదవడమే తప్పమ్మా. వేలట్టు చెబుతున్నా మొహమాటలుగా, ఫలశ్రుతి కోసం చదవకండి, ఫలశ్రుతి వదిలేయండి. అసలు ధైర్యం అంటే అదే, జ్ఞానం అంటే అదే. ఫలశ్రుతి మనకెందుకండి? దాన్ని చదివి తడవడం ఫలం కదా. పైగా ఫలశ్రుతి అంటే అర్థం ఏమిటో తెలుసా? ప్రతి దాజ్యాలు లలితా సహస్రం, విష్ణు సహస్రం ఏది చేరో వెనకాల ఫలశ్రుతి అని ఉంటుంది. సంస్కృతంలో గొప్ప గొప్ప వేదాంత వాక్యాలన్నీ తిరగేస్తే అర్థం అవుతాయి. నిన్న మాయా గురించి చెప్పాను నేను. యామా అంటే ఫలశ్రుతి కూడా తిరగండి. శృతి ఫలం అంటే విష్ణు సహస్రం వినడమే ఫలం, వేరే ఫలం మనకు అక్కర్లేదు, వినడమే ఫలం. అప్పుడు విష్ణుమూర్తి దిగొస్తాడమ్మా, ఇది విష్ణుమూర్తి దిగొస్తాడు నువ్వు చదువుతుంటే వినడానికి. నువ్వు వినడమే ఫలంగా భావించు, అంతేగాని మా మనవాడికి చదువు రావట్లేదు, విష్ణు సహస్రం చదివితే చదువు వస్తుంది. ఏం చేస్తాడు వాడు? డాక్టరై, ఇంజనీరై దేశాన్ని దోచుకుంటాడు. అంతకంటే నీ మనవాడిని ఇంకో దోపిడీగాని చేసే కంటే చదువు రాకుండా చేయడం మంచిది.
నువ్వేమైనా దేశభక్తుడు అవుతాడా? ఏమైనా సియాచిన్ కొండల్లో ఉంటాడా? సైన్యంలో ఏమైనా చేరతాడా? కనీసం పోలీస్ శాఖలో చేరతాడా? పోనీ వైద్యమే చేసినా ప్రతి రోగిని భగవంతుడిగా భావించి సేవ చేస్తాడా? పల్లెటూళ్ళలో సేవ చేయడానికి మన మనవడు ఎవడైనా వైద్యం చేసిన వాడు సిద్ధంగా ఉన్నాడా? మన మనవడు ఎవడైనా ఇంజనీరింగ్ చేసిన వాడు సిద్ధంగా ఉన్నాడా? ఒక్క సంవత్సరం వైద్య వృత్తి పల్లెటూళ్ళలో చేయండి అంటే ప్రతి సంవత్సరం జూన్ నెలలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా సమ్మె చేస్తున్నారు. ఏమి వచ్చిన ఎంత స్వార్థ సమాజంలో ఉన్నాం మనం, ఎంత భయంకర సమాజంలో ఉన్నాం. మన పిల్లలే కదా వీళ్ళందరూ. మనం ఆలోచించం. మనకి మనవాడు బాగుంటే చాలు, పల్లెటూరు నాశనం అయిపోయినా పర్వాలేదు. అక్కడ ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా గూడెం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, ఈ లంబాడీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు ఉంటాయండి. స్త్రీ ప్రసవించాలంటే 4-5 మైళ్ళు సవారీ, మంచం సవారీ తీసుకెళ్లాలండి. ఎప్పటికీ ఈ లోపు ఆవిడ చచ్చిపోతే ఎవడమ్మా బాధ్యుడు? ఈ డాక్టర్లందరూ దానికి బాధ్యులు కదా? సమాజానికి రుణపడి లేరా ఈ వైద్యులందరూ, ఈ ఇంజనీర్లందరూ? మన స్వార్థం. మనవాడు ఆస్ట్రేలియాలో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు, ఇక్కడ మరి అంబాజీపేట నాశనం అయిపోతుంది. అదెవరు చూడాలి? ఎవడో చూసుకుంటాడు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మనకెందుకు? అందుకే ఈ మధ్య వాళ్ళు కూడా చూడడం మానేశారు. మన బట్టే వాళ్ళు ఉన్నారు. 2000 ఇస్తాం, ఓటేసేయి, నువ్వు చూడక నేను చూడను, దేశం పోతుంది, బంగాళాఖాతంలో పోతుంది. ఇక్కడుంది మొత్తం సమస్య అంతా మన స్వార్థంలో ఉంది. మనం వైద్య వృత్తి చేద్దామంటే వైద్య వృత్తిని మించిన పవిత్ర వృత్తి లేదు. మేము చిన్నతనంలో ఒక మాస్టర్ దగ్గర ట్యూషన్ చెప్పించుకునేవాళ్ళం, కొలచన సూర్యనారాయణ గారని, 10వ తరగతిలో ఇంగ్లీషు ట్యూషన్ చెప్పేవాడు ఆయన. మాకు చాలా మంచి ఉత్తేజకరంగా చెప్పేవాడు ఆ ఇంగ్లీషు పాఠాలు, గ్రామర్. ఏదో కొద్దో గొప్ప ఇంగ్లీష్ వచ్చిందంటే ఆయన దయ, మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, ఏ లోకంలో ఉన్నా సుఖంగా ఉండాలి. కొలచన సూర్యనారాయణ ఆయన మాకు కేవలం పాఠాలు చెప్పాల. ఒరే అబ్బాయి, ఒరే మీరు తర్వాత ఏమవుతారంటే మిమ్మల్ని ఏదో చెప్తారా, అడిగితే మీకేం తెలుసు, నేను అదవుతా ఇదవుతా అని. 3 వృత్తులు ఉన్నాయిరా లోకంలో పవిత్రమైనవి, ఏదో ఒకటి అవ్వండిరా, నాకు సంతోషం అన్నాడు. ఆయన చెప్పిన 3 వృత్తులు ఏమిటంటే, 1 వైద్య వృత్తి, 2 ఉపాధ్యాయ వృత్తి, 3 పోలీసు వృత్తి. ఈ 3 చెప్పాను నాకు. నేను అందులో పోలీసు అవడానికి పనికిరాను. మనమేమో అల్లు అర్జున్లాగా 6 ప్యాక్ 8 ప్యాక్ కాదు, ఇది అస్థిపంజరం. దీనికి మళ్ళీ పోలీసు ఎందుకు లేనిపోయింది, బూట్లో కాలు పట్టదు. మనం లాఠీ పట్టుకుంటే అది ఎదుటివాడికి ఉపయోగపడుతుంది మనకంటే. అందుకని నేను పోలీసు అవ్వలేదు. సరే, డాక్టర్ వృత్తి మీద నాకు గౌరవం ఉంది, కానీ అంత అనుభవం లేదు, అంత ప్రజ్ఞ లేదు గ్రహించడానికి. ఏమైనా పొరపాటు చేస్తే వాడి ప్రాణాలు పోతాయి. ప్రవచనాలు చెప్తే ప్రాణాలు అయితే పోవు, ఇబ్బంది లేదు. వింటే వింటారు, లేతే లేదు. పిలిస్తే మరోసారి పిలుస్తారు, లేతే ఏదో కారణం చెప్పి మానేస్తారు. అంతేగాని ప్రాణాలు పోయిన వాళ్ళు ఎవరూ లేరు. ప్రవచనం వల్ల ప్రాణం పోయింది, ఎంత భయంకర ప్రవచనం చెప్పినా ప్రాణం పోయిందన్న వాళ్ళు లేరు. అందుకే నేను ఈ వృత్తిలో చేరాను, మా గురువుగారు ఆజ్ఞ. ఉపాధ్యాయ వృత్తి ఇది ఒకటే కదండి. ఉపాధ్యాయులు క్లాసులో చెబుతా, ఇక్కడ ఇంతే, అంతకంటే. అంటే ముందు ఉపాధ్యాయుడు, నేను 30 ఏళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఉన్నాను, తెలుగు సంస్కృతాలు ఉపాధ్యాయుడిగానే ఉన్నాను. ఆయన ఆజ్ఞ నాకు ఈ 3లో అంచుగా అప్పుడే మనసులో పడిపోయింది. ఆయన ఉండే గౌరవం వల్ల ఈ 3 ఏదో ఒకటి చేయాలి. ఈ 2 మన వల్ల కానప్పుడు ఇక మిగిలింది అదే కదా అని నేను మొదటి నుంచి కాస్త ఈ వాక్చాతుర్యం, ఉపాధ్యాయ వృత్తి అంటే వాక్చాతుర్యం ఉండాలి, లేకుండా పాఠం ఎలా చెబుతాం, ప్రవచనం ఎలా చెబుతాం. అందుకని చిన్నప్పటి నుంచే కాస్త ఈ ఉపన్యాస పోటీలు ఏవి పెట్టినప్పుడు పాల్గొని ఏదో మొత్తం మీద సాధించుకొని ఆ రంగంలో నిలబడ్డాం. అంత పవిత్రమైనది వైద్య వృత్తి, ఉపాధ్యాయ వృత్తితో సమానంగా. పోలీసు వృత్తి అంతే, లోకాన్ని కాపాడేది పోలీసే కదండి, రక్షక భటుడు అతనే కదా సైన్యానికి మరో రూపం, సైన్యమేనా అంతే కదా. ఇది పవిత్ర వృత్తులంటే ఎందుకన్నారు? పేదవాడికి నువ్వు వైద్యం చేస్తావని, అవసరానికి వైద్యం చేస్తావని. అంతే, చెయ్యట్టుకుంటే వెయ్యి, మళ్ళీ వదిలితే వెయ్యి వసూలు చేస్తావనా? అందుకోసం కాదు కదా చెప్పింది. అది మనం గ్రహించుకోకపోతే ఇదే నిరీహాచ అంటే. కర్మకాండాలు ఏం చేసినా సరే మనం ఏ వృత్తి, కర్మకాండ అంటే యజ్ఞము, యాగము, పూజ అనుకోకుండా దయచేసి. మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, వైద్య వృత్తిలో ఉన్నారు, పోలీసు వృత్తిలో ఉన్నారు, న్యాయవాద వృత్తిలో ఉన్నారు, మరేదో వృత్తిలో ఉన్నారు. దాని నుంచి మీరు ఆ పని చేయడమే దైవ పూజగా భావించాలి. ఇంకోలా దాని ప్రయోజనం మళ్ళీ ఆశించకూడదు, అప్పుడే స్వార్థం ప్రవేశిస్తుంది. మనం చేసేటువంటి వృత్తి కానీ, కర్మ కానీ, ఆధ్యాత్మికమైన కర్మ కానీ ఏదైనా సరే దాని నుంచి ఏమీ ఆశించకుండా ఆ పని చేయడమే దైవ సేవ. ఎందుకంటే ఆ పని స్వరూపంలో మనకి ఉన్నదంతా దైవ భాగమే. దైవం అంటూ ఎక్కడ ప్రత్యేకంగా లేడు, ఎవరూ చెప్పిన వాళ్ళు లేడు. దైవం కైలాసంలో ఉండడు, దైవం వైకుంఠంలో ఉండడు. దైవం ఇప్పుడు మనం ఉన్న ఆవరణ అంతా ఉన్నాడు, ఈ ఆవరణ అంతా దైవ స్వరూపమే. కాబట్టి ఇక్కడ జరుగుతున్నదంతా దైవ సేవే. ఎక్కడ ఏం జరుగుతున్నా దైవసేవ, ఎక్కడ కాదు. మీరు అన్నం తింటున్నా, స్నానం చేస్తున్నా, నిలబడుతున్నా, మాట్లాడుతున్నా, గచ్చన్ స్వపన్ శ్వసన్ జిక్రన్ అశ్రన్ పశన్ పశ్యన్ శృణ్వన్ స్పశన్ స్వపన్ శ్వసన్
నిలబడుతున్నా, చూస్తున్నా, మాట్లాడుతున్నా, నిద్రపోతున్నా, కదులుతున్నా అంతా ఇంద్రియార్థేషు వర్తంతే. నీ మనస్సు కనుక భగవంతుడి మీద పెట్టగలిగితే నువ్వు దైవసేవ చేస్తున్నట్లెక్క. ఇప్పుడు పడుకున్నా కూడా దైవసేవే. పడుకున్న నామస్మరణ చేయాలి, పనికిమాలిన ఆలోచనలు చేయొద్దు, పడుకోగానే ఐఫోన్ తీయొద్దు, అందులో అదేమిటి వాట్సాప్లు చూడొద్దు, మళ్ళీ రెస్పాండ్ అవ్వడం, బొట్టన వేలు పైకి చిటికిన వేలు కిందికి, ఈ దరిద్రం ఉంటేనే అది నరకసేవ. అదో ఫోన్ అవతల బారయ్యాలి పడుకోగానే. పడుకున్నప్పుడు కూడా ఇందుకు ఇది రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పలేదని నిద్ర పట్టద్దా? అప్పుడు ఇలా మీద ఎట్టుకు చూడటం, ఇక్కడ ఏదో పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటోలాగా. దానికి మళ్ళీ అక్కడ ఏదో ఇలా నొక్కి అలా నొక్కి ఏమైంది పొద్దున చూస్తాం ఆ గొడవ. ఏం నష్టమా? అబ్బే వెంటనే స్పందించకపోతే సంబంధాలు దెబ్బతింటాయి. ఇవా సంబంధాలు దెబ్బతిన్నాయి, ఏమవుతుందో. అసలు పొద్దున్న మనం స్నానం చేసి ఏదో జపమో తపమో ఏదో చేసుకుని దేవుడి దగ్గర దీపం పెట్టుకుని ఆ తర్వాత అయిపోయాక అసలు 2 ఇడ్లీ తిని కాఫీ తాగితే తప్ప ఈ దిక్కుమాలిన ఫోన్ ఓపెన్ చేయొద్దు అని మీరు నిర్ణయించుకుంటే ఈ 3 రోజుల ప్రవచనం సార్థకమైనట్టే. రాత్రి కూడా పసిపిల్లాడి కంటే ఎక్కువగా పక్కలోనే ఉండాలి. పిల్లాడు ఉండడు, పక్కలో ఫోన్ ఉంటుంది. పిల్లాడు దూరంగా ఉంటాడు, వాడి కర్మ. ఎవరికి ఆడ మొగ పెద్ద చిన్న భేదం లేదు ఇక్కడ, మొత్తం పక్కన ఉండాల్సిందే. ఎందుకంటే తెల్లారగానే ఓపెన్ చేశారు. 4ంటికి వస్తే 4ంటికే. అంత 4ంటికి మనం సమాధానం చెప్పాల్సిన పని ఏమిటి అసలు? ఇప్పుడు వాడు పడుకోవడం మన పడుకోనివ్వడా? అంత అవసరమా? మరి ఆ సమయంలో మనం భగవన్నామ జపం చేయలేమా? పొద్దున్న 2 వరకు ఈ వ్యవహారాలు ముట్టుకోవద్దు. మాట్లాడాలంటే అవసరం, దానికి టైం లేదా? రాత్రి 10ంటికి పడుకుంటా వెంటనే కట్టెవతలు బారేయాలి. ఏం కానీ ఏమైనా ఉంటే పొద్దున్న తెలుస్తుంది. చచ్చిపోయేది ఏం లేదు 12 గంటల్లో, చచ్చినా పొద్దున్నకి తెలుస్తుంది. ఏమిటట? ఏం చేయాలో చేస్తాం. ఈ తెగింపు ఉండాలి. ఇది బరి తెగింపు కాదమ్మా, తెగింపు. దీనే ధీరత్వం ఉంటారు. ధైర్యం అంటే ఇదే. ఏమవుతుందో కానీ నేను ఇలాగే ఉంటాను. అప్పుడు ఎదుటి వాళ్ళందరూ బంధువులు సహా మిత్రులు సహా మన పద్ధతి గురించి వాళ్ళ పద్ధతులే మార్చుకుంటారు. నువ్వు లోకాన్ని వంచాలను చూస్తే అది వంచేస్తుంది నిన్ను. నువ్వు వంగాలను చూస్తే అది వంచేస్తుంది. నువ్వు వంచాలను చూస్తే అది వంచుతుంది. వంగుతావా వంచుతావా? వివేక చూడమని విన్న వ్యక్తిగా తేల్చుకో. వంచుతావా వంగుతావా? నువ్వు వంగడం మొదలెట్టావంటే మొత్తం అందరూ వంచేసి గుద్ది బారేస్తారు. నువ్వు వంచడం అనేది నియమంగా పెట్టుకున్నావు, నీ దారికి వచ్చేస్తుంది లోకం అంతా. ఆ రావాలి అంటే యోగిగా ఉండాలి. నిరాశాచ నిరీహాచ. నాకే భోగాల మీద కోరిక లేదు. అలాగే ఈ కర్మకాండాలన్నీ నేనేదో ఫలితం కోరి చేయడం లేదు. గుళ్ళోకి ఎందుకు ఎడుతున్నామంటే దివ్యమైన శివలింగాన్ని చూడ్డానికి ఎడతామమ్మా రేపు శివరాత్రి నాడు. దానివల్ల కోరికలు ఏమిటి? అర్థం లేని మాట. చూడడం కోరిక కదా? చూడడం సరిపోలేదా? శివుడు చుట్టూ తిరుగుతుంటే ఆనందంగా లేదా? సినిమా హాల్ చుట్టూ తిరగడం కంటే గొప్ప విషయమే కదా? లోపలికెళ్ళి శివలింగాన్ని చూస్తుంటే ఆనందంగా లేదా? ఆ శివలింగం మీద ధారపాత్ర నుంచి ఒక్కొక్క బొట్టు నీరు పడుతుంటే ఆనందంగా లేదా? ఆ ఒక్కొక్క బొట్టు నీరు పడుతుందంటే అర్థం ఏంటండి? బొట్టు జారిపోతే ధారపాత్ర ఖాళీ అయింది కదా. అలాగే మన జీవితంలో కూడా క్షణం గడిచిపోతే ఆయుర్దాయం ఖాళీ అయినట్టే కదా. అదే సందేశం అభిషేకం. ధరపాత్ర నుండి నీరు జారిన ఎట్లు క్షణము బ్రతుకు జారిపోవు. తెల్లారితే శివరాత్రి సందర్భంగా ఈ సందేశాన్ని మీ మనసులో స్మరించుకోండి. మీరు గుళ్ళోకి వెళ్ళకపోయినా మంచిది, ఇది స్మరించుకోండి. గుళ్ళోకి వెళ్ళడమే పుణ్యం అనుకోండి. ఈ సందేశం తెలుసుకుని ఆచరించడం పుణ్యం. దానివల్ల జ్ఞానం వస్తుంది. ధరపాత్ర నుండి నీరు గారిన ఎట్లు క్షణము బ్రతుకు జారిపోవు. ధారపాత్రలో బిందుడు నీళ్లు ఉండొచ్చు, శివలింగం మీద పెడతారు. కానీ బొట్టు పడుతుంటే క్షణానికి బొట్టు జారిపోతే సాయంత్రానికి పాత్ర ఖాళీ అయింది. అలాగే మన జీవితం కూడా క్షణం ఖాళీ అయిపోయిందా లేదా? ఉపన్యాసం మొదలుపెట్టి అప్పుడే అందరి జీవితాల్లో 45 నిమిషాలు ఖాళీ అయిపోయింది. కానీ జీవితంలో బహుశా సార్థకమైన 45 నిమిషాలు ఏదైనా ఉంటే ఇదే అయి ఉంటుంది. ఖాళీ అయిందని మనం బాధపడక్కల. అదే తర్వాత పాదంలో నాకు తోచింది అభిషేకం చూస్తే. ధరపాత్ర నుండి నీరు జారిన ఎట్లు క్షణము బ్రతుకు జారిపోవు. బొట్టు లింగమూర్తి చేరిన ఎట్లు క్షణము శివుని స్మరణ కిడుమో. ధారపాత్ర నుంచి బొట్టు జారిపోయిన మాట నిజమే, పాత్ర ఖాళీ అయిన మాట నిజమే. కానీ మిత్రమా, అందులో ఒక్క బొట్టు కూడా వృధా కాలేదు కదా. ప్రతి బొట్టు శివుడి మీదే పడింది కదా. అంచేత జీవితంలో క్షణం జారిపోవడం నిజమే అయినా నువ్వు నమశివాయ అనే జపంలో ఉండగలిగితే ప్రతి క్షణము శివుడికి అర్పించినట్టే కదా. 24 గంటలు అర్పించినట్టే కదా. మనకి నిద్ర వచ్చి అర్పించలేకపోయాం, అది ఆయన తప్పు. నిద్రలో గెంటాడు మన ఆయన. వెలుగుగా ఉంటే చేస్తామండి.
మెలుగుగా ఉంటే చేస్తాం. అందుకని నిద్ర వచ్చిందంటే నా తప్పే ఉందయ్యా, నా వశంలో లేదు. నిద్ర అంటే మన వశంలో లేము కదా. మన వశంలో లేనప్పుడు మనం ఎలా చేస్తామండి? మన వశంలో లేకపోతే ఎవరి వశంలో కడతాం? పరమశివుడు వశంలో కడతాం. అది నీ కౌగిట్లోనే ఉన్నాను, నా తప్పు అంటే ఏమిటి అని దేవుణ్ణి నిలబెట్టి ప్రశ్నించచ్చే. ఇది అందుకోసం చేయాలి. నిరీహాచ అంటే పూజలు, కర్మకాండలు, యజ్ఞాలు, యాగాలు, దైవాలు, దర్శనాలు మన భౌతికమైన కోరికలు తీరడానికి కాదు, ఆ తత్వం గ్రహించడానికి. ఇది గ్రహించాలంటే ఏం చేయాలో తెలుసా? నిత్యం ఏకాంతశీలత, ఒంటరిగా ఉండాలని అలవాటు చేసుకోవాలి. నన్ను మన్నించండి, ఇది కూడా చాలామందికి నచ్చని మాట. నలుగురు ఉంటే కానీ తోచదో, అదో వ్యాధి, డాక్టర్ గారికి చూపించుకోవాలి. ఎవ్వరూ లేకపోయినా మనం ఉండాలి. నలుగురితో మాట్లాడితే కానీ తోచదండం, ఫోన్ ఓపెన్ చేయడం, ఎవడి సమయమో పాడు చేయడం, మన సమయంతో పాటు వాడి సమయం కూడా. నాకేం తోచట్లేదు, కాసేపు ఏమన్నా చెప్పి. ఏం చెప్పమంటావు? సినిమా స్టోరీ చెప్పమంటావా? నీకు తోచకపోతే నాకే. ఈ తోచడం అనేది ఏమిటో తెలుసునా అంటే, ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలంటే మనం తోచాలని కోరుకుంటున్నామంటే ఆత్మ నుంచి తప్పించుకుంటున్నాం. వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ సెల్ఫ్, అవర్ ఓన్ సోల్. మన ఆత్మ నుంచి మనం తప్పించుకుంటున్నాం. జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు, ఆత్మ నుంచి తప్పించుకుంటాం. అందుకే తోచాలని. ఏమిటి తోచడం? ఎవరైనా తుయ్యాలా వెనకల నుంచి? తోచడం ఏమిటి? ఎందుకు తోచదు? ఒంటరిగా ఉంటే అంత కాబట్టి పుస్తకం చదువుకోవచ్చు, దైవస్మరణ చేసుకోవచ్చు, పడుకోవచ్చు. దైవస్మరణ చేసుకుంటే తోచకపోవడం ఏంటి? మనకి అది నచ్చదు. ఎవరో రావాలి, వారు మనని పొగడాలి, మనం వారిని పొగడాలి, ఇద్దరు కలిపి ఎవరినో తిట్టాలి. అప్పుడు మనకు ఆనందంగా ఉంటుంది. ఈ తిట్లు నమ్మదగినవి కావు, ఈ పొగడ్తలు నమ్మదగినవి కావు. అన్ని డబ్బాలే. వీడు మన దగ్గర కూర్చొని మన పొగడతాడు, బయటికి వెళ్ళగానే చంపేశాడు, కూర్చోబెట్టి గంట సుత్తేసాడు అంటాడు. మనం చెప్పిన మన విన్నాడు, చెప్పించుకున్నాడు. బయటికి వెళ్ళి ఏమంటాడు? చంపేస్తాడు బాబు, ఈయన కలిస్తే కష్టం అంటాడు. నాకు తెలుసు ఈ నాటకాలనే నాకు తెలుసు. నిజమైన మిత్రులు అలా అనరు, కానీ అంటారు కొంతమంది. కలవడానికి వస్తారు, కూర్చుంటారు, మన సమయం వృధా చేస్తారు, రకరకాలు అడుగుతారు. బయటికి వెళ్ళి సుత్తేసాడంట. ఇవి వాడేసాడో సుత్తి నేనేసాను, సదానే ఇవ్వకపోతే గొడవ లేదు. ఎందుకని అదో గొప్ప. నాకెవరితోనో మాట్లాడటం ఇష్టం లేదు, కానీ ఆయనే మాట్లాడాడని చెప్పలేదు, మాట్లాడింది వాడే. ఈ నాటకం ఎందుకంటే మనకిది ఏకాంతంగా ఉండలేము. అందుకని యోగి కావాలంటే నిత్యం ఏకాంతశీలత. అలా అయితే ప్రయోజనం ఏమిటంటే, ఒక స్థాయికి వచ్చిండ మనం 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసరికి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా యోగినిగా అంటే ఏదో మీరు సన్యాసం పుచ్చుకోవడం, కామండలం అదేం లేదమ్మా. హాయిగా ఇంట్లో ఉండొచ్చు, పిల్లలతో ఉండొచ్చు, శుభకార్యాలు అన్నింటిలోనూ పాల్గొనొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. హాయిగా శ్రీకృష్ణుడు చెప్పిన కర్మయోగం 3వ అధ్యాయం అదే. దేన్ని వదలవలసిన అవసరం లేదు. వేసవకాలం మామిడి పళ్ళు తినచ్చు, శీతకాలం శీతఫలాలు తినచ్చు హాయిగా. వర్షకాలం ఇంకేమైనా పళ్ళు ఉంటే అన్ని రకాల హాయిగా సాయంత్రం వర్షం కురుస్తూ ఉంటే ఆ బయట కూర్చొని మొక్కజొన్న పొత్తులు బాగా కాల్చినవి తినచ్చు శుభ్రంగా. పిఠాపురం మొక్కజొన్న పొత్తులు బ్రహ్మాండంగా ఉంటాయి, నాకు ఇష్టం. ఆ సైడ్ ఎడితే ఆ పిఠాపురం రైల్వే క్రాసింగ్ ఉంది, అక్కడ ఆపేయమని చెప్తాను కారు నేను. వాడు వేయకపోయినా సరే ఆపేయి, మొక్కజొన్న పొత్తున్న వాడిని పీలు, ఓ 4 గోని ఇందులో పెట్టంట. మళ్ళీ ఓ చోట దొరకవు, అక్కడే ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. తుని రైల్వే స్టేషన్లో పొరపాటున బండి ఆగింది అంటే ఏమి నా బ్రాహ్మణత్వం పోయినా నాకు ఇబ్బంది లేదు, శుభ్రంగా ఉల్లిపాయలు వేసిన సమోసాలు తినేస్తాను. ఉన్న విషయం చెప్పేశాను. సమోసాలు అక్కడ బ్రహ్మాండంగా ఉంటాయి. కాకినాడ బాలాజీ చెరువు దగ్గర పొరపాటు నేను ఆగాను అంటే బజ్జీల బండివాడు ఉంటాడు, 5 వారా లాగించేసి పెడతాను. తర్వాత విషయం తర్వాత. మన సరదా తీరిపోవాలి, ఏం ప్రమాదం ఏం లేదు, ఏం అక్రమ సంబంధం కాదు, ఏం గొడవ పెట్టట్లేదు, ఇందులో ఏం కొంపలంటుకుపోయే వ్యవహారం ఏం లేదు. అన్ని వాంఛలు అలా చంపేసుకోవాల్సిన అవసరం లేదు. యోగి అంటే ఏం తినకూడదని ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ మాట్లాడడం తగ్గించమన్నారు, ఇతరుల నుంచి పుచ్చుకోవడం తగ్గించమన్నారు, కోరికలు తగ్గించుకోమన్నారు. ఊరికే ఏకపర సుఖాలు కోరుకోవద్దాను. కానీ మన చిన్న చిన్న వాంఛలండి, సరదాలు అవి అధర్మం ఏమైనా ఉందా? అందులో సమోసాలు తిన్నా లేదా మొక్కజొన్న పొత్తులు తిన్నా అధర్మం ఏమైనా ఉందా? అక్రమం ఏదైనా ఉందా? మన డబ్బెట్టి మనం కొనుక్కుంటున్నామమ్మా, తప్పేం లేదు కదా, మనకి సరదా అవి అంతే. యోగి అయినంత మాత్రాన మనం ఎందుకు భయపడతామంటే, యోగి కావడానికి యోగి అయితే అన్నీ వదిలేయాలేమో వదిలేక్కలేదు, కంగారు పడక. ఏం వదిలేయచ్చో ఏం ఉంచుకోవచ్చో కూడా చెబుతున్నారు ఇక్కడ. పిచ్చి కోరికలు వద్దు, కొంపలు ముంచేసే ఆలోచనలు వద్దు. నీవు ఉన్న సంసార సౌఖ్యాలన్నీ నువ్వు అనుభవించు. నీ పిల్లల పట్ల నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు, ఊరికి అతి చేయక. అదే చెబుతారు ఖచ్చితంగా. అలా మారిన వాడికి యోగిగా ఈ చెప్పిన లక్షణాలు, వాంగ్ నిరోధం, అపరిగ్రహం, నిరాశ, నిరీగ, ఏకాంతంగా ఉండడం, ఇలా అలవాటు పడిన వాడికి కొంతకాలం గడిచాకండి, సరిగ్గా 55 ఏళ్ళు వచ్చాక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒంటరిగా కూర్చొని ఒకసారి మనం 20 ఏళ్ళప్పుడు 30 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నాం, అప్పుడు చేసినటువంటి తప్పులు, నేరాలు, ఘోరాలు ఏవో ఉంటాయి కదా, అవి ఏమైనా గుర్తొచ్చాయనుకోండి, ఎలా ఉంటుందో శంకరాచార్య ఊహించి చెబుతున్నారు ఆశ్చర్యకరంగా. యత్కృతం
యత్కృతం భ్రాంతివేళాయాం నానాకర్మ జుగుప్సితం, యత్కృతం భ్రాంతివేళాయాం నానాకర్మ జుగుప్సితం పశ్చాన్నరో వివేకేన తత్కథం కర్తుమర్హతి అంటున్నారు. యోగి అయినటువంటి మనిషి ఆడైనా మొగైనా 50 ఏళ్ళు దాటాక యోగి అయిన వాడు ఎలా ఉంటాడు అంటే 25 ఏళ్ల వయస్సులో వాడు వేసిన వేషాలు లేకపోతే పోని నేరాలో ఘోరాలో తప్పులో ఒప్పులో ఏవైనా ఉండనండి, చాపల్యం కొద్దీ చేయొచ్చు, స్వార్థం కొద్దీ చేయొచ్చు, అవి గుర్తొస్తే ఎలా ఉంటుందంటే శరీరం విచిత్రంగా పులకిస్తుందట. యత్కృతం భ్రాంతి వేళాయాం, అయిపోయి ఎంత భ్రమలో పడిపోయానో, అది నిజం అనుకున్నానో, ఎలా ప్రవర్తించాను అప్పుడు, ఈవేళ వ్యసనమే లేదు నాకు, ఎలా మానేశాను విచిత్రంగా. ఆవేళ ఎవరైనా అందమైన వాళ్ళు కనపడితే మనస్సు రకరకాలుగా వెళ్ళిపోయేది, ఈవేళ అసలు వెళ్ళడమే లేదే. నేనేనా అలా ఉన్నవాడినేనా ఇలా ఉన్నాను? ఇలా చెబుతున్నాను కదా, ఇవన్నీ నావే అనుకోకండి, రేపు పేపర్లో వచ్చేస్తాయి. మా ఆవిడ కూడా ఇక్కడే ఉంది, కొంపలు అంటుకుంటాయి. ఊరికే అన్నీ చెబుతూ ఉంటాం అంతే, ఇవన్నీ ఎప్పటికప్పుడే వదిలేయండి. ఆ 25 ఏళ్ల వయస్సులో కాలేజీలో ఉన్నప్పుడు మనం ఏం వేషాలు వేసాం? ఎందుకంటే అవి జీవిత భాగస్వామి కూడా తెలియకపోవచ్చు కదా, తెలిస్తే కొంపలు అంటుకుంటే చెప్పం. ఎవరో 60 ఏళ్ళు వచ్చాక మన ఫ్రెండ్ కూడా వచ్చి చెప్పాడు అనుకో ఇంటికి, అప్పుడు ఆవిడ కూడా తేలిగ్గా తీసుకుంటుందా, పోలేండి అంటారు. కానీ నిజంగానే ఆ 55-60 ఏళ్ళు వచ్చాక యోగిగా ఉన్నవాడికి ఆ పాత జీవితంలో అదేమి నేరం ఘోరమని కాదు, యవ్వన చాపల్యం కొద్దీ చేసినవి కొన్ని ఉంటాయి. ఏవో నాన్నగారిని డబ్బులు అడుగుండొచ్చు, ఆయన ఇవ్వకపోవచ్చు, ఆయన జేబులో పర్సు కొట్టేసి ఉండొచ్చు, మా పెద్ద విషయం అది, మామూలే. ఆయన మన కోరిక డబ్బులు ఇవ్వలేదైనా ఆయన జేబులో పర్సులో డబ్బులు ఉన్నాయి, పట్టుకెళ్ళిపోయాం పర్సు అంతే. ఇది కూడా నేను చేశాను అనుకోకుండా ఊరికే చెబుతాను అని, ఊరికే చెప్పడమే. అంటే ఏది చెబితే అదే ప్రమాదంగా ఉంది. ఇప్పుడు ప్రతిదీ రికార్డు కదా. ఎరికపాటు వారి చిన్నతనంలో తండ్రి పర్సు కొట్టేసేటని రాసేస్తాడు కూడా ఇక్కడ. దానికి మళ్ళీ ఫేస్బుక్ కామెంట్స్ను, పర్సు కొట్టేసిన వాడా మనకి ప్రవచనం చెప్పేది అంటాడు కూడా అక్కడ. ఇప్పుడు నేను జవాబు చెప్పుకోవాలి, ఇవన్నీ మామూలే. ఇంకా అంటే మన దృష్టి కూడా, లోకం దృష్టిలో కూడా ఒక తప్పు ఏంటంటేనండి, పవిత్రుడు అని చెబుతున్న వ్యక్తి చిన్నప్పటి నుంచి పవిత్రుడుగా ఉండాలి. అలా ఉంటారా అండి ఎవరైనా? ఆలోచించండి. చిన్నప్పుడు ఏదైనా నేరం చేశాడన్నా, ఒకప్పుడు అలా చేసినవాడు ఇవాళ నేను నీతులు చెబుతున్నాడు. అవునమ్మా, ఒకప్పుడు చేశాడు, వాడు తప్పు, వాడు గ్రహించాడు, ఇవాళ చెప్పకూడదా? ఇవాళ చూపించు నువ్వు, ఆవేళ ఎందుకు మాట్లాడతావు? ఇవాళ అద్వైతం బోధించినంత మాత్రాన్ని నేను 5వ తరగతిలో ఎవరో అమ్మాయి జల్లాగానంటే 5వ తరగతిలో జల్లాకపోతే ఏం చేయమంటావు? అద్వైతం బోధించమంటావా? 5వ తరగతిలో ఎలా ఉంటుంది? అది అర్థం చేసుకోవాలి. అందుకని అవి బయటికి లాగితే నమశివాయ, మనం చేసేది లేదు ఇక్కడ. అదే లాగుతారు పైన. ఎందుకని? ఈ ప్రతిష్టకి తట్టుకోలేక అసూయ అంటారు దాన్ని. ఎలాగో అలా మనిషిని దెబ్బ కొట్టాలంటే ఇంతే, ఎలాగో పాతవన్నీ లాగో భూగర్భంలోకి తవ్వేయి మొత్తం. అది కాదు సమస్య. అందుకని వారెవరికి మనం భయపడక్కల, వారెవరికి మనం సమాధానం చెప్పక్కల. యోగి అయిన వాడు నిజంగా ఏం ఆలోచించుకోవాలంటే, ఆడైనా మొగైనా నిజంగా అప్పుడు నేను ఎలా ప్రవర్తించాను, ఓ చిన్న పని కోసం ఎంత దూరం వెళ్ళాను, అంత అవసరమా? ఓ చిన్న వ్యామోహంతో ఎంత ఇబ్బంది పెట్టేశాను అందరినీ, ఓ చిన్న వ్యసనానికి ఎంత బానిసైపోయాను, ఇవాళ ఇది రమ్మన్నా నా దగ్గరికి ఆ వ్యసనం రావట్లేదే అంటే ఎంత విచిత్రంగా ఉంటుందండి జీవితం. అది చెబుతున్నారు ఇక్కడ. పశ్చాన్నరో వివేకేన, తర్వాత వివేకం పొందిన తర్వాత ఈ యోగి ఏమనుకుంటాడు అంటే, కథం కర్తుమర్హతి, ఆ పని ఇప్పుడు ఎలా చేస్తామండి, అప్పుడంటే చేశాం కానీ ఇప్పుడు చేస్తావా? అంచేత అంటే శంకరాచార్య సహా మన వైదిక ధర్మం మనకిస్తున్న అవకాశం ఏమిటంటే, ఎప్పుడో ఏదో వయస్సులో ఏదో చేశానని బాధపడకు మిత్రమా, అది అక్కడ వదిలేయి. ఇప్పుడు నువ్వు పవిత్రంగా ఉన్నా చాలా గొప్పవాడి కింద లెక్క, నీకు నమస్కారం. ఇది మనందరికీ ఎంతో ఓదార్పునిచ్చే మాట అండి, ధైర్యాన్ని ఇచ్చే మాట. ఎందుకంటే తప్పు చేయనివాడు లోకంలో ఉంటాడా? ఆడైనా మొగైనా. కొన్ని చెప్పొచ్చు, కొన్ని చెప్పకపోవచ్చు. తప్పు చేయనివాడు ఉంటాడా? టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్ అంటారు ఇంగ్లీష్లో కూడా. తప్పు చేయడం మానవ సహజం. ఎప్పుడో చిన్నప్పుడు 25 ఏళ్ళప్పుడో 30 ఏళ్ళప్పుడో చేసిన దానికి 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా దుఃఖపడి పోవక్కర్లేదు దాని గురించి. అక్కడ మొత్తం చేసినటువంటి సంచిత కర్మలు ఈ జన్మ కాదండి, జన్మజన్మల సంచిత కర్మ అంతా ఎలా పోతుందో త్వరలో విడుదల. 3 నిమిషాల్లో వింటారు మీరు. అది కూడా చెబుతారు వివేక చూడమని. మొత్తం కర్మలు పోతాయి, ఏం కంగారు పడకని చెప్పాడు. అంత ధైర్యాన్ని ఇస్తున్నాడు శంకరాచార్య మనకి. ఈ జీవితంలో తప్పుల గురించి ఆలోచిస్తావేటే, మొత్తమే పోయే, నీకు తెలియదు ఆ విషయం ఉంటాడు. అంత ధైర్యం మన సాహిత్యం అంటే. అందుకని యత్కృతం భ్రాంతి వేళాయం, భ్రాంతుల్లో మునిగినప్పుడు, కామక్రోధ లోభాల్లో మునిగినప్పుడు, అరిషట వర్గానికి లోనైపోయినప్పుడు, నానా కర్మ జుగుప్సితం, అసఖ్యకరమైన పనులు కూడా మనం ఏదో చేసి ఉండొచ్చు, పిచ్చి ఆలోచనలు చేసి ఉండొచ్చు, వాటిని ఆచరణలో పెట్టి ఉండొచ్చు.
అప్పుడు మనకి ఏదైనా రచనాశక్తి ఉంటే దాన్నే మొన్న వ్యాసాల కింద నవలల కింద రాసేసి లోకం మీదకి వదిలేసి ఉండొచ్చు. అలా జడగొట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పెర్వర్టెడ్ రచనలు చేసి లోకాన్ని జడగొట్టేశారు. తర్వాత వాళ్ళేమో శుభ్రంగా వెళ్ళి తపస్సులో మునిగిపోయారు, లోకం చెడిపోయింది. ఇది కూడా చేయకూడదు. అందుకే రచయితలు, కవులు జాగ్రత్తగా ఆలోచించాలి. మనం పుస్తకం రాస్తున్నాం, మాట్లాడుతున్నాం, వదిలేస్తున్నాం, లోకానికి ఉపయోగపడేది చెప్పాలి. మన బలహీనతలని చెప్పాల్సిన పని లేదు అక్కడ. నీ బలహీనతను బలహీనతగా ఒప్పుకో. అందుకని దాని వెనకాల బలమైన సిద్ధాంతం పుట్టించద్దు. ఇక్కడ మన బలహీనత అంటే చాలు. కానీ అలా లేదండి. కొందరు రచయితల మహానుభావులు ఏం చేశారంటే వారి బలహీనతల్ని సిద్ధాంతాలు చేశారు. లోకం చెడిపోయింది. ఎందుకంటే వారిని నమ్మిన వారంతా చెడ్డారు. ఎటువంటి అవకాశం ఇయ్యదు మన వైదిక సాహిత్యం. స్పష్టంగా నీ తప్పు నీలో నువ్వు ఒప్పుకున్నా చాలు. అంతగా నీకు కుదరకపోతే, అది సరిపోకపోతే గుళ్ళోకి వెళ్ళి దేవుడి ముందు ఒప్పుకో. లేకపోతే నీ పూజా మందిరంలో భగవంతుడి ముందు ఒప్పుకో. పరమాత్మ, నేను ఈ తప్పు చేశాను. నా భర్తకు కూడా, నా భార్యకు కూడా నేను చెప్పలేని విషయాన్ని, ఇది ఘోరమే, నేరమే, కానీ నీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు, ఇదిగో క్షమాపణ. ఇంక నీ అపరాధాలు చేసినటువంటి చేతులతో నీ పాదాలు పట్టుకుని పూజ చేస్తున్నా. ఏ చేతులు అపరాధం చేసేయో ఆ చేతులే నీ పాదాల మీద పెట్టా, నన్ను క్షమించు. ఇక జీవితంలో ఈ పని చెయ్యను ఉంటే బ్రహ్మహత్యా దోషం కదా, సమస్త దోషాలు ఆ క్షణమే పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయమ్మా. నమ్మకంతో చెబుతున్నా, ఈ మాటను దయచేసి నమ్మండి. బ్రహ్మహత్యా దోషం సహా పోతాయి. ఏ తప్పుకి, ఏ పాపానికి మనం కంగారు పడక్కల. గుళ్ళో దర్శనం చేయడం వల్ల, లేకపోతే నదుల్లో మునగడం వల్ల పోతాయని నేను చెప్పలేను, అది గ్యారంటీ చెప్పలేను. కానీ మనస్సులో కలిగే పశ్చాత్తాపం వల్ల ఖచ్చితంగా పోతాయి. పశ్చాత్తాపం కలిగితే ఎలా ఉంటాం? మళ్ళీ చేయం కదా, మరి ఆ నియమం ఉండాలి. మరి మళ్ళీ చేస్తూ ఉంటే ఇంకెందుకు, ఇంకా మళ్ళీ చేయకూడదనేటువంటి నియమం ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు దాన్ని క్షమించి, విచిత్రంగా ఈయన చేసే నిరంతర స్మరణ కారణంగా ఆ వాతావరణం ఎలా మారుస్తాడు అంటే, అసలు ఆ తప్పుకి ఈయన ఎప్పుడూ ఏ దశలోనూ క్షమాపణ చెప్పుకోవలసిన అవసరమే కలిగించదు అమ్మవారు. నేను చూసుకుంటాను రా, నువ్వు నా బిడ్డవి, నీకేమిటి అంటుందంతే. ఆ భక్తి అంత గొప్పది. అంటే తత్కరం కథం కర్తుమర్హతి. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తారండి ఆ పని అంటున్నాడు ఆయన. ఎందుకని? ఇప్పుడు ఎలా మారాడు ఆయన? ఈ జుగుప్సిత కర్మలు చేసే స్థితిలో లేడు. ఇప్పుడు ఆయన ప్రజ్ఞ ఎలా ఉందంటే, యస్య స్థితా భవేత్ ప్రజ్ఞ యస్యానందో నిరంతరః ప్రపంచో విస్మృత ప్రాయః సజీవన్ముక్త ఇష్యతే. ఇప్పుడు ఆయన జీవన్ముక్తుడయ్యాడు. ఇదివరకు ఏం చేశాడు? ఇదివరకు జీవితంలో ఏం చేశాడు? ఇంతకుముందు జన్మలో ఏం చేశాడు? ఇదంతా భగవంతుడికి సంబంధం లేని విషయం. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అదే కావాలరా నాకు. వికసించిన పుష్పమే కావాలయ్యా. వాడిపోయిన పువ్వుల్ని రేకులు చీల్చి దాని మీద సూదులు పెట్టి గుచ్చి పరిశోధనలు చేసే రకం కాదు భగవంతుడు. వికసించిన పుష్పాలే భగవంతుడి దగ్గర పెడతాం మనం. వాడిపోయిన పువ్వులు పెట్టాం కదా. జీవితాన్ని వికసించిన పువ్వు అంటే అప్పుడే వికసించింది. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలా నేను నాకు సమర్పించుకోవచ్చు. నీ పూర్వజన్మలు, నీ పూర్వ జీవితంలో నువ్వు చేసిన పాపాలు పుణ్యాలు ఏవి నాకు అక్కర్లేదు. ఇప్పుడు నీ మనస్సు స్వచ్ఛంగా ఉంది కదా, ఆ స్వచ్ఛమైన మనస్సుతో స్మరించు, నేను అక్కడ ఉండడానికి సిద్ధంగా ఉన్నా అంటాడు. అలా భగవంతుడిని వశం చేసుకున్నవాడే యోగి. అందుకే ఆయన ఎలా ఉంటాడంటే, యస్య స్థితా భవేత్ ప్రజ్ఞ. ఆయన ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. అదే స్థితప్రజ్ఞుడు అంటారు అతన్ని. దాని గురించే భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞ లక్షణాలు వరుసగా 20 శ్లోకాలు చెప్తాడు కృష్ణుడు. స్థితప్రజ్ఞ లక్షణాలని తాను పాటించే చెప్పాడు కృష్ణుడు అవన్నీ కూడా. స్థితప్రజ్ఞ అంటే తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిర్భక్తిమాన్ మే ప్రియో నరక. ఆ స్థితప్రజ్ఞ అంటే అర్థం అది. నిందాస్తుతుల్ని సమానంగా భావించడం. కొందరు పొగుడుతారు, కొందరు నిందిస్తారు. సమానంగా భావించడం స్థితప్రజ్ఞ లక్షణం. నిందించగానే రెచ్చిపోవడం, పొగడగానే పొంగిపోవడం పనికిమాలిన వాళ్ళ లక్షణం. పొగిడేవాడు అబద్ధమే చెబుతున్నాడు, నిందించేవాడు కూడా అబద్ధమే చెబుతున్నాడు. అది సత్యం అయి ఉండాలని ఏం లేదు. అబద్ధం నిజం ఎలా తెలుస్తుంది తెలుసా? మన మనస్సులో మనం ఏకాంతంగా ఆలోచించుకుంటే తెలుసు. ఎవరితో ఆలోచించినా తెలియదు. ఆయన అన్నాడు, నిజమే, నీ తప్పు చేశాను కదా, చేయబట్టే కదా అన్నాడు. మరి ఇంకేముందండి, అయిపోయింది. వాడికి క్షమాపణ చెబితే చెబుతాం, లేదు చెప్పని ఇంకోసారి చేయకుండా ఉంటాం కదా, అయిపోయింది ఆ తప్పు, ఇంకా మాట్లాడక. లేదు మనం చేయకుండానే ఆయన అన్నాడు, వాడి కర్మ. అనేక రకాల కారణాల వల్ల లోకులు నిందిస్తారు, అవన్నీ మనం పట్టించుకోకల్లా. వాడికి అర్థంగా కొన్ని అంటాడు, కావాలని ప్రచారం చేయడం కోసం కొన్ని అంటాడు. ఇందాక చెప్పాను కదా, ఒక మనిషికి లభించినటువంటి ప్రతిష్టను చూసి ఓర్వలేక ఏవో సృష్టిస్తారు కథలో కాకరగారు. వాటికి మనం సమాధానం చెప్పక్కల, వదిలేయడమే అక్కడ. ఇతరులు ఉపేక్ష మాత్ర దండుజులు అంటాడు చెన్నైశ్వరి. అంటే కొంతమందిని ఉపేక్షించడమే దండన అంటాడు. ఈ ఫేస్బుక్లు, వాట్సాప్లు ఇవన్నీ ఉన్నాయి, ఉపేక్షించడమే పెద్ద దండన. వదిలేసి ఆ విషయం అసలు చూసినా పట్టించుకోక, చూశాక పట్టించుకోకుండా ఉండడం కష్టం. అంచేత గొప్ప మాట ఏమిటంటే చూడకపోవడం. అసలు వారి అభిప్రాయంతో మనకి నిమిత్తం ఏమిటో మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదా? వారు చెప్పాలా అభిప్రాయం? ఇక్కడ వారు మంచి చెప్పాలని ఆశిస్తాం, మనకు అనుకూలంగా చెప్పాలి, అంతే కదా. ప్రతికూలంగా చెబితే బాధపడతాం. చూడకుండా ఉంటే ఏ గొడవ లేదు కదా.
లోకంలో అందరి అభిప్రాయాలు మనకు అవసరం అండి. మనం ఏం చేస్తున్నాం మనకు తెలియట్లేదా? ఆ మాత్రం ఆత్మవిమర్శ లేదా? ఆత్మవిశ్వాసం లేదా? అందుకని స్పష్టంగా చెబుతున్నారు ఇక్కడ, యోగి అయిన వాడు ఎలా ఉంటాడు? స్థితప్రజ్ఞ. ఎందుకని? యస్యానందో నిరంతరక, దేనికి చెలించడు, పర్వతంలా ఉంటాడు. తన పని తాను చేసుకుపోతాడు. లోకం పట్ల తనకు కర్తవ్యం ఉంటుంది. ఆయన ఒక ఉపాధ్యాయుడిగా ఆయన పని ఆయన చేసుకుపోతాడు. ఓ రోజు హెడ్ మాస్టర్ మందలించవచ్చు, ఓ రోజు పిల్లలు గొడవ పెట్టచ్చు. బాగా ఖచ్చితంగా పాఠాలు చెప్పి క్రమశిక్షణతో ఉంటే పిల్లలు గొడవ పెడతారండి, వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. కానీ వాళ్ళు గొడవ పెడతారని ఉపాధ్యాయుడు పాఠం చెప్పడం మానేస్తాడా? క్రమశిక్షణతో విద్యార్థులను నియమించడం మానేస్తాడా? ఇవాళ ఎలా తయారైంది? వాళ్ళు ఏదో రకరకాల గొడవలు పెడుతుంటే తల్లిదండ్రులు వచ్చి అడుగుతుంటే ఉపాధ్యాయులు కూడా ఏమీ అసలు మందలించడం కూడా మానేశారు. కొట్టడం ఎప్పుడో పోయింది, మందలించడం కూడా మానేశారు. మనకెందుకే అని ఉపాధ్యాయులు వదిలేశారు. మనం ఏం చేస్తాంలే అని తల్లిదండ్రులు వదిలేశారు. ఇక విద్యార్థులు సరే మన ఇష్టంలే అన్నట్టుగా ఉన్నారు. విద్యా వ్యవస్థ ఎలా ఉందో మీకు బాగా తెలుసు. ఎవ్వరూ వారిని అదుపులో పెట్టగలిగే స్థితిలో లేరు ఇవాళ. మనం దీనికి కారణాలు చెప్పుకుంటే వారు కారణం వీరు కారణం తోసేసుకోవడమే. అసలు మూల కారణం మనలోనే ఉంది. నువ్వు ఏ వృత్తిలో ఉన్నావో ఆ వృత్తి సక్రమంగా చేయరాదా? నువ్వు తల్లివి, నువ్వు తండ్రివి, ఉపాధ్యాయులు కాని వాళ్ళు ఉండొచ్చు, హెడ్ మాస్టర్లు కాని వాళ్ళు ఉండొచ్చు, డిఈఓలు కాని వాళ్ళు ఉండొచ్చు, తల్లి తండ్రి కాని వాళ్ళు ఎవరు లేరు కదా. అంచేత మన పిల్లల పట్ల మనం సక్రమంగా ఉందాం. ఉపాధ్యాయుడు ఓ దెబ్బ ఇచ్చారండి, మనం వెళ్ళి స్కూల్కి వెళ్ళి అడగాల? అంత నేరం ఆ విషయం అది? పోనీ వీపు వాచిపోతే వాతలు వచ్చేస్తే అడుగుదామండి, తప్పు లేదు. చిన్నపిల్లాడిని కొట్టారని అసలు మాట్లాడడానికి వీల్లేదు, మందలించడానికి వీల్లేదు, ఎండలో నిలబెట్టడానికి వీల్లేదు. ఎండలో నిలబడితేనే పత్రికల్లో వార్తల్లో చేస్తున్నారు. ఎర్రటి ఎండలో పిల్లలు. అబ్బా, ఎర్రటి ఎండ ఎక్కడుందండి ఇప్పుడు? అదో పెద్ద శిక్ష. 108 గుంజీలు తీయించేవారు మా చేత. అందుకే సగర్వంగా ప్రవచనం చెబుతున్నాం, ధైర్యంగా ఉన్నాం, హాయిగా ఉన్నాం. ఇవాళ 108 గుంజీలు తీయించారు, చెవులు మెలెట్టేశారు, తొడపాశాలు పెట్టారు, కొట్టారు మమ్మల్ని. కొట్టబట్టే బాగున్నాం. 100 సార్లు చెబుతా, కొట్టబట్టే బాగున్నాం. ఎవరిని ముట్టుకుందుకు వీల్లేదు, మాట అనడానికి వీల్లేదు. పిల్లలు మాత్రం రత్నాలు అయిపోవాలి. ఎక్కడి నుంచి అయిపోతారు? ఎంత సాన పెడితే రాయి రత్నం అయిందండి, పులుగడిగిన రత్నం అంటారు. ఎంత సాన పెడితే అయిందండి వజ్రమైన రత్నమైన. విద్యార్థిని సాన పెట్టద్దా? పెట్టాలంటే తల్లిదండ్రుల్లో ఉపాధ్యాయులు కాస్త చర్య తీసుకోవద్దా? ఒక మాట అనకుండా, ఒక దెబ్బ వేయకుండా వాడు మహానుభావుడు అయిపోతాడా? ఏం మాట్లాడుతున్నారు? ఏ సమాజంలో ఉండి మాట్లాడుతున్నాం? ఎలా బాగుపడుతుంది వ్యవస్థ? అందరికీ విచిత్రంగా. అందుకే చూడండి, ఈ మధ్యన గుళ్ళకి బాగా పెరిగారు జనం. యజ్ఞయాగాతులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక చిన్న చెట్టు కింద మీరు రాయి పెట్టి పసుపు రాసి చెట్టు అమ్మా చెట్టమ్మా అని పేరెట్టండి, మర్నాటికి 100 మంది ఉంటారు అక్కడ. వెంటనే పూజారి గుడి కట్టాలి. ఇది ఎందుకు పెరుగుతుందో ఆలోచించండి. భక్తి పెరిగింది కాదండి. మనుషులందరూ నిర్వీర్యమయ్యారు. నన్ను మన్నింతురుగాక. మన చేతిలో ఏం లేదు, దేవుడు కాపాడాలి. అందుకని మొత్తం దేవుళ్ళ పేరు మీద ఉత్సవాలు, ఊరేగింపులు బ్రహ్మాండంగా జరిగిపోతున్నాయి. ఇందులో మళ్ళీ పెద్ద వ్యాపారం జరుగుతుంది. మన ఇంట్లో, మన పరిధిలో, మన ఉద్యోగంలో మనం చేయవలసింది కూడా మనం చేయకుండా దేవుడి మీద ఆధారపడుతున్నాం. కానీ భగవద్గీత సహా, యోగ వాసిష్టం సహా సమస్త గ్రంథాల్లో నీ పని నువ్వు చేయవయ్యా అని చెప్పాడు దేవుడు. తన మీద ఆధారపడమని చెప్పలేదు. అన్నింటికీ నా మీద పడి ఏడవమని దేవుడు చెప్పలా. నీ పని నువ్వు చేయమన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధచ. మనస్సులో నన్ను స్మరిస్తూ ఉండు, యుద్ధం చేస్తూనే ఉండు. అర్జునుడికి చెప్పింది అది. యుద్ధం చేయమని ఆయనకి చెప్పాడు. జీవితంలో మన పని చేయమని మనకు చెప్పినట్టే కదా, మనం చెయ్యాలి కదా. తల్లిగా మన పని మనం చెయ్యం, తండ్రిగా మన పని మనం చెయ్యం, ఉపాధ్యాయుడిగా మన పని మనం చెయ్యం, పోలీసుగా మన పని మనం చెయ్యం. అందరి పనులు దేవుడు చేయాలి. అందుకని ఉత్సవాలు బాగా పెరిగాయి. ఎక్కడ ఏం ఉత్సవం చేసినా వచ్చి పడిపోతున్నారు జనం. ఎక్కడ మొత్తం పసుపు కుంకాల ప్యాకెట్ల అమ్మకాలు బ్రహ్మాండంగా పెరిగాయి. వాటి మీద గౌరవం లేదు. వాటికి మొత్తం కాలికో వేలుకో రాసుకోవడం కూడా లేదు. ప్యాకెట్ల అమ్మకం వరకే. ఎంత పెద్ద దండాలు మెళ్ళ వేసుకోవచ్చు. కానీ అది ఎందుకు ఏమిటి అనవసరం. ఈ ఆత్మవంచన విధానం ఉందే, దాన్నే వివేక చూడమని కర్త విమర్శిస్తాడు ఖచ్చితంగా. ఏం చేస్తున్నారో ఆలోచించుకోండి. ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఆ ధోరణి నుంచి మనం బయటపడగలం. యస్య స్థితా భవేత్ ప్రజ్ఞ యస్యానందో నిరంతరక. నిందాస్తుతులను సమానంగా భావించగలిగితే, ఏమైనా సరే నా పని నేను చేస్తాను, ప్రాణం పోయినా సరే ఉండగలిగితే వాడు నిరంతరం ఆనందంగానే ఉంటాడు. యస్యానందో నిరంతరక. అటువంటిప్పుడు మనస్సులో ఎలా ఉంటాడో తెలుసా? ప్రపంచో విస్మృత ప్రాయక. ప్రపంచాన్ని అతను మర్చిపోతాడు, వదిలేస్తాడు. చేయవలసిన పని వరకే చేస్తాడు, తర్వాత వదిలేస్తాడు ఆ విషయాన్ని. ఇంక మళ్ళీ దాని గురించి చర్చించడం, పేపర్లో వచ్చిందా లేదా, 10 మందికి తెలిసిందా లేదా, నా గొప్పని అందరూ మెచ్చుకున్నారా లేదా, ఇవన్నీ పెట్టుకోడు. ఇంకా ప్రపంచో విస్మృత ప్రాయక సజీవన్ముక్త ఇష్యతి. అంతేకాదు, జీవన్ముక్తుల లక్షణం అంటే యోగి అయిన వాడు ఇంకా ఎలా ఉంటాడో చెబుతున్నాడు. సాధుభి పూజ్యమానేస్మిన్ పీడ్యమానేపి దుర్జనైః. సాధుభిః పూజ్యమానేస్మిన్ పీడ్యమానేపి దుర్జనైః.
సమభావో భవేద్యస్య సజీవన్ముక్త ఇష్యతే. ఇవాళ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఈ సామాజిక మాధ్యమాలు బాగా చూస్తున్న వాళ్ళం మనమంతా ఈ ప్రవృత్తి అలవాటు చేసుకుంటే సుఖంగా ఉంటాం. లేకపోతే రోజు ఆందోళనగానే ఉంటుంది. ఎందుకంటే మనం చేసిన ఏదైనా పని గురించి 100 మందిలో 90 మంది 99 మంది ప్రశంసించినా సరే ఒక్కడు విమర్శ చేస్తే మన బుర్రపాడైపోతుంది. వాడు ఎందుకు ఎలా అన్నాడు, వాడు ఎందుకు ఎలా అన్నాడు అంటే దీన్ని ఏమంటారు, మన మనసులో మనం ఏమంటారు, నాకేమిటో అందరూ ఎవరు విమర్శించినా నచ్చదు, అందరికీ నేను మంచివాణిలా అనిపించాలి, ఇంతకంటే వ్యాధి ఇంకోట్లేదు, ఇది డాక్టర్కి చూపించుకోవాల్సిన వ్యాధి. ధర్మరాజు ఇదే వ్యాధి వల్ల నాశనం వేయండి అని చెప్పాను. మన అందరూ మంచివాళ్ళు అనాలి అనుకోవడంత మూర్ఖత్వం ఇంకోట్లేదు. అనరమ్మా. వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే మనం మంచివాళ్ళుగా వాళ్ళకి కనపడం, అది మన నేరమా? వాళ్ళు మంచివాళ్ళు కాదు, మనం మంచివాళ్ళుగా వాళ్ళకి కనపడమండి. నేను ఏ పన్ను కట్టను అని నిర్ణయించుకుని దొంగ అకౌంట్లు పెట్టిన వాడికి పన్ను కట్టమని చెప్పేవాడు నేరస్తుల కిందే కనపడతాడు. అలాగే పన్ను కట్టించుకునేవాడికి కట్టనవాడు నేరస్తుల కిందే కనపడతాడు. మరి అది తప్పులేదు. కానీ కట్టే ఉద్దేశం లేనివాడికి కట్టించుకుందుకు వచ్చిన అధికారి ఎలా కనపడతాడు? లంచాలు మింగేసి ఎలా తయారయ్యో మాడతాడు. లంచాలు మింగేసి తయారయ్యారా? నువ్వు కట్టి ఎందుకు వస్తుంది అది పరిస్థితి? మనం కట్టాం, అవసరమైతే వాడికి కడతాం లంచం, ప్రభుత్వానికి కట్టాం. మళ్ళీ అది చేయలేదు ఇది చేయలేదని మనమే మాట్లాడతాం. పోనీ అలాగని రాజకీయాలను విమర్శిస్తాం. రాజకీయాలు ఎగుతుకు ధైర్యం ఉంది? ఏమీ లేదు. ఇంట్లోంచి బాత్రూంలోకి దూకాల్సింది, ఎక్కడికి దూకం మనం. ఇప్పుడు ఆ ధైర్యము లేదు, ఈ ధైర్యము లేదు, ఏమీ చేయలేము. కానీ అలా పడిపోతూ ఉంటాం. దానికి మొత్తం కనీసం మనస్సులోనైనా నివృత్తి మార్గంలో ఉండగలం. అలా ఉండగలిగినా మంచిదే అని చెబుతున్నాను. ప్రపంచం విస్మృత ప్రజక, వదిలే ఈ ప్రపంచాన్ని, మర్చిపో మొత్తం. సజీవన్ముక్త ఇష్యతి, అలాగైనా ఉండు, పర్వాలేదు. సాధుభి పూజ్యమానేస్మిన్, కొంతమంది మంచివాళ్ళు మన అర్థం చేసుకున్న వాళ్ళు మన చాలా గౌరవిస్తారు, పాదాభివందనాలు చేస్తారు. పీడ్యమానోపి దుర్జనై, మనం అంటే గిట్టనవాడు కూడా ఉంటాడు. గిట్టకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి, మనమే తప్పు చేయక్కల్లా. ధర్మరాజుని విమర్శించారు, రామచంద్రమూర్తిని విమర్శిస్తున్నారు ఇవాళ టీవీల్లో. సీతారాముల్ని, రామాయణాన్ని విమర్శించే వెధవలు తయారయ్యారు. పాండవులను విమర్శించేవాడు, శ్రీకృష్ణుడిని విమర్శించేవాడు ఉన్నారు. మనం అనగా ఎంతండి, మనం ఏమిడు వాళ్ళ ముందు మనం ఎంత అసలు. హరిశ్చంద్రుడిని విమర్శించేవాళ్ళు ఉన్నారు, శివాజీని విమర్శించేవాళ్ళు ఉన్నారు, దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావులందరినీ విమర్శించిన వాళ్ళు ఉన్నారు. రాష్ట్ర విభజన ఉద్యమం వచ్చినప్పుడు పొట్టి శ్రీరాములను తిట్టిపోశారండి. అంతకంటే త్యాగమూర్తి ఉన్నాడా? ఆయన్ని తిట్టారు కదా, ఎవరిని వదిలిపెట్టారండి? ఆంధ్రకేసరిని తిట్టలేదా? ఎవరిని, ఏ త్యాగాలు చేసిన వాళ్ళని ఎవరు వదిలిపెట్టారు? కారణం ఏమిటి? ఆ ఉద్యమం, ఆ గొడవలు, ఆ వేడి అటువంటిది, అంతే. ఇప్పుడు ఎవరు తిట్టమన్నా ఎవరు తిట్టరు. అంచేతనే నింద గురించి పట్టించుకోదు. సాధిభి పూజ్యమానేస్మిన్ పీడ్యమానేపి దుర్జనై, దుర్జనులు నీ గురించి ఏదో మాట్లాడచ్చు, మంచివాళ్ళు ఏదో కొంతమంది నీకు మిత్రులు, మరొకరు నిన్ను పొగడచ్చు, రెండూ పక్కనెట్టేసాయి. సమభావో భవేద్యస్య, సమభావంతో ఉండు ఖచ్చితంగా. అప్పుడు ఖచ్చితంగా సజీవన్ముక్త ఇష్యతి. అలా ఉండగలిగితే ఖచ్చితంగా మనం యోగిలాగా ఉండగలుగుతాం అంటాడు. అప్పుడు ఆ యోగిగా ఉండే ప్రయోజనాలు, మనశ్శాంతి ఎలా ఉంటుందో ఇప్పుడు చెబుతున్నాను. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నామే, నిజమేనండి. ఇప్పుడు మేము మంచివాళ్ళమే, మేము మంచి పుస్తకాలు చదివాం, మాలో గొప్ప మార్పు వచ్చింది, మేము మంచి ప్రవచనాలు విన్నాం, మేము బాగానే ఉంటున్నాం. కానీ ఈ జీవితంలోనే ఒక వయస్సులో చేసిన పాపాలు మమ్మల్ని పీడిస్తాయేమో అని మాకు భయంగా ఉందండి. అవి పోయే విధానం ఎలాగా? చాలా సులభమైన విధానం చెబుతున్నారమ్మా. ఏ ప్రయాణము చేయక్కర్లేదు, ఏ తీర్థానికి వెళ్ళక్కర్లేదు. అహం బ్రహ్మేతి విజ్ఞానాత్ కల్పకోటి శతార్జితం సంచితం విలయం యాతి ప్రబోధాత్ స్వప్న కర్మవతు. అద్భుతమైనటువంటి మందు ఇది. కాస్త బెళ్ళ నూరి తేనెలో వేసి అరిగేలా చేసుకోవడం కష్టం, కానీ కాస్త శ్రమ పడితే తేలిగ్గా తెలుస్తుంది. అహం బ్రహ్మేతి విజ్ఞానాత్, ఆత్మజ్ఞానాన్ని పొంది అధ్యాత్మ గ్రంథాలు చదివిన తర్వాత అంతిమంగా తెలుసుకోవలసినవి 4 వాక్యాలు ఉన్నాయి. వాటినే వేదాల్లో మహావాక్యాలంటారు. పైగా వేదానికి ఒక్కటి చొప్పున ఉంటుంది. అది ఏమిటా 4 వాక్యాలు అంటే, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ. ఈ 4 వాక్యాలు. సరిగ్గా 4 వాక్యాలని 4 వేదాల సారాంశంగా చెప్పారు. ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది ఋగ్వేదంలో ఉంటుంది. అహం బ్రహ్మాస్మి, ఇది యజుర్వేదంలో ఉంటుంది. తత్వమసి, ఇది సామవేదంలో ఉంటుంది. అయమాత్మా బ్రహ్మ, ఇది అథర్వణ వేదంలో ఉంటుంది. ఈ 4 వేదాల సారంగా ఈ 4ంటి అర్థం తెలుసుకుని మనస్సులో జీర్ణించుకోండి. ఊరికేదో పారాయణ చేయడం కాదు, 100 సార్లు రాయడం, రామకోట్లాగా పుస్తకాలు పెట్టి రాయడం కాదు. అది ప్రయోజనం కాదు, మళ్ళీ కలిగించదు. అహం బ్రహ్మేతి విజ్ఞానాత్, జ్ఞానం అంటే తెలుసుకోవడం కదా, విజ్ఞానం విశేషంగా తెలుసుకో.
విశేషమైన జ్ఞానమే విజ్ఞానం. ఆ జ్ఞానం లేకపోతే అజ్ఞానం. అహం బ్రహ్మ, నేనే దైవం 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 అని ఏదనుకుంటున్నావో అది మనమే. నారాయణోగం నరకాంతకోగం అంటారు చూడముడు. ఆ నారాయణుణ్ణి నేనే, ఆ నరకాసురుణ్ణి చంపిన వాడిని నేనే, ఆ శివుణ్ణి నేనే, ఆ పార్వతీదేవిని నేనే. విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తి నేను. ఈ నేను అని కృత్రిమంగా ఏదో ఒక గరికిపాటి నరసింహరావు అని, ఏదో ఫలానా కులవని, ఫలానా మతమని, ఫలానా మగతనం ఆడతనం ఇవేవో మనం పెట్టుకున్నామే. వీడేదో ఇది చదువుకున్నాడని, ఇది చదువుకోలేదని, వీడి ఆకారం ఎలా ఉందని, వికారం ఎలా ఉంది, ఇదంతా కృత్రిమమైన నేను, మిథ్యా నేను. ఒక మాటలో చెప్పాలంటే అసలైన నేనేమిటంటే ఏది ప్రతి ఆలయంలోనూ గర్భగుడిలో వెలుగొందుతోందో అదే నేను, అదే మీరు. తత్వమసి అహం బ్రహ్మాస్మి. అది గ్రహించాలి. అది ఒక్క మాట మనం గ్రహించగలిగితే, అదే ధోరణితో ఉండగలిగితే, మనం ఎదురుగా ఉండి మాట్లాడుతున్న వాళ్ళు, ఎదురుగా ఉండి రకరకాల వ్యవహారాలు నడిపిస్తున్న వాళ్ళు, మనం కూర్చున్న కుర్చీలు, మనం చూసే టీవీలు, మనం వాడే యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు సమస్తం ఏకమేవా అద్వితీయం బ్రహ్మ నేక నానా అస్తి కించన. ఒకే ఒకటి బ్రహ్మ పదార్థం ఉంది. నా ఇక నానా అస్తి కించన, అనేక రకాలుగా ఏదీ లేదు, ఉన్నదంతా ఒక్కటే అని నిరంతరం అదే ధ్యాసలో, అర్థం కాకపోయినా సరే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి, లేదా చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం, ఇలా ఏదో ఒక దాన్ని నిరంతరం అనుకుంటూ 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 ఉంటే అహం బ్రహ్మేతి విజ్ఞానాత్ కల్పకోటి శతార్జితం. ఈ జీవితంలో పూర్వకాలంలో చిన్నతనంలో చేసిన పాపాలు పుణ్యాలు కాదు, ఇంతకుముందు జన్మలో చేసినవి, అంతకుముందు జన్మలో చేసినవి, కల్పకోటి శతార్జితం, కోటి జన్మల్లో చేసినటువంటి పాపకర్మలన్నీ సంచితం విలయం యాతి. సంచిత కర్మ అంటారు దాన్ని. అది మొత్తం విలయం, గడ్డిమేటు ఒక్క అగ్గిపుల్లతో దగ్ధమైనట్టుగా దగ్ధమైపోతుందయా. కంగారు పడకు, డోంట్ వర్రీ అని చెప్పారు శంకరాచార్య. కర్మ ఎప్పుడూ 3 రకాలుగా ఉంటుంది. కర్మ అని మాట్లాడద్దు. కర్మ 3 రకాలుగా ఉంటుంది. కర్మ అనగానే కంగారు పడిపోయి దానికి మనం ఒత్తు కూడా పెట్టేసాం. చాలామంది కర్మ అంటారు. లేదు, ఒట్టి కాయే, కడవలో కాది, రాసినా అదే పలికినా అది. నువ్వు ఎంత ఒత్తు పలికినా ఏం ఉపయోగం లేదు, అక్కడ లేదు అది. మనం అందరం అనుకుంటా కర్మ, మా కర్మ, నీకు అలా అనిపించింది అందుకని అన్నాం. ఇక ఆ కర్మను కూడా ఎలా వాడతారంటే విచిత్రంగా, తెలిసిన వాళ్ళకి మా బోటిగాళ్ళకి కాస్త విచిత్రంగా ఉంటుంది. ఇంట్లో పెళ్లి జరిగింది అనుకోండి, మా కర్మ అని ఎవరు అనరు. అదేంటి అనరు. పెళ్లి జరిగాక ఏమైనా అనుకోంది ఏదైనా జరిగితే మా కర్మ అంటే పాపాన్ని అశుభాన్నే కర్మగా అంటున్నాను. ఓరు పుణ్యం కూడా కర్మే కదండి. ఇదేం అజ్ఞానం. పెళ్లి జరిగిన కర్మే, తద్దినం పెట్టిన కర్మే అనడు. ఏదైనా అశుభం జరిగితేనే అంటాడు. ఆ కాని మామూలుగా అంటాడు కర్మ అని ఒత్తి పెడతాడు. మొత్తం తుంపర్లన్నీ ఎదుటివాడి మీద పడేలాగా. అంత కోపం ఉందన్నమాట, అంత బాధ ఉందన్నమాట. ఆ బాధ వల్ల మనం భాష మార్చేసాం. అది ఒత్తుక్క ఉండదు, ఎక్కడ మామూలుకాయ ఉంటుంది. పైగా చాలు కూర్చోండి, ఖచ్చితంగా పనిచేయాలి. ఖచ్చితంగా అనకూడదండి, తప్పది. ఒత్తుక్క ఉండదు అక్కడ. ఖచ్చితంగా కాయే, కచ్చి బూడిద, కకారంలో కడవలో కా, కమరలో కా, ఖచ్చితంగా అంతే. కకారమే ఉంటుంది, కా ఉండదు. కా ఒత్తి ఎందుకు పెట్టే మనం ఖచ్చితంగా అని ఒత్తి పలుకుతాం. నువ్వు పలకడం వల్ల వచ్చింది ఒత్తు, లేకపోతే ఉండదు అక్కడ. అది భాషా దోషం. మా బొట్టుగాడికి తెలిసి నవ్వుకుంటాం, ఇదేమిటి బాబు ఇవన్నీ మార్చేశారు. మల్లికార్జునరావు అని పేరు ఉంటుంది. అది శివుడు పేరు మల్లికార్జున శ్రీశ మల్లికార్జునరావు ఒత్తుక్కా పెట్టావు, తప్పు ఉండదు అక్కడ. మల్లిక అంటే అర్థం లేదు. భాషలో లోపలికి వెడితే తెలుస్తాయి ఈ విషయాలు. పోనీ ఆ మల్లికార్జునరావు పక్కనట్టు చాలామందికి అర్థం ఉంది. కర్మకేముందండి, మన కర్మయోగం ఉంది కదా. శుభకర్మ అశుభకర్మ అన్నప్పుడు ఒత్తుక్కాయ ఎవరు రాయట్లేదే, మామూలుకాయ రాస్తున్నారు కదా. మరి మా కర్మ అన్నప్పుడు కూడా అదే ఎందుకంత పలుకుతావు, నీకు బాధగా ఉంది కాబట్టి విషయం అది. నా కర్మ అమ్మా అనేసి కాస్త ఒత్తు, మరి ఇలా ఒత్తుకున్నప్పుడు 2 ఒత్తులు పెట్టకపోతే ఎలాగా అందుకని పెట్టేశాం. అంచేత భాష భావం భాగవతం సహా మన భావాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. మనం మార్చేస్తాం మొత్తం. వ్యాసుడు చెప్పింది వేరు, మనం చెప్పింది వేరు. ఇది మానేసి అహం బ్రహ్మేతి విజ్ఞానాత్. ఇక్కడ ఏం జరగని, నా జీవితంలో శుభాశుభాలు ఏం జరిగినా నిత్యం జరుగుతున్నదంతా, నేను చూస్తున్నదంతా బ్రహ్మ పదార్థమే, నేను వ్యవహారం నడిపిస్తున్నదంతా బ్రహ్మ పదార్థంతోనే. అహం బ్రహ్మాస్మి, ఎందుకంటే నడిపిస్తున్న నేను కూడా అది అని ఒకే ఒక పదార్థం ఉంది. ఆ పదార్థమే నేను కూడా అని గ్రహించగలిగితే మనం చేసిన తప్పులు ఒప్పులు ఎవరు చేసినట్టండి? పక్కన ఉన్న పెద్ద మనిషి చేసినట్టు. వేణువు వాయించుకుని ఆయన దండేసుకున్నాడే ఇందాక నుంచి, ఆయన చేసినట్టు. మనకు సంబంధం లేదు, ఆయన చూసుకుంటాడు. నేను చూసుకుంటానని చెప్పాడు ఆయన. భగవద్గీతలో చెప్పాడు స్పష్టంగా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచక. పాపం పుణ్యం ఏం చేసావో మొత్తం నాకు అప్పగించేయి. నువ్వు ధర్మం అధర్మం సంకేదన వస్తే నీకు తోచింది చెయ్యి, నాకు అప్పగించు, నేను చూసుకుంటా అన్నాడు. అంత ధైర్యాన్ని ఇచ్చాడు భగవంతుడు మనకి 18వ అధ్యాయంలో. నేను చూసుకుంటాను ఆయనే ధైర్యంతో అన్నాడు. ఏం చూసుకుంటాడండి, బొమ్మలా కూర్చుని 3 రోజులు బట్టిను.
ఏం చూసుకుంటాడు? ఏ ధైర్యంతో అన్నాడు? ఆయనకి తెలుసు ఆయన దైవమని, మనకి తెలియదు మనం దైవమని. కుష్ఠుడికి మనకి తేడా అది. కుష్ఠుడికి మనకి తేడా అది. ఆయనకి తాను దేవుడని తెలుసు, మనకి మనం దేవుడని తెలియదు. మనం దేవుడే అంటే దరిద్రం. నువ్వే దరిద్రం అనుకుంటున్నావమ్మా, నువ్వు దేవుడివే. నువ్వు అనుకుంటున్నావు దరిద్రం అని. అనుకోవడం మానేస్తే సరే. ఎందుకంటే మనకి ఇలా ఉండడమే ఇష్టం. ఈ వెంకమ్మ, పుల్లమ్మ, వెంకయ్య, పుల్లయ్య ఏవో పేర్లు పెట్టుకున్నాం కదా, ఇలా ఉండడమే మనకి ఇష్టం. వీటి నుంచే ఏదో పొందుదామని చూస్తాం తప్పితే వెంకమ్మ వెంకటేశ్వరుడు అవ్వాలని అనుకోదు. అలా అయితే వెంకటేశ్వర స్వామి వెంటనే అవుతుంది ఆవిడ. ప్రతి వెంకయ్య, ప్రతి వెంకమ్మ వెంకటేశ్వర స్వామి అవుతారు. ఆ వెంకయ్య, వెంకమ్మ పేర్లు ఎక్కడ పెట్టారు? వెంకటేశ్వరం బట్టి పెట్టారు కదా, ఆ పేరే కదా పెట్టింది. మరి ఆ పేరు నీకు పెట్టినప్పుడు ఆ పేరు ధరించిన వ్యక్తిగా అవ్వమనే ఉద్దేశం కదా. హరిశ్చంద్ర ప్రసాద్ అని ఒక వ్యక్తికి పేరు పెట్టాము అంటే హరిశ్చంద్ర ప్రసాద్ హరిశ్చంద్రుల్లో ఉండాలనే ఉద్దేశంతోనే పెడతారు కదా. ఆయన అబద్ధాలు ఆడతాడని బెటర్ కదా అక్కడ. అందుకని మనం మనకి వెంకటేశ్వర స్వామి పేరు వెంకయ్య అని పెట్టారు అంటే నువ్వు వెంకయ్య వెర్రి వెంకయ్య అనుకోకూడదు. వెంకటేశ్వర స్వామిలో తత్వం తెలుసుకుని భగవద్ జ్ఞానాన్ని పొంది భగవంతుడు అయ్యే ప్రయత్నమే చేయాలి. మనం అవ్వకపోగా మనమేమవుతాం? మనం ఇలాగే ఏడుస్తూ కూర్చోవాలంటే దేవుడు ఏమంటాడు? కూర్చో, నా సొమ్మేం పోయిందంటాడు. నువ్వు అనుకుంటున్నావు కదా కూర్చోవాలని, కూర్చో. నువ్వు ఉద్ధరించమంటే కదా నేను ఉద్ధరించి, నీకే ఉద్ధరింపబడడం ఇష్టం లేదు. నువ్వు వెంకమ్మగానే ఉలదలుచుకున్నావు. ఉండు, నా ఆట నేను ఆడుకుంటాను. ఆయన రుక్మిణి కూర్చుని, ఆయన సీతాదేవి కూర్చుని, ఆయన పార్వతీదేవి కూర్చుని, ఆయన శ్రీమతి లక్ష్మీదేవి కూర్చుని ఓ ప్యాకెట్ ఆడుకుంటారమ్మా యుగ యుగాలు. మనం తెలుసుకునేవారు, మనతో ఆట ఆడతారు వాళ్ళు. భార్యాభర్త కూర్చొని పాచికలు ఆడతారు. మనం తెలుసుకుంటే వెంటనే నువ్వు నేను ఒకటేరా అని పిలిచేస్తారు వెంటనే. అహం బ్రహ్మేతి విజ్ఞానాత్ కల్పకోటి శతార్జితం సంచితం విలయం యాతి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అని మూడు ఉంటాయి ఖచ్చితంగా. సంచిత కర్మ అంటే, ప్రారబ్ధ కర్మ అంటే, ఆగామి కర్మ అంటే నిర్వచనాలు ఉన్నాయి ఖచ్చితంగా. సంచిత కర్మ అంటే రకరకాల జన్మలు ఎత్తాం మనం. బల్లి జన్మ, పిల్లి జన్మ, పంది జన్మ, కుక్క జన్మ, మధ్యలో మహారాజు జన్మ, మధ్య తర్వాత దోమ జన్మ, మళ్ళీ ఒక నవాబు గారికి భార్యగా జన్మ, మళ్ళీ ఎక్కడో ఏనుగ్గా జన్మ, మళ్ళీ ఎక్కడో ఒక పెద్ద మర్రి చెట్టుగా జన్మ. ఇలా ఎత్తాం రకరకాల. ఈ జన్మల్లో ఏవో రకరకాల పాపాలో పుణ్యాలో ఏవో చేశాం. అవన్నీ మనం అనుభవించి తీరాల్సిందే, అనుమానం లేదు. ఏదీ పోదు. నా అభుక్తం కర్మ క్షీయతే కల్పకోటి శతయ్యనపి. రామాయణంలో చెబుతారు, కోటి జన్మలు గడిచినా చేసిన కర్మ అనుభవిస్తేనే పోతుంది. అంతేగాని రెమిషన్ పద్ధతులు, ఏదో నాయకులు అప్పుడప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మొత్తం కోఆపరేటివ్ సొసైటీ రుణాలన్నీ మాఫీ అలా ఎప్పుడు శ్రీమన్నారాయణమూర్తి అనడు. ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎన్నికల్లో పాల్గొనడు. మనం వేసే ఓటు ఆయనకి అక్కర్లేదు. ఎన్నికల్లో ఓట్ల కోసం మన నాయకులు రుణాలు రద్దు చేస్తారు. దేవుడు అలా రద్దు చేయడం, ఈ కర్మను అనుభవించాలి రాబాయ్ అంటాడు. అనుభవించకుండా ఉండాలని ఉంది, అయితే జ్ఞానాన్ని పొందమంటాడు. మనం జ్ఞానం పొందకుండానే పాపాలు పోవాలంటే ఎలా పోతాయండి? జ్ఞానము పొందం, పాపం చేయకుండాను ఉండవు. అందుకని సంచిత కర్మ అంటే రకరకాల కర్మల్లో చేసిన కర్మఫలాలన్నీ బీజాల రూపంలో మూట కట్టబడి ఉంటాయి. ఎక్కడుంటాయి? మన మనస్సులోనే ఉంటాయి. మనస్సు అంటే చిత్తం, ఆ చిత్తంలో గుప్తంగా ఉంటాయి. అందుకే చిత్తగుప్తుడు పేరు, చిత్రగుప్తుడు. యమధర్మరాజుకి పాపాలన్నీ గుర్తు చేసేవాడు పేరేమిటి? చిత్రగుప్తుడు. మన మనస్సులో బొమ్మల రూపంలో ఉంటాయి, చిత్రాల రూపంలో. అవి గుప్తంగా అట్టిపెట్టి గుర్తు చేస్తాడు. వాడెవడు ఒక మనిషి ఎక్కడా లేడు. మన మనస్సులో ఉన్న జ్ఞాపకాలనే ఆ పేరుతో చెప్పారు. అందుకే చిత్రగుప్తుడికి ఇవన్నీ ఎవరు గుర్తు చేస్తారా? ఆయన భటులు ఎవరో ఉంటారుగా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎవరు ఉంటారు? సిఐ గారు ఉంటారు, ఏదో స్టేషన్ హౌస్ ఆఫీసరో ఏదో అంటారు, SHO అని. వారు వెంటనే ఏదైనా కేసు వస్తే వారు వెళ్ళరు. అరే కానిస్టేబుల్ వెళ్ళరా అంటారు. అంతే కదా మరి. యముడు చిత్రగుప్తుడికి చెబుతాడు. చిత్రగుప్తుడు ఎవరికి చెబుతాడు? ఇద్దరు భటులు ఉంటారు. ఇద్దరు ఎవరో తెలుసా? ఒకరు ఉచ్ఛ్వాస, ఒకరు నిశ్వాస. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఇది నిజం. గరుడ పురాణం చదివితే ఒక్క నిమిషంలో అర్థమవుతుంది. ఉచ్ఛ్వాస, నిశ్వాస. చిత్రగుప్తుడు ఎక్కడున్నారండి? ఉచ్ఛ్వాస, నిశ్వాస. వాళ్ళు ఏమైనా గ్రామ సచివాలయం వాలంటీర్లా? మన ఒంట్లో ఉన్నారు. మన ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి తెలియకుండా మనం ఏదైనా పని చేయగలమా? ఉచ్ఛ్వాస, నిశ్వాస ఈ జ్ఞాపకాన్ని పట్టుకెళ్ళి మనస్సులో గుప్తంగా చేస్తోంది. అదే చిత్తగుప్త, అదే చిత్రగుప్త. చిత్ర అంటే బొమ్మ, చిత్త అంటే మనస్సు. ఏదైతే అంటే మన మనస్సులోంచే ఈ జ్ఞాపకాలన్నీ తవ్వుకుని బయటకు వచ్చి మళ్ళీ జన్మను కల్పిస్తాయి. అంతే. అంచేత నీ మనస్సులో ఆ జ్ఞాపకాలన్నీ పోగొట్టుకోగలిగితే పాపం లేదు, పుణ్యం కూడా మనం అనుభవించగల. ఆ మాట నచ్చదు గరికపాటి వారు. పాపం ఒక్కటే అనుభవించకూడదండి, పుణ్యం అనుభవించే ఉపాయం చెప్పండి, నన్ను మన్నించండి. అటువంటిది లేదు. పోతే రెండూ పోతాయి, ఉంటే రెండూ ఉంటాయి. అందుకు మనం సిద్ధంగా ఉండాలి. అందుకే గుళ్ళోకి వెళ్ళినటువంటి జ్ఞాని, యోగి ఏం కోరతాడు అంటే, స్వామి నేను యోగినో జోగినో నాకు తెలియదు, నా కర్మబంధాలన్నీ తెంచేయి, పాపపుణ్యాలన్నీ నువ్వు తీసుకో అంటాడు. మనం అమాయకులం, మనం ఏం కోరతాం? పాపాలు నువ్వు తీసుకో, పుణ్యాలు నాకు ఉంచేయి. ఈ బేరాలు కుదరవు దేవుడి దగ్గర. అదే నాకు కుదురుతాండి. రెండు మనమే చేసాం.
ఒకటి అనుభవించడానికి మనం సిద్ధంగా లేవు, ఒకటి అనుభవిస్తాం. దేవుడి దగ్గర ఈ లావాదేవి నోరు మూసుకొని నాకేం చేయాలో తెలుసుకుని అంటాడు ఆయన. పుణ్యపాపాలు రెండూ వదిలేయగలగాలి. యోగి అంటే అర్థం అది. ఒక పాపాలు వదిలేయడం ఉండదు అక్కడ. నదుల్లో మునిగితే ముక్కోటి దర్శనం చేస్తే పాపాలు పోతాయని చెప్తారు. నాకు ఆశ్చర్యంగా పుణ్యాలు పోతాయని చెప్పరు. చెప్తే గుళ్ళోకి ఎవడు రాడు. అమ్మో పుణ్యాలు పోతే అలాగా, పుణ్యాలు కూడా పోతాయమ్మా. పోతే రెండూ పోతాయి, ఒకటి పోవడం అనేది ఉండదు ఇక్కడ. కాగితాన్ని తగలబెట్టిన తర్వాత కాగితం మీద రాసిన అక్షరాలు అన్నీ పోతాయండి. కొన్ని అక్షరాలు మిగలడం అనేది ఉండదు, మొత్తం పోతుంది. అగ్నిలో పడేసావు. అంచేత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం చేస్తే పాపాలు కాదు పుణ్యాలు కూడా పోతాయి. పోవడానికి సిద్ధంగా ఉండాలి. పుణ్యాలు కూడా పోయినప్పుడే మనం సుఖంగా ఉంటాం. పుణ్యం బంగారు సంఖ్యల, పాపం ఎనప సంఖ్యల. ఏదైనా సంఖ్యలే. సంఖ్యలు అన్నాక ఏదైనా సంఖ్యలే. అది బంగారమా ఇనువా మనకు అనవసరం. అంచేత పుణ్యం కూడా సంఖ్యలే, రెండూ పోతాయి. అవి ఎలా పోతాయి? సంచిత కర్మ మూట కట్టాం కదా. ఈ నేనే బ్రహ్మని అహం బ్రహ్మాస్మి, నేనే ఆ భగవంతుణ్ణి. ఎవరిని నారాయణుడు అంటున్నామో, ఎవరిని నరకాంతకుడు అంటున్నామో, ఎవరిని కేశవుడు అంటున్నామో, ఎవరిని శివుడు అంటున్నామో, ఎవరిని ఆంజనేయుడు అంటున్నామో, ఎవరిని అయ్యప్ప అంటున్నామో, రకరకాల పేర్లతో దేవతలను ఎవరెవరిని పిలుస్తున్నామో ఆ సమస్త స్వరూపం నేనే. చిదానంద స్వరూప శివోహం. నేనే శివుణ్ణి అని వేదం, శాస్త్రం, పురాణం, భజన కీర్తనలు సహా చెబుతున్నాయి. మనకి వంట పట్టట్లేదు ఆ విషయం. ఆ నిష్ఠలో నిరంతరం ఉండగలిగితే ఆ సంచిత కర్మ ఉంది, అది గడ్డిమేటు లాంటిది. గడ్డిమేటు చాలా పెద్దదండి. మనం ఎలా పోతుంది గడ్డి పీకడం మొదలు పెడితే పోదు. అది కాస్త వేసవికాలం రానిచ్చి కొంచెం ఒక్క ఎండపొడ తగిలిన తర్వాత రేపు కాస్త ఫిబ్రవరి నెలాఖరులోనో మార్చి నెలలోనో ఒక్క అగ్గిపుల్ల గీస్తే గడ్డిమేటు కాదు, పక్కవాడి ఇల్లు కూడా కాలిపోతుంది. ఈ కర్మలన్నీ ఇంతే. సంచితం విలయం యాతి. ఇక ప్రారబ్ధం అంటారు. అది ఎలా పోతుందో చెబుతున్నాడు. అది ఎప్పటికీ పోదు, గుర్తుంచుకోవాలి. ప్రారబ్ధ కర్మ పోదు అని చెబుతారు, సమస్త శాస్త్రాల్లో చెబుతారు, అనుభవంలో కూడా. ప్రారబ్ధం అంటే అర్థం ఏంటి? ఆరబ్ధం విచ్ హ్యాజ్ ఆల్రెడీ బిగన్, ఇంగ్లీష్లో చెబితే అది మొదలైంది ఎలా పోతుందండి? మనకు ఎంత జ్ఞానం ఉన్నా సరే, ఎంత యోగి అయినా సరే, రామకృష్ణ పరమహంస అయినా సరే, రమణ మహర్షి అయినా సరే, షిరిడీ సాయి అయినా సరే, ఎంత యోగి అయినా సరే ప్రారబ్ధ కర్మ అనుభవించాల్సిందే. అందుకే మహానుభావులకు కూడా క్యాన్సర్ వచ్చింది, మీరు గమనించండి. పరమహంసకు వచ్చింది, రమణ మహర్షికి వచ్చింది, చాలామందికి వచ్చాయి. ఎందుకు వస్తుంది? వారు స్పష్టంగా చెప్పారు. భక్తులు కంగారు పడుతుంటే, ఒరే నా ప్రారబ్ధం ఏదో నేను అనుభవిస్తున్నాను, నీకెందుకురా, నేను బాగానే ఉన్నానుగా, నాకు అదేం తోచట్ల. వాళ్ళకి అదేం తోచదు. వాళ్ళకి దానికి తగిన బుల్లెట్ ప్రూఫ్ లాగా కవచాలు ఉన్నాయి ఆత్మ దగ్గర. వాళ్ళకి ఆ బాధ, క్యాన్సర్ బాధ రమణ మహర్షికి తెలియలేదు, క్యాన్సర్ పుండు బాధ రామకృష్ణ పరమహంసకి తెలియలేదు. భక్తులు కంగారు పడ్డారు, వాళ్ళేం కంగారు పడ్డా. ఎందుకని? వాళ్ళు ఎలా భావించారు? కానీ ప్రారబ్ధ కర్మ తప్పదురా అబ్బాయి. ఎందుకు తప్పదు? వివేక చూడామణిలో చెబుతున్నారు శంకరాచార్య. చక్కని ఉదాహరణ చెప్పారు ఆయన. జ్ఞానోదయాత్ పురారబ్ధం కర్మ జ్ఞానాన్న నశ్యతి. అదత్వా స్వఫలం లక్ష్యముద్దిశ్య ఉత్సృష్ట బాణవతు. ఒక విలుకాడు బాణం వేశాడు. అడవిలో వేటాడుతున్నాడు దశరథుడు లాంటి మహారాజు, లేదా పాండురాజు లాంటి మహారాజు. దశరథుడు ఏం చేశాడు? ఒక శ్రవణ కుమారుడు, ఒక బాలుడు వచ్చి అక్కడ మంచినీళ్లు తాగుతూ ఉంటే, చెంబు ముంచుతూ ఉంటే, తల్లిదండ్రుల కోసం నీళ్లు పడిగడుతుంటే బుడబుడ అని శబ్దం వస్తే ఈయన దూరం నుంచి చూసి లేదా వినికిడిని బట్టి బాణం గురి చూడగల విద్యోట తనకు ఉంది కాబట్టి ఆ గర్వంతో అది ఏనుగే అని బాణం వేశాడు. తీరా అక్కడికి వెళ్ళాక అయ్యో అమ్మా నాన్న అని పిలిపినప్పుడు కంగారు పడిపోయాడు. ఏనుగు అయితే అమ్మా నాన్న అంద కదా, గీ అంటుంది. అది గీ అంటే నెయ్యి వేయాలి అక్కడ. అది ఏనుగు ఘేంకరిస్తుంది. అందుకని ఏనుగేమిటి అమ్మా నాన్న అనడం ఏమిటి అనుకుని కంగారు పడి వెళ్ళాడు. తీరా చూస్తే ఒక అబ్బాయి ఉనికిపోయాడు. అందులో మునికుమారుడులా ఉన్నాడు. ఆ మునికుమారుడు ఎంత యోగి అంటే, మహారాజా ఏమిటిది అన్నాడు. నేను ఏనుగు అనుకున్నాను, నాకు తెలియదు, పొరపాటు చేశాను, చిన్నవాడివేనా, చేతులు ఎత్తున క్షమించమంటే, నేను క్షమిస్తానయ్యా, దాని గురించి కాదు, ప్రాణం పోయేవాడిని, నేను క్షమిస్తే ఏమిటి, క్షమించకపోతే ఈ నీళ్లు పట్టుకెళ్ళివ్వకపోతే మా అమ్మా నాన్న కూడా ప్రాణాలు పోతాయి వాళ్ళకి, ఈ నీళ్లు మా అమ్మా నాన్నకి ఇచ్చేయమన్నాడు. శ్రవణ కుమారుడు అంత గొప్పవాడు, అంత త్యాగి, అంత యోగి. ప్రాణం పోయేటప్పుడు కూడా ఆయన కోరిందేదే, వాళ్ళ కోరిక తీర్చి వెళ్ళునైనా తొందరగా వెళ్ళాడు. ఇప్పుడు చూడండి, పొరపాటునైన బాణం వేసినప్పటికీ ఫలం అనుభవించాడా లేదా? నేను ఏనుగు అనుకున్నాను అంటే హైకోర్టు వారు ఒప్పుకోరండి. శ్రవణ కుమారుడు కాదు, హైకోర్టు వారు కూడా ఒప్పుకోరు. ఏనుగో మాకెందుకే, అవతలవాడు పోయాడు కదా.
అంచేత ప్రారబ్ధ కర్మ ఎలాంటిది అంటే విడిచిపెట్టిన బాణం లాంటిది. అడవిలో పులిని చంపుదామని బాణం వేస్తే పొరపాటునది గోవు కావచ్చు, గోహత్యా దోషమే వస్తుంది. పులిని చంపితే దోషం కాదు, గోవును చంపితే దోషం. పూర్వం రాజులు వేటాడేవారు, క్రూర మృగాలను వేటాడేవారు. పులిని చంపడాన్ని దోషంగా ఎవరు భావించాల, కావాలనే వెళ్ళి వేటాడేవారు. కానీ గోహత్య చేయడానికి నేరంగా భావించారు కదా అప్పుడు ఇప్పుడు కూడా. కానీ పొరపాటున ఒక రాజు, భారతంలో ఉంటుందా కదా, ఒక రాజు పులిమి అనుకుని బాణం వేస్తాడు, గోవు చచ్చిపోతుంది, దాని ఫలితాన్ని అనుభవిస్తాడు ఆయన. నేను పొరపాటు పడ్డానంటే కుదరదు అక్కడ, ఎందుకని బాణం వెళ్ళిపోయింది. అది శంకరాచార్య చెబుతున్నారు. ఉద్దిశ్య లక్ష్యముద్దిశ్య ఉత్సృష్ట బాణవతు. లక్ష్యానికి సరిగ్గా గురి చూసి బాణం వదిలిపెట్టావు కదా, వదిలిపెట్టిన బాణాన్ని మళ్ళీ వెనక్కి రప్పించుకోవడం విలుకాడికి సాధ్యం కాదు కదా. చేసిన కర్మ ఈ జన్మలో అనుభవించవలసినది వదిలిపెట్టిన బాణం లాంటిది, దాన్ని అనుభవించి తీరవలసిందే, సిద్ధంగా ఉండవలసిందే. ప్రారబ్ధ కర్మ అనుభవించాలి అన్నా కూడా చప్పట్లు కొట్టినటువంటి వాళ్ళు తణుకులో ఉన్నారు అంటే యోగులు కొంతమంది ఉన్నారు, నమస్కారం. ఇదే యోగిత్వం, దానికి సిద్ధంగా ఉండాలి. ధర్మరాజులాగా పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. నేను అతి మంచితనం ప్రదర్శిస్తా, వారు ఏమంటే అది చేసేస్తా అంటే ఏమైంది? జోదము తప్పలేదు, వనవాసము తప్పలేదు, అజ్ఞాతవాసము తప్పలేదు, వస్త్రాపహరణము తప్పలేదు. మీరు పిలిస్తే నేను జోదానికి ఎందుకు రావాలి అని మానేసి వచ్చి ఉంటే చాలా తప్పేవి. అనలేకపోయాడు మొహమాటం. ఆ మొహమాటాలే మన జీవితాలను నాశనం చేసేస్తాయి. వాళ్ళు ఏదో అనుకుంటారేమో అనుకోని మనం అన్నట్టే ఉందాం, మనం అనుకున్నట్టే చేద్దాం. ఇంట్లో భార్యాభర్త కూర్చుని ఓ నిర్ణయానికి రావాలి. పెద్దవాళ్ళైతే పిల్లల్ని కూడా కూర్చోబెట్టచ్చు, తప్పులేదు. చిన్నపిల్లలైతే అక్కర్లేదు. కుటుంబం కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాక ఒక కార్యక్రమం విషయంలో ఎలా చేయాలో అలాగే చేయాలి. వారెవరో ఏదో అంటారు, మనకు అనవసరమైన విషయం అది. అంతా కలిసి జవాబు చెప్పొద్దు. ఏ జవాబు చెప్పాలో కూడా ముందే అనుకుంటా, అయిపోయింది. ఇక అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఇదే యోగిత్వం అంటే. ఇది ధీరత్వం వల్ల, స్థైర్యం వల్ల వస్తుంది. అందుకని విడిచిపెట్టినటువంటి బాణం కదా, లక్ష్యం ఉద్దేశ్య ఉత్సృష్ట బాణవద్దు. గురి చూసి బాణం విడిచిపెట్టిన తర్వాత నువ్వు పులి అనే ఉద్దేశంతో వేస్తే అది గోవు అయితే నీ గోహత్యా పాపం తప్పదు. నువ్వు ఏనుగనే ఉద్దేశం వేస్తే అది బ్రాహ్మణ కుమారుడైతే బ్రాహ్మణ కుమారుడిని చంపినటువంటి పాపం తప్పదు. అది అనుభవించాడని దశరథుడు ఖచ్చితంగా. శ్రవణ కుమారుడు క్షమించాడు, వాళ్ళ అమ్మా నాన్న క్షమించలేదండి. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏం రాజువయ్యా, అందరినీ కాపాడవలసిన వాడి బాణం వేయడం కూడా తెలియదా? క్రూర జంతువు అనుకుని వేసేస్తావా? ఏనుగైతే మాత్రం వేస్తావా? అంత క్రూర జంతువా అన్నారు వాళ్ళు. ఏనుగు ఏమన్నా క్రూర జంతువా? ఏమిటయ్యా అది అని. మేము ఈ పుత్ర వియోగంతో పుత్రుడు లేకుండా చనిపోయినట్టే నువ్వు కూడా పుత్ర వియోగంతోనే మరణిస్తావన్నాడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఆయన గర్భాన్ని పుట్టినా సరే దశరథుడు కర్మ అనుభవించక తప్పలేదండి. మనం గ్రహించాలి. దశరథుడికి తెలియదా పుష్కరాల్లో మునగాలని? దశరథుడికి తెలియదా ముక్కోటి ఏకాదశి నాడు దర్శనం చేసుకోవాలని? కుదరదమ్మా, జరిగే పని కాదు అది. రాముడు తండ్రి కదా. రాముడే అనుభవించాడు, మొహమాటం లేకుండా చెబుతున్నా. భృగు మహర్షి భార్యను చంపాడు విష్ణుమూర్తిగా ఉండగా. ఆ కారణాలు వేరే, ఆయన సమర్థించుకుందుకు ఏవో కారణాలు ఉంటాయి. భృగు మహర్షి భార్యను చంపాడు, విష్ణువు స్వయంగా చంపాడు సుదర్శన చక్రంతో. భృగు మహర్షి శపించాడు, నా భార్య నాకు లేకుండా చేసావు, నువ్వు భార్య వియోగం అనుభవిస్తావు అన్నాడు. రామావతారం ఎత్తాడు, అనుభవించాడు. మరి రాముడికి తెలియదా నదుల్లో మునుగుదామని, ముక్కోటి ఏకాదశి దర్శనం చేసుకుందాం, యజ్ఞం చేద్దాం, అశ్వమేధ యాగం చేద్దాం? కుదరదండి అది. ఎవ్వరి కర్మ ఫలితాన్ని వారు అనుభవించి తీరాల్సిందే, అనుమానమే లేదు అందులో. అది ఎందుకనే అది వెళ్ళిపోయింది, నోటి నుంచి వెళ్ళిపోయిందో, చేతి నుంచి వెళ్ళిపోయిందో, నోటి నుంచి మాట వెళ్ళిపోయింది. మీరు వెనక్కి ఎలా తీసుకుంటారండి? కాలు జారితే తీసుకోవచ్చు, మాట జారితే తీసుకోలేమమ్మా. క్షమాపణ చెప్పడం ఒకటే మార్గం. అప్పుడు కూడా వాళ్ళు శాంతిస్తారో లేదో చెప్పలేము. కాలు జారితే తీసుకోవచ్చు, మోకాలకి ఇంకో మోకాలు చెప్పేయించుకోవచ్చు, వైద్యం చేయించుకోవచ్చు. నోరు జారితే పని ఎంత అయిపోయింది, ప్రారంభం. అందుకని ప్రారంభ కర్మ ఉందే, జ్ఞానోదయాత్ ప్రారంభం. నువ్వు ఎంత జ్ఞానివైనా సరే, అద్వైతం మొత్తం కంఠస్థం చేసినా సరే, ఆదిశంకరాచార్యకు మరొక రూపం అండి అందరూ నిన్ను కీర్తించినా సరే, జ్ఞానోదయం కావడానికి పూర్వం చేసినటువంటి పాపకర్మో పుణ్యకర్మో ఏదో ఉందే అది అనుభవించక తప్పదు. రామకృష్ణ పరమహంస ఉదాహరణ ఏమిటో తెలుసా? ఆయన పాపాలు ఏం చేస్తారండి మహానుభావుడు, కానీ ఆయన నిత్యం అమ్మవారి జపంలో ఉండడం వల్ల ఆయన ఉన్న చోట శుభాలు జరిగాయి. ఆయన సంకల్పించకుండా ఆ పుణ్యం అంతా వచ్చి ఒక కొండలా పేరుకుంది అక్కడ. ఆ పుణ్యం అంతా ఆయనకు, ఆ పుణ్యం అక్కర్లేదు, ఆయనకి జన్మరాహిత్యం కావాలి. అందుకని 1886 సంవత్సరం అంతా ఆయన మదన పడింది ఏమిటంటే, కాళికాదేవి ఆలయంలో ఉండి, అమ్మ నాకు పుణ్యాలు వద్దు, నాకు ఇంక ఉండాలని లేదు, ఈ భక్తులు నన్ను చంపేస్తున్నారు. 50 ఏళ్ళండి ఆయన బతికింది. 1836లో పుట్టాడు మహానుభావుడు, 86లో పరమపదించాడు. 50 ఏళ్ళు బతకడం ఆయనకి చికాకైపోయింది ఈ దేశంలో. అలా చంపుకు తినేశారు ఆయన్ని. భక్తులు శిష్యులు కూడా చేరిపోయి, ప్రతివాడు జ్వరం వచ్చినా సరే నాకు జ్వరం తగ్గడానికి ఏదైనా చేయండి. వీడి జ్వరం కోసం ఆయన తపస్సు, వ్యధవేషాలు.
లేకపోతే మా ఇంట్లో గేదె పోయింది ఏమన్నా వచ్చాడు, వీడి గేదె కోసం అంటే ఆయన తపస్సు. మా అమ్మాయికి పెళ్ళి అవట్లా, ఏమిటి పెళ్ళి అయితే ఏమిటి, వచ్చేప్పుడు అవ్వకపోతే ఏమిటి. ఈ పిచ్చి కోరికలన్నీ తీర్చలేక, అలాగని జాలిపడి తీర్చకుండా ఉండలేక ఆయన కాళికాలయంలోకి వెళ్ళి అమ్మవారికి మొత్తుకు నన్ను తీసుకెళ్ళు, నాకు మరణం కావాలి, ఇంకేం వద్దు అంటే అమ్మవారు ఏమని తెలుసా, నువ్వు చేసిన పుణ్యాలు చాలా ఉన్నాయరా, పాపాలు ఏం లేవు, అవి ఎవరికైనా ఇచ్చే, నేను కాళిక అయితే మీరు సంతకం పెడతా, ఎవరికైనా ఇచ్చే, నన్ను విముక్తులు చేయి అంటే 1886 ఆగస్టు 13వ తేదీ రాత్రి ఆయన్ని విముక్తులు చేసిందండి. అర్ధరాత్రి 1 గంట సమయంలో సరిగ్గా ఆయన పోవడానికి సరిగ్గా ఒక 4 రోజుల ముందు షిరిడీ సాయి అవతార పురుషుల చరిత్రలు చూస్తే అర్థమవుతుంది. ఆయనకి లోకం మీద చికాకు వచ్చింది, వెళ్ళిపోవాలి అనుకున్నాడు. మహారసాపతిని పిలిచాడు, నేను వెళ్ళిపోదలుచుకున్నాను, నేను మళ్ళీ రాను అని అంటూనే ఒక అనుమానం వచ్చింది ఆయనకి. ఏమోలే, అనుమతి దొరుకుతుందో లేదో తెలియదు, ఇదంతా జగత్ ప్రణాళిక, అందుకని నేను మళ్ళీ రాను, రాకపోతే ఈ శరీరాన్ని ఇక్కడ పాతిపెట్టి ఏదో చేయండి, ఒకవేళ మళ్ళీ వస్తే వస్తా, అది వేరే విషయం. ఆయన వెళ్ళిపోయాడు. కానీ 4 రోజుల్లో మళ్ళీ వచ్చాడు, ఆ శరీరంలోనే ప్రవేశించాడు. షిరిడీ సాయి చరిత్రలో ఉంటుంది. స్వామి మీరు రావడం మాకు ఆనందమే, కానీ ఎలా వచ్చారు అంటే, బెంగాల్లో గదాధరుడు అనే భక్తుడు ఇంకా తీవ్రమైన వేదనతో ఉన్నాడు రా, అమ్మవారు ఆయనకు అనుమతి ఇచ్చింది, నాకు ఇవ్వలేదని చెప్పాడు షిరిడీ సాయి. అది చరిత్ర, అది యోగి చరిత్ర. ఎందుకంటే ఈ దేశంలో ఎప్పుడూ ఒక యోగి ఈ దేశం మొత్తానికి రక్షణగా ఉంటాడు. మీరు భారతీయులైతే భయపడవలసిన అవసరం లేదు, భారతీయులైతే భయపడక్కర్లేదు, విదేశాల సంగతి నేను చెప్పలేదు. ఎప్పుడూ ఒక యోగి పరమపదించడానికి ముందు 25 ఏళ్ల ముందే ఇంకొకడు పుట్టుంటాడు ఖచ్చితంగా. పరమహంస వెళ్ళిపోయే కాలానికి షిరిడీ సాయి ఉన్నాడు, షిరిడీ సాయి వెళ్ళిపోయే కాలానికి రమణ మహర్షి వచ్చేసాడు, రమణ మహర్షి వెళ్ళిపోయే కాలానికి జిడ్డు కృష్ణమూర్తి గారు వచ్చేసారు. వాళ్ళకంటే 25 ఏళ్ళు ముందే వచ్చేస్తారు. వాళ్ళ చరిత్రలు, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ చూసుకోండి, మొత్తం తెలుసు. అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి మణిద్వీపంలో కూర్చున్న ఆవిడ మొత్తం చరిత్ర నడిపిస్తోంది. ఆవిడికి భారతదేశం పుట్టినిల్లైనందుకు మనం గర్వించాలి దానికోసం. ఆవిడ గురించి ఈ దేశంలో వాళ్ళకి తెలిసినట్టుగా విదేశాల వాళ్ళకి తెలిసే అవకాశం లేదు, వాళ్ళకి ఆ నమ్మకమే లేదు. ఏం తెలిసి వస్తుంది? ఈ చరిత్రలన్నీ యోగులు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు వెళ్ళిపోయారని ఒకసారి ఆలోచిస్తే మొత్తం తెలిసిపోతుంది. అప్పుడు ఈయన పుణ్యాలన్నీ అటు ట్రాన్స్ఫర్ అయినాయి, పుణ్యాలు పాపాలు బదిలీ అవుతాయి, అనుభవించి తీరాల్సింది ఎవరో ఒకరు. మీరు కాకపోతే ఇంకొకరికి బదిలీ చేయొచ్చు, కానీ మన పాపం ఎవడు పుచ్చుకుంటాడండి, పుణ్యం పుచ్చుకుంటాడు, కానీ బదిలీ అవుతాయి, ఏం పర్వాలేదు. ఒక టికెట్ మనం ప్రయాణం చేయదలుచుకున్నాడు, ఒకసారి ప్రయాణం చేయలేకపోతే అది ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారండి, ఇచ్చి బాబు నేను రాలేను ఏమనుకోకయ్యా, కాస్త అడక్కు, నా బదులు ఎవరో ఫలానా వాళ్ళతో పోన్లేండి అంటారు వాళ్ళు. అలా ఉండే అవకాశం ఉంది. ఇదివరకు రైళ్లలో కూడా ఉండేది, ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చాక కష్టం అవుతుంది, లేకపోతే ఉండేది. ఆ టికెట్ పట్టుకెడితే చాలు, అందుకని బదిలీ అవుతుంది. అలా వెళ్ళింది. అక్కడి నుంచే మీకు సరిగ్గా పరిశీలిస్తే 1886 నుంచే షిరిడీ సాయి మహిమలు విపరీతంగా పెరిగాయి. సన్నటి చెక్క మీద పడుకోవడం, నీళ్లతో దీపం పెట్టడం, ఈ మహిమలన్నీ అక్కడ వ్యక్తమయ్యాయి. ఎందుకంటే పరమహంస పుణ్యాలు అవన్నీ. ఒక మహాయోగి పుణ్యాలు సాధిస్తే ఆయనకు అక్కర్లేదంటే వదిలేస్తాడు, అటువంటి వాడు పరమహంస. నిజానికి ఆ మహానుభావుడు బొమ్మ ముందు కూడా నిలబడి మాట్లాడే యోగ్యత ఈ జీవికి లేదండి. మా అమ్మ సుకృతం వల్ల నేను మాట్లాడగలుగుతున్నాను. ఆ తల్లిదండ్రులు ఏమైనా పుణ్యం చేసి నేను ఈ వేదిక ఎక్కాను, కానీ నాకైతే లేదు అంత యోగ్యత. ఆయన బొమ్మ ముందు కూడా నిలబడి మాట్లాడే యోగ్యత లేదు. మేము వాళ్ళ గురించి మాట్లాడుతున్నామంటే జన్మాంతర సుకృతం, తల్లి దయ, తండ్రి దయ. అయితే మాకున్న యోగ్యతలు ఏమిటి? మహానుభావులు వాళ్ళు. ఆ చిత్రం చాలు, మీకు మనిషి అక్కర్లేదు, ఆ చిత్రం చాలు. మనం అనుభూతి చెందగలిగితే ఆ చిత్రం చాలు. అంత గొప్పవాళ్ళు రామకృష్ణ వివేకానంద. ఇది ఎప్పుడు పుణ్యపాపాల యొక్క చరిత్ర ఎలా ఉంటుందంటే మారుతూ ఉంటుంది, అలాగా బదిలీ అవుతూ ఉంటుంది, కంగారు పడక్కల. ఇది గ్రహించగలిగితే ప్రారంభ కర్మ అనుభవించక తప్పదు. ఇప్పుడు 3వది ఉందండి, సంచిత కర్మ జ్ఞానం వల్ల నశిస్తుంది, ప్రారంభ కర్మ అనుభవంతో నశిస్తుంది. ఇక మిగిలింది ఆగామి కర్మ. అసలు మనం ఆలోచించక్కర్లేదనే విషయం ఇది. ఆగామి అంటే నాట్ ఎట్ డన్, ఇప్పటి వరకు చేయలేదు, ఇక ముందు చేసేది. నువ్వు మంచి పనులు చేసుకో, ఎవరు వద్దన్నారు? ఆగామి కర్మ అంటే చెయ్యబోయే పని గురించి చింత ఎందుకండి, మంచిదే చేసుకో. అది కూడా దేవుడి మీద వదిలిపెట్టబెట్టి బాధ్యత రాహిత్యం అంటారు దాన్ని. రేపు చేయబోయే పని ఉందమ్మా, రేపు శివుడు గుళ్ళోకి వెళ్ళాలా వద్దా, ఎవరికైనా ఉపకారం చేయాలా వద్దా, దాన ధర్మాలు చేయాలా వద్దా, లేకపోతే పోనీ పేకాడాలా, ఏం నిర్ణయించుకో. దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి, సిద్ధంగా ఉండు. అందుకని నువ్వు పేకాడేసేసి పేకాడినా కూడా పుణ్యం చెప్తారయ్యా, నీలాంటి వాళ్ళు మాత్రం కోసం చెప్తారు. రేపు జాగరణ చేయాలి శివరాత్రిని, ఏం చెబుతారో తెలుసా? జగడం ఆడినా మంచిదే, జాగరణ చేయమంట. అంటే జగడం పెట్టుకుంటావు, కావాలని పెట్టుకుంటావా? జగడం ఆడినా మంచిదే, జాగారం చేయమని ఎందుకన్నారు అంటే, ఏదో ఆ రకంగానైనా అజ్ఞానులు చేస్తారు కదా, మనం అజ్ఞానులం కాదే, మనం ఎందుకు జగడం ఆడాలి శివరాత్రి నాడు పని లేక? అది అజ్ఞానుల కోసం, పామరుల కోసం, సామాన్య మానవుల కోసం, బలహీనుల కోసం చెప్పిన మాటలు అవి. అవేవో వేదోక్తుల వేద సూక్తాల్లో మాట్లాడకూడదు.
పేకాట ఆడినే జాగారం చేయొచ్చు, జగడం ఆడినే ఎవరి కోసం చెప్పారు ఇది? ఎట్టి పరిస్థితుల్లో ఒక్క పూట కూడా పేకాట ఆడకుండా ఉండలేని సన్నాసి ఉంటాడే వాడి కోసం చెప్పారు. పోన్లేరా, పేక మొక్కల్లో కూడా నమ శివాయ అని మొక్క, నమ శివాయ అని మొక్కలాగా జోకర్ వస్తే శివుడు జోకరాను ఆ రకంగా శివస్మరణ చేయమన్నారు. ఎందుకంటే వీడి వ్యసనం మానలేడు, అందుకని వాడికి ఉపాయం చెప్పారు. ఇలా అంటే ఏమవుతుంది, 4 సార్లు పేకాట్లో కూడా శివస్మరణ చేస్తే వాడికి అనిపిస్తుంది అంత శివస్మరణ చేసుకుంటూ పేకేట అని అవతల భారతాడు. ఇవాళ కాస్త రేపేనా అనిపిస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పెర్ఫెక్ట్. అభ్యాసం ఎప్పుడూ మనిషిని గొప్పవాడిని చేస్తుంది, అభ్యాసం ఆత్మజ్ఞానాన్ని చేస్తుంది. అంచేత అభ్యాసం కోసమైనా మన ఆచార సంప్రదాయాలు కొన్ని మనం నమ్మి పాటించాలి. ఊరికి అభ్యాసం చేద్దాం, రేపొద్దున బాగుపడతాం, అభ్యంతరం లేదు. ఇవాళ అయిపోవాలనేం లేదు ఇక్కడ. అలా ఉన్నవాడు జీవితంలో ఎలా ఉంటాడయ్యా ఆ యోగి అయినవాడు? ఈ పాపపుణ్యాలు ఆగామి కర్మతో సహా సంబంధాలు తెగిపోయినాయండి. ఆకాశవద్దూర వికల్పితోహం ఆదిత్యవద్భాస్య విలక్షణోహం అకార్యవత్ నిత్య వినిశ్చలోకం అంబోధివత్ పారవివర్జితోకం అనుకున్నట్టుగా ఉంటాడు. ఆ యోగి అయినవాడు ఆ స్థితికి చేరుకుంటే వివేక చూడమని అర్థమైన వాడి జీవితంలో ఎలా ఉంటాడు? ఆకాశవత్ దూర కల్పితోకం దూర వికల్పితోకం. ఆకాశంలో గమనించండి, సూర్యుడు వస్తాడు వెడతాడు, చంద్రుడు వస్తాడు వెడతాడు, నక్షత్రాలు వస్తాయి వెడతాడు అంటే అర్థం కనిపించవు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, మనకు కనిపించట్లా. మన భాషలో వెడతాడే కదా. సూర్యుడు వచ్చాడు వెళ్ళాడు, నక్షత్రాలు వచ్చాయి వెళ్ళాయి, చంద్రుడు వచ్చాడు వెళ్ళాడు, మబ్బులు వచ్చాయి వెళ్ళాయి, అన్నీ వస్తున్న ఆకాశం ఉందా లేదా? యోగి అయినవాడు ఆకాశంలా ఉంటాడు. సంసారంలో మనుషులు వస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు, అతిథులు వస్తారు. 25 ఏళ్ల వరకు భార్య జీవితంలోకి రాదు, భర్త రాడు, ఆ తర్వాత వస్తాడు. ఆయన కూడా అలాగే భావించాలి. ఇక నువ్వే జీవితం పాకం అంత వద్దమ్మా, అంత సీన్ లేదు ఇక్కడ. పాకం పేకం అనక్కర్లేదు. అంత జీవితం అంతా భర్త, జీవితం అంతా భార్య అని ఏం చెప్పలేదు. 25 ఏళ్ల వరకు వీళ్ళెవరూ లేరే, బతికాం కదా. అంచేత వియోగాన్ని కూడా భరించాలి. దురదృష్టం దయచేసి అనుకోవద్దు, భరించాలి. మనం కారణం కాకూడదు, కానీ వియోగం వస్తే భరించాలి. ఏడుస్తూ కూర్చోక్కల్లా. తోడు లేకుండా నేను ఉండలేను అంటున్నాడు, అది బలహీనత, అది గొప్పగా చెప్పొద్దు. అది ఆవిడ మీద ఈయనకి ఎక్కువ ప్రేమ అండి, అంత ప్రేమ ఉన్నా కూడా తోడు లేకుండా ఉండొచ్చు. ప్రేమ ఉంటే ఆవిడకి నచ్చిన పనులేవో చెయ్యి, అంతేకాని ఉండలేనని పిచ్చెక్కుతావా లేదా దేవదాసు అవుతావా? అవసరం లేదు, అదేమీ గొప్ప విషయం కాదు. ఆకాశవద్దూర వికల్పితోహం, ఆకాశంలో మబ్బులు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు వస్తున్నా పెడుతున్నా, ఆకాశం ఎలాగైతే స్థిరంగా ఉందో మనిషి జీవితంలోకి ఎవరు ప్రవేశిస్తున్నా పెడుతున్నా, ఎవరితో బంధాలు ఉన్నా తెగిపోయినా మనిషి ఆకాశంలా ఉండగలగాలి. ఆకాశ స్వయం విష్ణు, ఎప్పుడు ఉండేది ఆకాశమే. అలాగే ఆదిత్యవద్భాస్య విలక్షణోహం, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఎక్కడో ఓ చోట ఓ మేకను కోస్తున్నారు, సూర్యుడికి దాంతో సంబంధం లేదు. ఇంకో చోట శివలింగానికి అభిషేకం చేస్తున్నారు, సూర్యుడికి దాంతోనూ సంబంధం లేదు. కానీ సూర్యకాంతి వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. సూర్యకాంతి వల్లే మంచి చెడ్డ రెండూ జరుగుతున్నాయి, కాంతి ఉండడం వల్లే కదా. కానీ ఈ మేకను కోసిన వాడికి వచ్చేటువంటి పాపం, ఆ అభిషేకం చేసిన వాడికి వచ్చేటువంటి పుణ్యం రెండూ ఆయా కర్తలవే కానీ సూర్యుడికి చెందవు. యోగి అయిన వాడు అలా ఉంటాడు. అనేకం జరుగుతూ ఉంటాయి, వాడు కర్తవ్యంగా వాడు ఏం చెయ్యాలో అది చేస్తాడు. ఇక్కడ ఏం చేసినా ఉపయోగం లేదంటే మానేస్తాడు. మహాయోగమ్మ శ్రీకృష్ణుడు పడిన కష్టాలు ఇంకెవడూ పడలేదు. అన్ని కష్టాలు మనకి లేవు కాబట్టి బతుకున్నాం. నిజం చెప్పాలంటే పుట్టగానే జైల్లో పుట్టాడా? ఏమైనా సుఖమైన పుట్టుగాది? పుట్టగానే బొట్టలో పెట్టి దూరం తీసాడు తండ్రి. చేసేమని ఈయనే చెబుతాడా కనిపించి? తల్లికి దూరమైన జన్మమ్మ. మనమైతే ఎంత బాధపడతాం. ఆవిడకేమో ఈయన కొడుకని అనుకుంటుందా, ఈయనకేమో ఆవిడ తల్లి కాదని తెలుసా? అందులో కూడా యశోదకి కొడుకని తెలుసు, నందుడికి దత్తుడని తెలుసు. నందుడికి తెలుసు రహస్యం, యశోదకి తెలియదు. ఒక పక్క తండ్రికి తెలుసా, తల్లికి తెలియదా? ఏమనాలి ఈ ప్రేమల్ని? కృష్ణుడు ఇవన్నీ భరించాడు. ఏ రకమైన సుఖం పడ్డాడు ఆయన. పోనీ 8 మంది భార్యలు ఉన్నారు, ఒక్క సత్యభామ సారు తలపోటుకి, ఇంకేం అక్కల్లా. ఇక మిగిలిన వాళ్ళన్నీ సర్వావయవాలకి పోటే, ఎవడు తక్కువ వాళ్ళేం కాదు. సత్యభామ పేరు బయటకు వచ్చింది. రుక్మిణి కూడా కోప్పడింది ఓసారి, భాగవతం చదువుకుండా తెలుస్తుంది. మళ్ళీ బతిమాలుకోవాల్సి వచ్చింది రుక్మిణి కూడా. రుక్మిణి అంత మహాసాధ్యం కాదు. ఇక్కడ మనం చదవలేదు కాబట్టి మాట్లాడుతున్నాం అంతే. సత్యభామే తోహేశం మొత్తం. సత్యభామ నెంబర్ 2, రుక్మిణి నెంబర్ 1 కోప్పడ్డంలో. సత్యభామ రుక్మిణి నెంబర్ 2, ఆవిడ తక్కువదేం కాదు ఇక్కడ.
ఇంకా సరే నాగనజితి, జాంబవతి ఎవరి పార్టీలు వాళ్ళవే. అసలు అందులో ఎలుగుబంటికి పుట్టిన వాళ్ళు ఉన్నారు కొందరు, వాళ్ళు అలాగే ఉంటారు, దానికే ఉంటుంది. ఇవన్నీ పడ్డాడు ఆయన. 8 మందితో కదా 16,000 మందితో పడ్డాడు. అదే మహాయోగి అంటే. ఆకాశవత్ దూర వికల్పితో ఒక నేను నా కాంతి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కానివ్వండి, నాకు వాళ్ళతో నాకు సంబంధం లేదు. అంతేకాదు ఆయన ఎదురుగానే 80 మంది సంతానం ఉన్నారు ఆయనకి. 80 మంది చనిపోయారు సుమారుగా, 2-3 బతికారేమో అంతే. పైగా తాగి తందనాలాడి, కొన్ని మంచి మార్గంలో కూడా కాదు. భారత యుద్ధంలో బతికారు వీళ్ళందరూ విచిత్రంగా. వాడు యుద్ధంలో పాల్గొన్నారు. 18 రోజులు కౌరవుల బాణాలు పాండవుల బాణాలు తట్టుకుని బతికిన వాళ్ళు చివరిలో తాగి తందనాలాడి కొట్టుకుని చచ్చిపోయారు. తమ్ముడు సాత్యకి సహా, కృతవర్మ సహా, మరొకరు సహా. తన వంశం నాశనం అయిపోతుంటే హాయిగా వేణువు వాయించుకుంటూ కూర్చున్నాడు. గాంధారి శాపం పోతారు సన్నాసులు పోనే అన్నాడు అంతే. ఇక్కడ అదే మన పిల్లాడికి ఏమైనా ఆపద వస్తే వాడు తప్పు వల్ల వచ్చినా సరే మనం వెళ్ళి అడ్డంగా వాదించేసి పోలీస్ స్టేషన్లో జామీన్ ఇచ్చేసి వాడిని ఇంటికి తీసుకొచ్చేసి మడతమంచం కింద దాచేసి మొత్తం మా వాళ్ళు ఏంటంటే ఫారిన్లో ఉన్నాడని చెప్పేస్తాం. మనం మళ్ళీ కృష్ణాలయానికి వెళ్ళి పూజ చేస్తాం, నమశివాయ. కృష్ణుడు తన కొడుకు నేరస్తుడైతే వదిలేడు, పోతే పోనీ వేధవా అని మనం వదలగలవాండి. అలాగా వాడి ప్రాణాలకి మన ప్రాణం అడ్డంగా పెట్టేస్తాం. మనకెందుకు భగవద్గీత అర్థం అవుతుంది? మనకి ఎప్పటికీ అర్థం కాదు. యోగి లక్షణం అంటే అది కాదు. ఇక్కడ ఆకాశవత్, సూర్యవత్, సూర్యుడు సాక్షిగా అన్నీ జరుగుతున్నాయి. అంచేత కృష్ణుడు సాక్షిగా సంగ్రామం జరిగింది. వాళ్ళు కొట్టుకున్నారు, చచ్చారు, పోనే అన్నాడు. గాంధారి శాపం వదిలే అన్నాడు. లేకపోతే ఇంకోటి వీళ్ళు మహాబలవంతులు, వీళ్ళని ఎవరో చంపలేరు, వీళ్ళు కొట్టుకోవలసిందే అన్నాడు. వేదాంతం చెప్పాడు. ఆయన మనం పుత్రులను చంపేశాడంటారా లేదా నిర్లక్ష్యంగా ఉన్నాడంటారా? వాళ్ళ యోగం అంతే జరుగుతుంది. మన జీవితంలో కూడా కొన్ని యోగాలు అంతే. కొడుకో కూతురో ఎవరైనా చెడిపోతే దాని ఫలితాలు వాళ్ళు అనుభవించేలా చెయ్యాలి. మనం కాపాడకూడదమ్మా, నన్ను మన్నించండి. ఇది పాటించడం మీకు కష్టమే, నాకు కష్టమే, కానీ పరమ సత్యం. వాడు చేసిన చెడ్డ పని ఫలితం వాడు అనుభవించేలా చెయ్యాలి, మనం కాపాడకూడదు. అదే వాడికి రక్ష, అదే వాడికి శిక్ష, అన్నీ అదే. వాడు అనుభవిస్తే దారికి వస్తాడు, నువ్వు కాపాడితే మళ్ళీ అదే పని చేస్తాడు, పైగా నిన్ను అనుభవించేలా చేస్తాడు. ఇవాడు మొత్తం సంసారాల దెబ్బవడానికి ఇదే కారణం. ఈ పుత్ర వ్యామోహమే కారణం. దానికి తోడు పుత్రికా వ్యామోహం కూడా బాగా ఎక్కువైంది. ఇక్కడ ఆడపిల్లలను కూడా మగపిల్లలను కూడా ఎవరు అదుపులో పెట్టలేని పరిస్థితులు వచ్చారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. అందరూ ఏమన్నా అంటే చచ్చిపోతాం, పొమ్మనని ఏమిటట, శనే వదిలిపోయింది. ఎంతకాలం బెదిరిస్తారు ఇలాగ, పోతామని. పోతే అయిపోయాయి. ఒక ఏడుపు ఏడుస్తాం, 10 రోజులు సరిపోయింది. జీవితాంతం ఏడుస్తాం, వీళ్ళని పెట్టుకున్నాడు. పోతాడేమో అని, పోతాడని బెదిరిస్తాడు. ఇక్కడ ఎంతకాలం అండి ఇది? అదే యోగి జీవితం అంటే. ఆకాశవత్, ఆదిత్యవత్. ఇంకో మాట, అంభోధివత్పార వివర్జితోహం. సముద్రంలాగా అపారమైనటువంటి ధోరణిలో ఉంటాడు యోగి. అంతు లేనటువంటి స్థితిలో ఉంటాడు. ఆయన ఆనందానికి, ఆయన జీవితానికి అంతు లేదు. మరణం ఎప్పుడు అంతు కాదు. అహార్యవత్, నిత్య వినిశ్చలోకం. అహార్యం అంటే కొండ. అహార్యధర పర్వతాహ అంటారు అమరకోశంలో. అహార్యం అంటే కొండ అంటే ఎవరు హరింపలేనిది, ఎవరు కోల్చలేనిది. జీవితంలో కష్టాలు వస్తే కొండలా నిలబడాలి. అంతేకాదు సుఖాలు వచ్చినా కూడా కొండలాగే నిలబడాలి. మీ కొండ మీదకు 10 మంది వెళ్ళనియండి, ఇంకో 10 మంది దిగనియండి. కొండ మించి ఎవడైనా దూకనియండి, కొండ మించి ఎవడైనా నడిచి రానివ్వండి. కొండ మీద కోతులు ఉండనివ్వండి, కొండ మీద భక్తులు ఉండనియండి. కొండ పట్టించుకోదు. మనము అంతే, కొండలా ఉండడం. ఎవరైనా ఉండని. తిరుపతి కొండ భక్తులే కాదు, కోతులు కూడా ఎక్కితే అవి ముందే ఎక్కే అసలు వెంకటేశ్వరం కంటే ముందు ఎక్కేసేవి. కానీ వెంకటేశ్వరం వాటిని కాదనలేదు. భక్తులకేమో సౌకర్యాలు ఇచ్చారు, కోతులకి ఉంటాయి సౌకర్యాలు, వాటి సౌకర్యాలు పట్టుకున్నాయి. ఆయనకి అందరూ సమానమే. అంటే జీవితంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా ధైర్యంగా నిలబడడం అంటే కరిగిపోవద్దు. స్థిరంగా నిలబడు, మేరు పర్వతంలా నిలబడు. కష్టం మనం ఎదుర్కోవలసిన పని లేదు. కష్టమే మనకి తగిలి మేరు పర్వతం కాబట్టి వెళ్ళిపోతుంది తట్టుకోలేక. మనం పర్వతంలా నిలబడ్డాం. కష్టం వచ్చి మనం తాకింది, ఢీ కొట్టింది, వెళ్ళిపోయింది, అది పలసపడిపోయింది. మనం అక్కడే ఉంటాం, మనం ఎదుర్కోం దాన్ని, మనం అలా నిలబడతాం అంతే, అది వెళ్ళిపోతుంది. అలాగా అహార్యం, అలా నిలబడాలి. అప్పుడు ఇంట్లో పనులన్నీ ఎలా ఉంటాయ్యా? సరిగ్గా ఇంకొక మాట చెబుతున్నారు, విచిత్రమైన మాట. గృహంలో దీపాలు వెలుగుతూ ఉంటాయి. అవికారముదాసీనం గృహధర్మాక ప్రదీపవతు. అవికారముదాసీనం గృహధర్మా ప్రదీపవతు. దేహేంద్రియ మనోధర్మాక నైవాత్మానం స్పృశంత్యహో. యోగైన వాడి మనస్సుని కొన్ని స్పృశించలేవుట. ఏవి? దేహ ఇంద్రియ మనోధర్మాక. దేహానికి రోగాలు వస్తాయి, జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, వాడు చలించాడు, ఓ బెళ్ళ వేసుకుంటాడు అవసరమైతే, లేదా ఆ బెళ్ళ కూడా లేకుండా రెస్ట్ తీసుకుంటాడు. అమ్మయ్య జ్వరం వచ్చింది, 2-3 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవచ్చు. మనకి జ్వరం వచ్చిందని ఆంధ్రజ్యోతి పేపర్లో వేయించక్కర్లేదు, 10 మందికి ప్రచారం చేయక్కర్లా, 10 మందికి ఫోన్లు చేసి జ్వరం వచ్చిందని చెబుతున్నామంటే మన బలహీనత. అవసరం ఏమిటి? వాడికి కూడా జ్వరం వస్తుంది.
వాళ్ళు ఒకవేళ ఫోన్ చేసి ఏమిటి ఎలా ఉన్నామంటే బాగానే ఉన్నానని చెప్పాలి, జ్వరంతో ఉన్నానని చెప్పొద్దు. జ్వరంతో ఉన్నానని ఎప్పుడు చెప్పాలి? వాళ్ళు ఎక్కడికైనా రమ్మంటే ఆ వెళ్ళడం మనకి ఇబ్బంది కాబట్టి నేను రాలేను, జ్వరంతో ఉన్నానని చెప్పొచ్చు. ఇలా ఫోన్ చేయగానే 2 రోజులతో జ్వరం ఉన్నారు, 2 రోజులు బట్టి కడుపు నొప్పి, 2 రోజులు బట్టి తలనొప్పి అంటే సానుభూతి ఆశిస్తున్నాం అన్నమాట మనం ఇక్కడ. ఫోన్ చేసిన వాడికి ఎందుకు చెప్పాలంటే మనం అవసరం ఏంటి? వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా కానీ అవసరం ఏంటి? వాళ్ళు అడగలేదు ఆ విషయం. పైగా మనకి దగ్గర వాళ్ళైతే చెప్పకూడదు, ఎందుకంటే వాడు బాధపడ్డా మనకి ఇష్టం లేదు. బాధపడకూడదు వాళ్ళు మన వల్ల. మేము బాగానే ఉన్నాను, నువ్వు బాగానే ఉండు అంతే. నీకేమైనా ఉంటే చెప్పు. మన దృష్టి చాలా మందిది అలా ఉండదు. అందుకే మనం పర్వతాల్లో ఉండలేము, మాటికి పరమానంలా కారిపోతూ ఉంటాం, జావ కారిపోతూ ఉంటాం. మన కష్టాలన్నీ ఎవరికో చెప్పేయాలి, చిన్న చిన్నవి కూడా చెప్పేయాలి. అవే మనకేమైనా డబ్బులు ఉంటాయి బాగా దాచుకున్న బంగారాలు, అబ్బే అవి ఎవరికి చెప్పాం, అబ్బే ఏమి లేవు అనేస్తాం అంతే. పట్టుకుపోతాడేమో బెంగ. ధైర్యంగా నిలబడటం అంటే ఇది గృహదీపం అని చెబుతున్నాడు సరిగ్గా. దేహేంద్రియ మనోధ, అలాగే ఇంద్రియాలకి రకరకాల కోరికలు ఏవో ఉంటాయి, మంచివి ఉండొచ్చు, చెడ్డవి. అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అవసరం ఉంటేనే చెబుతాం ఆ విషయం. మనోధర్మాక, మనస్సుకు సంబంధించిన ఉంటాయి, అవి కూడా అవసరమైతేనే చెబుతాం. మనస్సుకి ఏదైనా కష్టం వచ్చినా, దేహానికి ఏదైనా అనారోగ్యం వచ్చినా, ఇంద్రియాల వల్ల ఏమైనా ఇబ్బంది వచ్చినా యోగైన వాడు చెలించట. ఎలాగో తెలుసా? సాక్షిభూతంగా చూస్తాట. గృహధర్మ ప్రదీపవతు, ఒక ఇంట్లో ట్యూబ్లైట్ వెలుగుతోందండి. శంకరాచార్య చెప్పిన ఉదాహరణ చూడండి, ప్రదీపం అన్నాడు ఆయన. ఆధునికంగా చెప్పుకుంటే ట్యూబ్లైటే కదా. ఒక ఇంట్లో ట్యూబ్లైట్ వెలుగుతోంది హాల్లో. ఆ హాల్లో ఆడవాళ్ళు కూర్చుని విష్ణు సహస్రం చదవచ్చు. అక్కడే ఈ మొగాడు ఏం చేస్తాడో తెలిసా? కర్మ కొద్దీ 2-4 వేసుకుని ప్యాకెట్ మాట్లాడతాడు. ఆడవాళ్ళు విష్ణు సహస్రం చదువుతున్నారు ఓ పక్కనే లైట్ వెలుగులో, 4 ఆడవాళ్ళు కూర్చుని. మగాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ప్యాక్ ఆడుతున్నారు. వీడు ప్యాక్ ఆడుతూ మధ్యలో ఏమంటాడా? మధ్యలో టీ వద్దా అంటాడు. ఈ పెద్ద ఏదో యజ్ఞంలాగా. ఈ మధ్య ఆడవాళ్ళు మాట వింటలేదు. మాట వినడం అంటే ఇదా? ఆవిడ విష్ణు సహస్రం మానేసి నీకు టీ ఇవ్వాలా? నువ్వు చేసే పని ఏంటి? ప్యాకాట. మా ఫ్రెండ్స్ వచ్చారు అంటాడు ఇక్కడ. ఇవన్నీ ట్యూబ్లైట్ గమనిస్తోంది. శంకరాచార్య చెబుతున్నది అది. వీళ్ళు చదువుతున్న విష్ణు సహస్రాన్ని, వాడు ఆడుతున్న ప్యాకాట్ని, మధ్యలో టీ ఇమ్మని ఆజ్ఞాపించడాన్ని, ఇవన్నీ ట్యూబ్లైట్ గమనిస్తోంది. వీడి చర్యల వల్ల ఫలితం వీడు అనుభవిస్తాడు, ఆవిడ సేవ వల్ల ఫలితం ఆవిడ అనుభవిస్తుంది. ట్యూబ్లైట్కి దీంతో సంబంధం ఉందా అన్నాడు ఆయన. సరిగ్గా యోగా అలా ఉంటాడట, ఒక ప్రదీపవత్, ఒక దీపంలాగా. అనేకం జరుగుతూ ఉంటాయి ఇంట్లో కానీ బయట కానీ సమాజంలో. నీకు అవసరమైంది ఏదో మాట్లాడక తప్పదు. కడుపు మనం కొన్ని విషయాలు చెప్పాలి కదా, చెబుతాం అంతవరకే. ఇక ఊరికి ఇంటికి వెళ్ళి మనసులో పెట్టుకుంటే మళ్ళీ గుండెపోటు రావడం ఖాయం. అక్కడ వదిలే ఆ విషయాన్ని. గృహధర్మ ప్రదీపవతు, హాల్లో ఉండే ట్యూబ్లైటు, హాల్లో ఎవరెవరు ఏం చేసుకుంటున్నా సరే సాక్షిభూతంగా చూస్తుంది. ఓ చిన్నపిల్లాడు ఆడుకుంటూ ఉంటాడు, అది కూడా చూస్తోంది. ఒక ఆవిడ ఏదో చదువుతోంది, అది కూడా చూస్తోంది. ఒక ఆయనేమో ఫోన్ దగ్గర పెట్టుకుని చూడకూడనివే చూస్తున్నాడు, అది కూడా ట్యూబ్లైట్ చూస్తోంది. వీడు వేషాలు వేస్తున్నాడు అంటూను అన్నీ ట్యూబ్లైట్ చూస్తుంది. కానీ ట్యూబ్లైట్కి వీళ్ళు చేసే కర్మలతో దేంతో సంబంధం లేదు కదా. మహాయోగి అయిన వాడికి తన ఒంట్లో జరిగే వాటితో కాదు, తన ఇంట్లో జరిగే వాటితో కాదు, దేంతోనూ సంబంధం లేదన్నాడు. అటువంటి మహాయోగిత్వాన్ని మనం సాధించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకొక మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. ఈ మొత్తం వ్యవహారం మనకు అర్థం కావాలంటే ఒక్క మాట ఇందాక చెప్పిన శ్లోకంలో గుర్తుపెట్టుకోవాలి. అహం బ్రహ్మేతి విజ్ఞానాత్ కల్పకోటి శతార్జితం సంచితం విలయం యాతి ప్రబోధాత్ స్వప్న కర్మవతు. అహం బ్రహ్మాస్మి అనేటువంటి విజ్ఞానంతో కోటి జన్మల్లో చేసినటువంటి పాపపుణ్యాలు కర్మలన్నీ గడ్డిమేడు దగ్ధమైనట్టు దగ్ధమవుతాయి అని చెబుతూ అక్కడ శంకరాచార్య ఒక ఉదాహరణ చెప్పారు, ఉపమానం చెప్పారు. ప్రబోధాత్ స్వప్న కర్మవతు. స్వప్నం అంటే కళ. మనకి కళ వచ్చింది, అది మంచి కళ చెడ్డ కళ, ఈ రెండు మనం పెట్టుకున్న పేర్లు. కళ ఎప్పుడూ కళే. మనకేదో కొన్ని మంచి అని ఒక ఉద్దేశం ఉంది, అది మంచి కళ అంటాం. కొన్ని చెడు అనే ఉద్దేశం ఉంది, అందుకని చెడ్డ కళ అంటాం. కళలో మంచి చెడ్డ ఉండదు, కళకు ఆ విషయంతో సంబంధం లేదు. భూమి ఉందన్న విషయం సూర్యుడికి తెలియదు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, కాంతి భూమికి అందుతూనే ఉంది. సూర్యుడిలా బతకడం అంటే అంతే. మన వల్ల ఎవడు బాగుపడుతున్నారో మనం ఎంక్వైరీ చేయక్కల. మన పని మనం చేస్తూ ఉంటే జీవితాల్లో బాగుపడడం మారడం జరుగుతూనే ఉంటుంది. ఆ పుణ్యం మనని వెంటాడుతుంది, మనకి పిల్లలకు కూడా వస్తుంది, అనుమానం వెళ్ళ. కానీ మనం దాని వెనకాల చూడకూడదు. ఇంకా నా వల్ల ఎంతమంది బాగుపడ్డారు, నా వల్లే మేలు జరిగిందని అహంకారం వచ్చేస్తున్నట్టే. సూర్యుడికి అహంకారం లేదే. తెల్లారితే మొత్తం భూమండలం వెలుగుతోందంటే సూర్యుడు కారణమా కాదా? సూర్యకాంతి పడందే ఇది వెలుగుతుందా? మరి అన్ని 100 కోట్ల మైళ్ళ దూరంలో ఉండి తన కాంతిని భూమికి అందిస్తున్నటువంటి సూర్యుడికి అసలు భూమి ఉందో లేదో కూడా తెలియదే. భూమి కోసమని ఆయనే అందిస్తున్నాడు అంతే. అందుకునే భూమి అందుకుంటోంది, లేకపోతే లేదు. ఆయనకు సంబంధమే లేదు ఆ విషయంతో. అలాంటి వాడుగా ఉండగలగాలి అంటే మొత్తం ఈ జగత్తుని
కలగా భావించాలి. ప్రబోధాత్ స్వప్న కర్మోతు. కలలో మనం అక్కడ రైల్వే స్టేషన్లో నిలబడ్డామండి, ఓ రైలు వచ్చిందండి, ఒక ఎక్కే ప్రయత్నం చేశామండి, ఎక్కలేక ఫుట్ బోర్డు మీద నిలబడాల్సి వచ్చిందండి. ధైర్యం చేసి బ్యాగ్ పట్టుకుని ఫుట్ బోర్డు ఎక్కేసాం. ఇదంతా కలే, కంగారు పడకండి. ఫుట్ బోర్డు మీద నిలబడ్డామండి. అదేదో రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఏదో వచ్చిందండి. అది అలా వెళ్ళిపోతుంటే ఒక ఎలక్ట్రిక్ స్తంభం వచ్చింది. అమ్మో మనం ఫుట్ బోర్డు మీద నిలబడ్డాం, దానికి గుద్దుకుంటుందేమో ఇలా 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 వణికిపోతున్నామండి. ఈలోపు బేరం అన్నామండి, మెలకు వచ్చిందండి. ఇప్పుడు రత్నాచల్ ఏమైంది, ఫుట్ బోర్డు ఏమైంది, కరెంటు స్తంభం ఏమైంది, మొత్తం పోయే లేదా? జీవితాన్ని మొత్తం అలా కలగా భావించాలి. అది పెళ్లి జరిగినా సరే, మృతి జరిగినా సరే, మన జీవితంలో శుభం జరిగినా సరే, అశుభం జరిగినా సరే, ఎవరు మన తిట్టినా సరే, ఎవరు మన పొగిడినా సరే, అనారోగ్యం వచ్చినా సరే, ఆరోగ్యంతో బ్రహ్మాండంగా ఉన్నా సరే, మనం జయం పొందినా సరే, అపజయం పొందినా సరే, మనం పని అంతా చేసేసిన తర్వాత దాని ఫలితంగా ఏమీ రాకపోయినా సరే, ఆ కళ ఎంతో ఇది అంతే. అలా భావించాలంటే చివరిగా ఒక్క మాట చెబుతున్నారు. ఎలా భావిస్తావండి, ఈ సృష్టి జరిగింది కదా, ఇదంతా కనబడుతోంది కదా, ఎవడు చెప్పండి నీకు జరిగిందని అన్నాడు. నా నిరోధో నచోత్పత్తికి. ఇది వివేక చూడమని మొత్తంలో చిట్ట చివరి శ్లోకం, సారాంశప్రాయమైన శ్లోకం, మన శోకాన్ని తొలగొట్టే శ్లోకం. న నిరోధో నచోత్పత్తి న బద్ధో నచ సాధక న ముముక్షుర్న వై ముక్తి ఇత్యేషా పరమార్థత. అంతిమంగా జీవితాన్ని కలగా భావించండి. ఇదే వివేక చూడమని సారాంశం. ఒక్క వాక్యంలో కావాలంటే మీ డైరీలో రాసుకోండి. ప్రతి జీవితాన్ని రోజుకో 10 సార్లు ఇది కళ, ఇది కళ, ఇది కళ అనుకుంటూ ఉండాలి. అలాగే భావించాలి. ఏం జరిగినా కలే. గోప గుయ్యమంది కలే, గోప తియ్యగా ఉంది కలే. ఏం జరిగినా కలే. ఇంట్లో ఎవరో చనిపోయారు కలే, ఇంట్లో ఎవరికో పెళ్ళయింది కలే, 2 కలే. కల్లో ఏమైనా జరుగుతాయి. నాకు చెప్పాం కదా, బండి మీద ఉన్నాం, పుట్టుబోర్డు మీద నిలబడ్డాం, ఏదో గుద్దేస్తుంది అనుకుని ఈలోపు మెలకు వచ్చింది, ఏదో గుద్దేయలేదు మన. మరి ఆ కల్లో మనం ఉన్నప్పుడు నిజంగా బండి అక్కడ ఉన్నట్టు, మనం ఎలక్ట్రిక్ స్తంభం వచ్చినట్టు గుద్దేస్తున్న భయపడ్డం అంతా నిజమా కదా. పైగా ఆ కళ్ళ నుంచి మెలకు రాగానే మన ఒళ్ళు మనం చూసుకుంటే చెమట పడుతుంది, భయంతో చెమట పడుతుంది. అది కూడా ఉంది ఇక్కడ. కలలో అనుభవించిన భోగాలు కానీ, భయపడిన భయాలు కానీ, వాటి చిహ్నాలు మనకి శరీరం మీద కనపడుతున్నాయండి. అంచేత ఆ కల్లో మనం ఉన్నాం, అనుభవించాం దాన్ని. ఇక్కడ శరీరం ఉండగా అది ఎలా అనుభవించామండి? అంచేత మనమే 2 శరీరాలు ధరించాం కదా. మనమే 2 శరీరాలు ధరించడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి 100 కోటి శరీరాలు ధరించాడంటే అబద్ధం ఏదైనా ఉందా? జరుగుతున్నది. ఆయన క్షీరసాగరంలో పడుకుని కంటున్న కళ. అందులో మీరు నేను అందరం పాత్రలం. ఆయన సూత్రధారి, మనం పాత్రధారి. అందుకే శంకరాచార్య ఆ రకమైన మాటతో ముగిస్తున్నాడు. నా నిరోధో నచోత్పత్తికి. అసలు సృష్టి ఉత్పత్తి అయింది లేదు, నా నిరోధగా ప్రళయం నశించడం అనేది లేదు. నువ్వు కలగంటున్నావు, ఆ కళ ముగిస్తే ఏదో అయింది అనుకుంటున్నావు. ఇంకో జన్మెత్తావంటే ఇంకో కలగంటున్నావు. కలలో కళ, ఇంకో కళ వచ్చి మనం పడుకుని కలగంటున్నాం అంటే అసలు ఇది పెద్ద కళ, జీవితం పెద్ద కళ. దీంట్లో మళ్ళీ పడుకుని కలగంటున్నాం. కళ్ళలో కళ. చాలామంది కళ్ళలో కళ కూడా అనుభవంలో ఉండుంటుంది. మనం కళలో నిద్రపోయినట్టు, ఆ నిద్రలో ఒక కళ వచ్చినట్టు, మళ్ళీ ఆ కళలోంచి మేలుకొన్నట్టు, ఆ కళ కొనసాగినట్టు కూడా మనందరికీ అనుభవంలో ఉంది. కళలో కళ వచ్చిందా లేదా? సరిగ్గా శ్రీమన్నారాయణమూర్తి కంటున్నటువంటి ఈ విశ్వరూపమైన కళలో మన జీవితం ఒక కళ అని భావించినట్టయితే సర్వము శ్రీమన్నారాయణమూర్తికి అప్పగించి సుఖంగా హాయిగా ఉండగలం. అందుకని నరిరోధో నచోత్పత్తికి. సృష్టి పుట్టింది లేదు, పోవడమో లేదయ్యా. కాబట్టి నబద్ధో నచ సాధక. బద్ధుడైన వాడే లేనప్పుడు సాధించడం అనేది, ప్రయత్నం అనేది ఎక్కడ ఉంటుందయ్యా? ఇంకా ఏ ప్రయత్నం లేకుండా, ఆలోచన కూడా లేకుండా మౌనంగా ఉండగలిగితే అదే ముక్తి అన్నారు రమణ మహర్షి. ఊరకనే ఉండు, అదే సత్యం. నిశ్చలంగా ఉండు, అదే భగవంతుడు. ఇది రమణ మహర్షి మాట. ఊరకనే ఉండు, అదే సత్యం. నిశ్చలంగా ఉండు, అదే భగవంతుడు. నిశ్చలంగా అంటే కాళ్ళు చేతులు కదలకపోవడం కదా, మనస్సు కూడా కదలద్దు. ఆ మనోమౌనానికి మనం ప్రయత్నం చేయాలి. నవై ముముక్షు నవై ముక్తికి. అప్పుడు ముక్తి కోసం ప్రయత్నం చేసేవాడు ప్రత్యేకంగా లేడు, ముక్తి రావడం అనేది లేదు. ఉన్నది వదిలించుకుంటే ముక్తి వచ్చినట్టే. ఆ ఉన్న బంధాలు తగ్గించుకోవడానికి, ఉన్న బాధ్యతల బరువులు తగ్గించుకోవడానికి, ఆ ప్రయత్నంలో కృతకృత్యులు కావడానికి, ఒక యోగిగా సమన్వయమైన జీవితాన్ని గడపడానికి నా ఈ 3 రోజుల వివేక చూడమని ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.